అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం వీధిన పడింది. ఆ కుటుంబ వివాదంపై రచ్చ జరుగుతోంది. ఇప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఆందోళన చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ ఈ ఆందోళనను విరమించడం కోసం ఇరు కుటుంబాల పర్సన్స్ కూడా వచ్చి అక్కడ మాట్లాడుకుంటున్నామని చెప్తున్నారు. ఈరోజు ఈ వివాదానికి సంబంధించి ఏదో ఒక విషయం, ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందని. కానీ దువ్వాడ వాణి ఈ విషయానికి ఫుల్ స్టాప్ పడాలి అంటే, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడాలి అంటే ఒక 5 డిమాండ్స్ దువ్వాడ శ్రీనివాస్ ముందు పెడుతున్నారు. ఇది ఒకవైపు. మరొక వైపు మొదటి నుంచి ఈ వివాదానికి అంతటికీ కారణం దివ్యల మాధురి అని దువ్వాడ వాణి విమర్శిస్తూ ఉన్నారు. దువ్వాడ వాణి చేస్తున్న విమర్శలపై, ఆరోపణలపై దివ్యల మాధురి న్యాయ పోరాటం కూడా చేస్తాను అని అంటున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు, కారులో వెళ్ళారు, ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఆమె ఆ ప్రమాదం నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆర్టీవీ స్టూడియోకి మనకి అందుబాటులోకి వచ్చారు. దివ్యల మాధురితో మనం మాట్లాడదాం. మాధురి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, దెబ్బలు ఏమన్నా తాకాయా? ఓకేనా ఆ యాక్సిడెంట్ నుంచి? ఓకే అండి. మాధురి గారు, ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకున్నారు చనిపోవాలని? కఠిన నిర్ణయం అంటే నా వరకు ఓకే, నేను ఫైట్ చేసుకుంటాను, కానీ పిల్లల వరకు వచ్చేసరికి కొంచెం చాలా బాధ అనిపించింది. సో కార్లో వెళ్తున్నప్పుడు పిల్లలు కొంచెం ఎమోషనల్ అయ్యేసరికి క్షణిక ఆవేశంలో అలా చేశాను. అది చాలా తప్పు, నాకు తెలుసు. అంటే ఏంటి, పిల్లలు ఏమన్నారు ఆ సమయంలో? అంటే అమ్మ ఏంటి ఆంటీ ఎవరో వాణి ఆంటీ ఇలా మాట్లాడుతున్నారు, మాకు DNA టెస్టులు చేయించమంటున్నారు, ఎందుకమ్మా మేము నాన్న పిల్లలం కాదా అంటే చాలా బాధ అనిపించింది. మీరు ఆ విషయం గురించి న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నారు? ఏదో కోర్టులో పిటిషన్ తప్పకుండా ఆల్రెడీ కోర్టు నుంచి మా లాయర్ గారు ఆల్రెడీ పంపించారు నోటీస్ ఆవిడకి. అండ్ ఈవెన్ చైల్డ్ రైట్స్, చైల్డ్ వెల్ఫేర్ ఎవరున్నా కూడా రియాక్ట్ అవ్వాలండి దీని మీద. ఎందుకంటే ఏమైనా ఉంటే పొలిటికల్ గా ఏమైనా చేస్తే మా మీద ఆవిడకు ఉండాలి, నాతో ఫైట్ చేయాలి, నేనే ప్రాబ్లం అనుకుంటే గానీ పిల్లల మీద, పసిపిల్లల మీద, ఆడపిల్లలు, అందు చిన్న పిల్లలు, ఇంకా మైనర్స్ 4 years, 8 years, 9 years పిల్లల మీద ఆవిడ ఆ మాటలు చాలా తప్పు. మరి అంతా ఇప్పుడు మహిళా సంఘాలు తెస్తాం, మరి మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయో, మరి చిల్డ్రన్ రైట్స్, చిల్డ్రన్ ఫోరం వాళ్ళంతా ఏం చేస్తున్నారో అందరూ రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వి దీని మీద చట్టపరమైన చర్యలు అయితే ఆవిడ మీద ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే మాధురి గారు, ఇంత వివాదం జరుగుతోంది, ఇప్పటికీ వాణి శ్రీనివాస్ ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడడంలో మీ పాత్ర ఏమైనా ఉందా? మీ పాత్ర ఎంత? ఈ రోజు మీకు అందరికీ నాకు తెలిసి క్లియర్ అయి ఉంటది. ఆవిడ డిమాండ్స్ విని మొత్తం అంతా మీరు 4 రోజుల నుంచి చూస్తున్న, మీకు ఫస్ట్ రోజు మీరు మాక్సిమం మీరు అందరూ అపార్థం చేసుకున్నా, ఎందుకంటే ఫస్ట్ ఆవిడ వచ్చి చెప్పిన విషయాలు అపార్థం చేసుకున్నా, ఈ రోజు నిన్నటి నుంచి ఈ రోజు నుంచి జరుగుతున్న అన్ని విషయాల మీద మీ అందరికీ క్లారిటీ అయితే వచ్చి ఉంటది. ఎందుకంటే ఆవిడ డిమాండ్స్ ఎప్పుడు ఫైనాన్షియల్ డిమాండ్స్, అండ్ ఆవిడ ఎప్పుడు డిమాండ్స్ ఎప్పుడు పొలిటికల్ డిమాండ్స్, ఇవి తప్ప ఫ్యామిలీ పరమైన డిమాండ్స్ ఆవిడకి లేవు. ఎందుకంటే ఆవిడ ఫ్యామిలీ పరమైన లేడీ కాదు, ఫ్యామిలీ కావాలని కోరుకునే లేడీ కాదు. సో ఆవిడ డిమాండ్స్ అన్ని చూసి మీకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే నాకు మొన్నటి వరకు సపోర్ట్ చేయని పబ్లిక్ కూడా నాకు ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఇప్పుడు అంతా మేము మీతో ఉంటాం మేడం, మీకోసం మేము ఫైట్ చేస్తాం, మీతో ఉంటామని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఓకే మాధురి గారు, అంటే దువ్వాడ శ్రీనివాస్ నుంచి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఓకే, మీరు వాణిపై పోరాటం చేస్తానంటున్నారు, అసలు దువ్వాడ శ్రీనివాస్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? నేను దువ్వాడ శ్రీనివాస్ గారి నుంచి నేను ఎప్పుడు ఏది కోరుకోలేదండి. నేను తిరిగి హెల్ప్ చేశాను తప్పితే నేను ఎప్పుడు ఏమీ కోరుకోలేదండి. నేను ఇప్పుడు కూడా ఏమీ కోరుకోవట్లేదండి. మేము రాజకీయంగా, నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్, రాజకీయాల గురించి నేను రాజకీయాలని చెప్పి నేను వచ్చి రాజకీయాల కోసమే బదనామయ్యాను కాబట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నాను, కాబట్టి రాజకీయ పరంగా కలిసి ట్రావెల్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, అంటే మీ ఇద్దరి కలయికలో దువ్వాడ వాణి కుట్ర ఉంది, అంతా ప్రీ ప్లాన్ దువ్వాడ వాణి చేశారని అంటున్నారు. నిజమా? అది నమ్మాలండి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు మీరు జరిగినవన్నీ మీకు అర్థమవుతున్నాయి కదా, ప్రతి ఒక్కటి కూడా. ఆవిడ కుట్ర, ఆవిడ ఏం చేసింది అన్ని వీడియో ఆఫ్ అయింది, ఒకసారి చూడండి, ఆన్ చేయండి. ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది. ఈ రోజు చెప్పారు కదా, ఈ రోజు నాకు తెలిసి చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ కూడా ఫారెన్ నుంచి కాల్ చేసి చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్న వాస్తవాలు తెలియని వచ్చారు. ఎందుకంటే రాజకీయంగా ఆవిడ పిలవలేదు అది ఇది అంటే చెప్పారు క్లియర్ గా. రాజకీయంగా పిలిచిందే ఆవిడ, రాజకీయంగా నాకు రమ్మని చెప్పిందే ఆవిడ.
నాకున్న ఫాలోయింగ్ చూసి నన్ను పాలిటిక్స్ లోకి ఇన్వైట్ చేసి మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చిందే ఆవిడ. ఈ రోజు అవన్నీ కాదంటే అవన్నీ నిజాలు అయిపోయి ప్రూఫ్స్ కూడా నేను చూపించాను అన్ని మీకు. సో ఆవిడ ఎలిగేషన్స్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ గా ఉంటది. ఆవిడ ఫైనాన్షియల్ గా డబ్బు పిచ్చి ఆవిడకి ఎక్కువ. సో డబ్బు కోసం పదవి కాంక్షతోనే అవన్నీ ఆవిడ చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. ఇంకా స్టిల్ ఆవిడ దాహం ఎప్పటికీ తీరదు. ఆవిడ స్టిల్ ఎప్పటికీ అలాగే ఉంటది. ఇంకా ఓకే, మాధురి గారు అంటే ఒక మిమ్మల్ని రాజకీయాల్లోకి ఆవిడే ఆహ్వానించారు. మీరు రాజకీయాల్లో శ్రీనివాస్ వెంట తిరిగారు. శ్రీనివాస్ వెంట తిరిగినప్పుడు శ్రీనివాస్తో కలిసి ఉండాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఏంటి రాజకీయంగా ఇప్పుడు అసెంబ్లీ అవుతాయండి. రాజకీయంగా కలిసి ఉండొచ్చినప్పుడు నేను ఒక్కదానే కలిసి లేనండి. క్యాడర్ కూడా ఉన్నారు. అందరం కలిసి ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అందరం కలిసి గుడికి వెళ్ళినప్పుడు అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్ళామంటే 10 మంది కలిసి వెళ్ళామండి. ఇప్పుడు ఏదైనా ఎక్కడికైనా ఒక రాజకీయ పరంగా ఒక మీటింగ్ కి వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం మీటింగ్స్ కి, అప్పుడు అందరం కలిసి వెళ్ళామండి. బస్సు యాత్ర అందరం కలిసి వెళ్ళామండి. గడప అందరం కలిసి వెళ్ళామండి. కలిసి ఎందుకు వెళ్ళాలి? నాయకుడితో ఉన్నప్పుడు, నాయకుడితో రాజకీయాలు చేసినప్పుడు నాయకుడితో కలిసి వెళ్ళి రాజకీయాలు చేస్తాము. ఒంటరిగా రాజకీయాలు చేస్తామా? నాయకుడితో కలిసే కదా రాజకీయాలు చేస్తాము. నాయకుడితో కలిసే కదా ట్రావెల్ చేస్తాము. ప్రతి ఒక్క నాయకుడు కూడా అందరితో కలిసే ట్రావెల్ చేస్తారు. చాలా మంది లేడీస్ తో ట్రావెల్ చేస్తారు, చాలా మంది జెంట్స్ తో కూడా ట్రావెల్ చేస్తారు. దీన్ని ఒక ట్రాప్ గా చూసుకొని నాకు వచ్చిన రాజకీయ ఎదుగుదలని తట్టుకోలేక నా టైంలో నాకు చాలా గ్రాఫ్ పెరిగింది అనమాట. అంటే నేను గడపకి తిరుగుతుంటే ప్రతి ఇంట్లో నన్ను సన్మానించి నాకు హారతి ఇచ్చి పంపించేవాళ్ళు. ప్రతి ఒక్క ఇంట్లో మీరు ఎవరికైనా కనుక్కున్నారు, ఫొటోస్ కూడా ఉంటాయి. నాకు ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా బాగా ఆదరించేవాళ్ళు. ఆదరించి నాకు బొట్టు పెట్టి హారతి ఇచ్చి సన్మానాలు చేసి, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, నిన్ను మంచి పొజిషన్ లో మేము చూడాలనుకుంటున్నాము అని చెప్పి, ఆ టైంలో ఎంపీగా కూడా నాకు ఇవ్వాలి, టికెట్ ఇవ్వాలని చాలా మంది డిమాండ్ చేసి సోషల్ మీడియాలో కూడా పెట్టారండి. పెట్టినప్పుడు ఈ రాజకీయంగా నేను ఎక్కడ ఎదిగిపోతానో, రాజకీయంగా నేను ఎక్కడ బలోపేతం అయిపోతానో అని తట్టుకోలేక, ఈవిడికి ముందు నుంచి భర్త మీద ఇష్టం లేక భర్తను అణిగిదొక్కి భర్త టికెట్ కొట్టేయాలనే ఆలోచన 2 ఉన్నాయి. కాబట్టి ఈవిడ ఇంకొంతమందితో కలిసి నా మీద బురద జల్లి ఇంకొంతమంది అంటే పేర్లు ఎందుకులేండి, ఇంకొంతమంది ఉంటారు కదా మనకి, ఎవరైతే ఇగ్నెస్ట్ గా ఉంటారో రాజకీయ నాయకులు వాళ్ళతో. అందుకని ఆవిడ ఎలక్షన్ లో కూడా టీడీపీకి వర్క్ చేసింది. మన ఇంటర్వ్యూలో కూడా క్లియర్ గా చెప్పింది కదండి, మేము టీడీపీకి పనిచేసాం అని ఒప్పుకున్నారు కదా. దాన్ని బట్టి క్లియర్ గా దీనిలో రాజకీయ కోణం కనిపిస్తోంది కదా. ఏంటండి ఇప్పుడు ఆమె చేస్తున్న ఆందోళన వెనుక టీడీపీ నాయకులు ఉన్నారని అంటారు మీరు? ఖచ్చితంగా ఉన్నారు కాబట్టే ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయాక బయటకు వచ్చింది. ఉన్నారు కాబట్టే. ఎందుకంటే ముందు ఎప్పుడో 2 సంవత్సరాల నుంచి దూరమైన భర్త కోసం 2 సంవత్సరాల తర్వాత వచ్చి నువ్వు ఫైట్ చేస్తున్నావంటే క్లియర్ గా జనాలు అందరూ అర్థం చేసుకోండి. క్లియర్ గా అంటే 2 సంవత్సరాల క్రితం నాగేశ్వరరావు గారు ఎవరు అంటే చాలా మంచిగా ఇచ్చారు విశ్లేషణ. 2 సంవత్సరాల ముందు నువ్వు గెంటేసిన భర్త, నిన్ను వదిలేసిన భర్త కాదు. 2 సంవత్సరాల క్రితం నువ్వు గెంటేసిన భర్త కోసం 2 సంవత్సరాల తర్వాత నువ్వు ఈ రోజు వచ్చి నువ్వు ఇక్కడ కూర్చొని గొడవ పెట్టి రాద్ధాంతం చేసి రచ్చ చేసి రోడ్డుకి ఇచ్చావంటే దీని వెనక రాజకీయ కుట్రందని క్లియర్ గా అర్థం చేసుకోండి. ఎందుకంటే రావాల్సిన అనుకునే ఆవిడ ముందే రావాలి, భర్త కావాలనుకునే ఆవిడ ముందే రావాలి. ఓకే, ఆవిడ గెంటేసింది, వాళ్ళకి డివోర్స్ కాలేదు, వాళ్ళకి పెద్ద పిల్లలు ఉన్నారు, పెద్ద పాపకి పెళ్లి అయింది. మరి మీరెందుకు అట్రాక్ట్ అయ్యారు? మీరెందుకు వాళ్ళ కుటుంబంలోకి దూరాల్సి వచ్చింది? ఇందులో మీరు చాలా తప్పు పడుతున్నారు. నా ఇంటర్వ్యూని కూడా చాలా రాంగ్ గా తీసుకున్నారు. నేను రాజకీయంగా మాత్రమే కలిసి ఉన్నాను, రాజకీయంగా మాత్రమే ట్రావెల్ చేశాను, రాజకీయంగా మాత్రమే నేను వర్క్ చేశాను. అది శ్రీను గారు కూడా మీకు కుండ బద్దలు కొట్టినట్టు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. తను కాల్ సెంటర్ నడిపింది. నేను 30 మంది అమ్మాయిని అపాయింట్ చేసుకుని నా స్వయంగా నేను డబ్బులు ఇచ్చి నేను వాళ్ళకి భోజనాలు పెట్టి, ఐపాక్ టీమ్ అంటూ ఇంకో కొంతమందిని పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి బైక్ ఆయిల్ డబ్బులు ఇచ్చుకొని నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని జగనన్న కోసం నేను పనిచేశాను. జగనన్న కోసం పనిచేసిన తరుణంలో డైరెక్ట్ గా జగనన్న దగ్గరికి వెళ్ళి పనిచేసే అవకాశం నాకు లేదు కాబట్టి మా నాయకుడిని దువ్వాడ శ్రీనివాస్ దగ్గర నేను పనిచేయడం జరిగింది. ఈ పనిచేయడం జరిగిన తరుణంలో ఈవిడ ఎలిగేషన్స్ పెట్టి నన్ను బద్నాం చేశాక కూడా, ఎలిగేషన్స్ ఒక పక్క ఎలక్షన్స్ ముందు ఇవన్నీ చేసి నేను కూడా రౌడ్కి ఎక్కితే ఎలక్షన్స్ ముందు ఇంకా ఉన్న పరువు పోతుంది, పార్టీ పరువు పోతుంది అని చెప్పి నా గుండెలను దాచుకొని నేను పని చేసుకుంటూ వచ్చాను. ఆవిడ అప్పుడే. కానీ మాధురి గారు, మీరు మొదటి రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో సహజీవనంలో ఉన్నారంటే సహజీవనం పెళ్లి కాని వాళ్ళు చేస్తారు, పెళ్ళైన వాళ్ళు చేసేది అడల్టరీ అన్నారు.
అడల్టరీ అంటే క్లియర్ ఏమంటే ఆ రోజు నేను ముందు రోజు చాలా ఆవేశంగా ఉన్నాను, నా మీద వచ్చిన ట్రోల్స్ భరించలేకపోతున్నాను. అప్పటికే చాలా ఎలిగేషన్స్ చేస్తుంది. నేను చెప్పాను క్లియర్ గా, ఒక ఫ్రెండ్ గా, ఫిలాసఫర్ గా, గైడ్ గా ఉంటున్నానంటే. అంటే అప్పుడు మీడియా అతను ఎవరో ఒక అతను అడిగారు ఏమని, అంటే మీ ఎదురు సహజీవనంలో ఉన్నారా అంటే, సహజీవనం అనేది అది ఇల్లీగల్ గా వస్తుంది, ఇల్లీగల్ గా చాలా తప్పండి. ఎందుకంటే నాకు పెళ్ళైంది, నేను డైవోర్స్ తీసుకోలేదు, అతనికి పెళ్ళైంది, డైవోర్స్ తీసుకోలేదు, కాంట్రవర్సీల మధ్యలోనే మాత్రమే ఉన్నాము. దీన్ని మీ పరిభాషలో తప్పుడుగా అడల్టరీ అనుకుంటే మీరు అడల్టరీ అనుకుంటే సహజీవనం కాదు. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేస్తారు, పెళ్ళైన వాళ్ళే అడల్టరీ చేస్తారు. మేము కలిసి ఉన్నాం, నా భర్తతో కూడా నాకు విభేదాలు వచ్చాయి, అంటే నా భర్తతో కూడా విభేదాలు వచ్చాయి, భర్తతో విడిపోవాల్సి వచ్చిందని మీరు అన్నారు. ఏమండి, నాకు వచ్చిన కాంట్రవర్సీలకు భర్తతో దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆవిడ చేసిన ఎలిగేషన్స్ వల్లే ఇతను కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. అలాంటి టైంలో అతను నేను హెల్ప్ చేసి దగ్గర ఉండాల్సి వచ్చింది. దీన్ని లివింగ్ టుగెదర్ అనుకోవచ్చా అంటే, లివింగ్ టుగెదర్ అనే కలిసి ఉండే పెళ్లి కాని వాళ్ళు లివింగ్ టుగెదర్ అండి. మేము లివింగ్ టుగెదర్ లో ఉంటామా? మీ పరిభాషలో మేము చెప్పిన ఫ్రెండ్స్ అంటే మీరు నమ్మరు కాబట్టి మీరు అడల్టరీ అంటే అనుకోండి అని చెప్పాను. అదేదో నేను ఆవేశంలో ఆ రోజు మాట్లాడిన మాట దాన్ని చాలా ట్రోల్స్ చేశారు. నేను ఆవేశంలో నాకు కొంచెం ఆవేశం ఎక్కువ కాబట్టి నాకు వచ్చిన ట్రోల్స్ భరించలేక నేను చిన్న ఆవేశంలో మాట్లాడిన మాటని చాలా పెద్ద రచ్చ చేశారు. రచ్చ చేసి చాలా రోడ్డుకి ఇచ్చారు. కానీ జనాలంతా తర్వాత బాగా క్లియర్ గా అర్థం చేసుకున్నాక నాకు జనాల నుంచి మద్దతు రావడం స్టార్ట్ అయింది. నాకు స్టేట్ వైజ్ ఈవెన్ తెలంగాణ నుంచి కూడా ఫోన్స్, మెసేజెస్, డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో డిఎంస్, మెసెంజర్ లో మెసేజెస్ చేస్తూ నాకు చాలా మద్దతు తెలుపుతున్నారు. లాయర్లు కూడా చాలా మంది కాల్ చేశారు, మీ సపోర్ట్ యూ అంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. నాకు ఇంత సోషల్ మీడియా సపోర్ట్ నాకు దొరికినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఒకటండి, ఒక విషయం క్లారిటీ రావాలంటే, మీరు ముందు మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడిన వెర్షన్ కి తేడా ఉంది. మీరు మాట్లాడిన దానికి, దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడిన దానికి మీరు అడ్మిట్ చేశారు మా ఇద్దరి మధ్య బంధం ఉంది, అడల్టరీ ఉంది అని. సో అడల్టరీ అంటే అర్థం సంబంధం ఉంది అని కూడా నేను అనలేదు. మీరు కావాలంటే ఇంటర్వ్యూ సరిగ్గా చూసుకోండి. లివింగ్ టుగెదర్ అంటే పెళ్లి కాని వాళ్ళు కలిసి ఉంటారండి. నేను అక్కడ కలిసి ఉన్న మీ పరిభాషలో మీరు అడల్టరీ అనుకుంటే మీరు అనుకోండి. ఎందుకంటే నేను కొంచెం ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను. నేను ఎవరు అంత వేగంగా ఏమన్నా నేను ఇది అవ్వను కాబట్టి మీరు అలా అనుకోండి, మీ పరిభాషలో అనుకోవాలంటే అనుకోండి అని చెప్పాను. ఓకే, మీ వైవాహిక జీవితం ఎలా ఉందండి? మీ వైవాహిక దానికి అదొక అన్పార్లమెంటరీ వర్డ్ అని అంత బూత్ దాంట్లో ఉందని నాకు తర్వాత తెలియలేదు. మీ వైవాహిక జీవితం ఎలా ఉందండి? ఈ రోజు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే టైంకి TV9 వాళ్ళు ఎవరో వచ్చారు. ఆ టైంకి కరెక్ట్ గా ఫోన్ చేశారు. అతను మా హస్బెండ్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా తప్పుడు నిర్ణయం, ఇలా తీసుకోకూడదు, నీకు చాలా భవిష్యత్తు ఉంది, నీ మీద ఎన్ని అలిగేషన్స్ వచ్చినా మేము ఎవరు నమ్మము, నువ్వేంటో మాకు అందరికీ తెలుసు, వాళ్ళెవరో అన్నారని నువ్వు అలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు, నీ రాజకీయాలు నువ్వు కంటిన్యూ చేయొచ్చు, నువ్వు రాజకీయంగా నువ్వు తిరుగు, నీకు ఇష్టమైన రాజకీయాలు నువ్వు చెయ్యి, దేనికోసం నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదని అతను సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. ఓకే, ఒక విషయం అంటే దానికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ అడిగి ఆ టాపిక్ ని పక్కన పెడతాను. అంటే కొంచెం క్లారిటీ కావాలి. మొదటి రోజుకి, 2 రోజులకి, 3వ దానికి అడల్టరీ అంటే కొంచెం బయట నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, కొంచెం ఇబ్బందికర ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మీరు అడల్టరీని ఇప్పుడు మరియా స్నేహం, మంచి గుడ్ ఫ్రెండ్షిప్ అని మార్చారు. ఎందుకంటే శ్రీనివాస్ గారు కూడా ఒకటి అన్నారు, దువ్వాడ శ్రీనివాస్ ఒకటి అన్నారు, మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది కానీ డివోర్స్ కాలేదు కాబట్టి మేము పెళ్లి చేసుకోలేదు, అది ఇల్లీగల్ అవుతుంది, పెళ్లి చేసుకుంటే బైగమి అవుతుంది, పెళ్లి చేసుకుంటే బైగమి అవుతుంది. ఇద్దరు అడ్మిట్ చేసి ఇద్దరు ఎందుకు మాట మార్చారు అతను అన్నారు కానీ మేము పెళ్లి చేసుకోలేదని. అలా రెండు అడల్ట్స్ మేము కలుసుకున్నా అడల్టరీ అనుకోండి అని చెప్పారు కానీ దాన్ని గూగుల్లో ఇంత దీనికి ఉంటదని నాకు ఎంత అర్థం ఉందని నాకు అది తెలియదండి. తెలియక నేను చెప్పిన వర్డ్ అది. సో శ్రీనివాస గారికి మీకు ఎటువంటి సంబంధం లేదు, ఫ్రెండ్షిప్ ఉంది, అదే మీకు చెప్పాను. అంటే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో అన్ని రోజుల పాటు ఉండి కేవలం అది మళ్ళీ టూ ఫ్లోర్స్ బిల్డింగ్, ఒక ఫ్లోర్ అతను కట్టుకుంటే ఇంకో ఫ్లోర్ నా డబ్బులు పెట్టి నేను కట్టుకున్నానండి. అది పొలిటికల్ గా మాకు ఎప్పటికైనా పార్టీ ఆఫీస్ కింద పనికొస్తుంది, ఏమైనా పార్టీ కార్యక్రమాలు అందులో చేయొచ్చని 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు అండి. అవి 2 ఫ్లోర్లో ఒక ఫ్లోర్ అతను కట్టుకుంటే ఇంకో ఫ్లోర్ నేను కట్టుకున్నాను, ఇంకో ఫ్లోర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా కొంచెం అమౌంట్ ఏదో పెట్టి కట్టుకున్నారు ఉండడానికి. ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా అపార్ట్మెంట్ కల్చర్ లో కూడా ఒక 5 ఫ్రెండ్స్ ఉంటే 5 ఫ్రెండ్స్ కలిపి డబ్బులు వేసుకొని ఇల్లు కట్టుకుంటారు కదా. మీరు కొంత ఒక ఫ్లోర్ అని ఒక 5 ఫ్లోర్స్ కట్టుకుంటారు కదా, అలాగే కట్టుకున్నామండి. సో అందులో నాకు షేర్ ఉంది, హౌస్ లో నాకు షేర్ ఉంది, ఆ ప్రకారంగా షేర్ ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ ఇల్లు కావాలి అని వాణి ఏదైతే అడుగుతున్నారో ఆ ఇంట్లో మీకు కూడా షేర్ ఉందా?
ఇంట్లో నాకు అదే కదా శ్రీని గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు కదా, ఈ ఇంటికి నాకు 2 కోట్ల రూపాయలు ఆమె నాకు అప్పుగా ఇచ్చింది. ఆ ఇంటి ఇంకా ఈ మధ్య ఏంటండి క్యాష్ ఇచ్చారా 2 కోట్లు? క్యాష్ ఇచ్చానండి. 2 కోట్లు క్యాష్ ఇచ్చారు. 2 కోట్లు క్యాష్ ఇచ్చానండి. మా దగ్గర లిక్విడ్ క్యాష్. మేము ఎన్ఆర్ఐస్ అండి, మేము మెరైన్ అండి, మాకు ట్యాక్స్ కూడా ఉండదు. ఎందుకంటే మేము మెరైన్ ఇంజనీర్స్ ఎన్నో ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాము. మా ఫాదర్ ఇన్ లా పెద్ద అడ్వకేట్, మా ఫాదర్ రియల్ ఎస్టేట్. మేమంతా అఫీషియల్ గా చేస్తున్న బిజినెస్, పెట్రోల్ బంక్ కూడా అఫీషియల్ బిజినెస్ లో మేము చేసుకుంటూ వైట్ మనీ. నేను క్యాష్ ఇచ్చాను అతనికి, నా దగ్గర క్యాష్ ఉంది, లిక్విడ్ క్యాష్ అతనికి ఇచ్చాను. దానికి పరమైన అగ్రిమెంట్లు కూడా మేము రాసుకున్నాం. ఈ డబ్బులు మేము ఇచ్చాను అన్నట్టు రాసుకున్నాం కూడా. నాకు ఆ ఇంట్లో షేర్ ఉంది. అలాగని ఈ రోజు అతను ఆ ఇంటిని ఆమెకి ఇచ్చేస్తారంటే దాన్ని కూడా నేను ఇబ్బంది పెట్టే రకం అయితే కాదు. మాది అలాంటి మైండ్ సెట్ అయితే కాదు. ఇచ్చేస్తామంటే అతను ఇచ్చేయచ్చు కూడా. సో ఇల్లు ఇచ్చేస్తాను అన్నా మీకు ఇబ్బంది ఏం లేదు? నాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే మేము ఏదో అమౌంట్ల కోసం డబ్బుల కోసం రోడ్లు ఎక్కే రకాలైతే మేము కాదు. సో ఎంత గొడవ జరిగింది కదా, ఇప్పటికీ మీరు ఆ పవిత్ర స్నేహంతో ఇద్దరు ఒక చోట కలిసి ఉండగలుగుతారా? ఉందామని అనుకుంటున్నారు? ఎందుకుంటా, రాజకీయంగా ఇంకా మేము చాలా కార్యక్రమాలు చేయాలి. రాజకీయంగా చాలా ఫంక్షన్స్, చాలా ఇంటికి పరామర్శలకు వెళ్ళాలి. చాలా మందికి మ్యారేజెస్ పిలిస్తే దానికి వెళ్ళాలి. ఈ మీటింగ్స్ అయితే మీటింగ్స్ కలిసి వెళ్ళాలి. కలిసి ఇప్పుడు రెండు మగ వెళ్తే ఎలాగా తప్పు ఉండదు, ఒక ఆడ మగ వెళ్తే అలాగే చూడండి, రాజకీయ పరంగా చూడండి. తప్పుగా ఎందుకు చూస్తారని వేడుకుంటున్నాను. అంటే రాజకీయాలు చేయాలంటే ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాలండి? డిఫరెంట్ హౌసెస్ లో ఉంటే రాజకీయాలు చేయలేరా? ఒకే ఇంట్లో అంటే 2 ఫ్లాట్స్ అండి, 2 ఫ్లోర్స్ అండి, 2 అపార్ట్మెంట్స్ అండి. మేము కలిసి ఒక బెడ్రూమ్ లో లేం కదా. 2 అపార్ట్మెంట్స్ అండి, 2 అపార్ట్మెంట్స్ అండి. ఓకే, అంటే 2 అపార్ట్మెంట్లు 20-30 మంది పనోళ్ళు. నాకేంటండి అవసరం? మాధురి గారు, ఓకే, మీ కారణంగా అంటే మొదటి నుంచి కూడా మీ పేరు తీస్తున్నారు, మిమ్మల్ని బయటకు లాగుతుంది వాణి. సో మీ పేరుని బద్నాం చేస్తున్నప్పుడు శ్రీనివాస్ నా దగ్గర మీరు ఉండొద్దు, మీ ఇంటికి వెళ్ళిపోండి, మీరు నా దగ్గర ఉండటం మూలంగా నా వైవాహిక జీవితం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని మీరు చెప్పే ప్రయత్నం చేయలేదా? అక్కడి నుంచి వెళ్ళిపోండి. అతనికి ఏం తెలియదు, నాది పైన వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏముంది? అతను సెపరేట్ గా ఉంటున్నారు, నేను పైన సెపరేట్ గా ఉంటున్నాను. వెళ్ళిపోండి అని చెప్పడానికి ఆవిడ కదా ఇంటి నుంచి తాళం వేసి గెంటేసింది. నిరాశ రోడ్డు మీద ఉంటే వాళ్ళ బ్రదరు అందరూ హెల్ప్ చేస్తే అతనేమో అప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకొని మళ్ళీ నిలబెట్టుకున్నారు అతను. ఓకే, ఈరోజు మీకు మీ భర్త అందుబాటులోకి వచ్చి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఇవి నేనేం పట్టించుకోవట్లేదు అని మీ భర్త అన్నారు. కానీ అంతకు ముందు మీకు మీ భర్తకి కూడా ఏదైనా ఈ విషయం గురించి వివాదం నడిచిందా? ఈ విషయంలో వివాదం నడిచిందంటే వాళ్ళు ఉన్నతమైన కుటుంబం కాబట్టి ఎలిగేషన్స్ కి మనస్తాపాలు చెందారు. వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు అందరూ అడ్వకేట్స్, వాళ్ళ మేనమామలు జడ్జిలు అందరూ కలిపి కొంచెం నాకు ఈ విషయాల్లో కొంచెం నాకు దూరం పెట్టారు, కొంచెం ఎలిగేషన్స్ వల్ల. అంతేగా నాకు ఎప్పుడు తిట్టడం ఏమి చేయలేదు. ఈ ఎలిగేషన్స్ వల్ల కొంచెం దూరం పాటించారు. రాజకీయాల్లోకి తిను వెళ్ళి మమ్మల్ని కూడా లాగితే మా ఫ్యామిలీ కూడా ఇదవుతుందని వాళ్ళు రాజకీయంగా దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్న టైంలో ఇతను కూడా కొంచెం దూరంగా ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఫోన్ చేసి అలాంటివన్నీ పట్టించుకోకు, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, నువ్వు స్ట్రాంగ్ గా నిలబడు, నీకు నచ్చిన రాజకీయాలు నువ్వు చెయ్యు అని నాకు సపోర్ట్. ఏదైనా ఒక సందర్భంలో ఇద్దరు విడాకులు తీసుకుని మీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా? అలా ఎప్పుడు అనుకోలేదు. అలా అనుకుంటే ఈ రోజు మా హస్బెండ్ వచ్చి బయటకు వచ్చి అలా మాట్లాడుతున్నా. కానీ ఈ రోజే ఎందుకు వచ్చారు మళ్ళీ మీ హస్బెండ్? ముందు నేను నమ్ముతున్నాను ఈ వివాదాలు ఏంటి అన్న మీ హస్బెండ్ ఈ రోజు ఎందుకు వచ్చారు? అంటే జరుగుతున్నప్పుడు ఇతనికి ఇప్పుడు వచ్చిందండి. అంటే సిగ్నల్స్ డీప్ సీలో ఉన్నారంట. అంటే సీలో కదా మెరైన్ అంతా ట్రావెలింగ్ సముద్రంలో ఉంటుంది కదా, డీప్ సీలో ఉన్నారు. సిగ్నల్ ఇప్పుడు వచ్చి. ఓకే, ఇప్పుడు ఆ ఇంటిని ఇచ్చేయమని అంటున్నారు కదా, శ్రీనివాస్ మిగతా ఆస్తులన్నింటినీ కూడా ఇచ్చేస్తానని చెప్తున్నారు కదా, ఆ సెటిల్మెంట్ అంటే అన్ని ఇచ్చేస్తాను, ఆ ఇల్లు ఒక్కడే కావాలని అంటున్నారు. అలాంటి నిర్ణయం మీతో సంప్రదించి తీసుకున్నారా, ఆయన సొంతంగా తీసుకున్నారా? నాతో సంప్రదించి అంటే చెప్పడం అయితే నాకు చెప్పారు. అంటే వీళ్ళ డిమాండ్స్ ఇలా ఉన్నాయి, ఇలా నేను ఇచ్చేస్తానంటే అంటే నాకు ఉంది కాబట్టి, అంటే నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి, అంటే అది మీ ఇష్టం, మీరు తీసుకోండి నిర్ణయాలు, నేనైతే మీకేం డబ్బుల కోసం అవి ఇప్పుడు ఏం ప్రెజర్ పెట్టను, మీకు ఉన్నప్పుడు నా అమౌంట్ ఇవ్వండి అని చెప్పాను. అంటే 2 కోట్ల రూపాయలు శ్రీనివాస్కి అలా ఎలా ఇచ్చేస్తారు ఇల్లు కట్టుకుంటానంటే? మరి నేను కూడా పైన కట్టుకున్నాను కదా, నాకు కూడా ఒక ఇల్లు ఉంటుంది కదా. ఓకే, అంటే మీరు అప్పుగా ఇచ్చారా లేకపోతే శ్రీనివాస్కి ఇల్లు కట్టుకోమని గిఫ్ట్ గా ఇచ్చారా? అప్పుగానే ఇచ్చానండి. ఓకే, ఉన్నప్పుడు మళ్ళీ ఇచ్చేయమని ఇచ్చాను.
ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకున్నానని చెప్తున్నారు. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు, ఆయన మీకు యాక్సిడెంట్ కూడా అయింది, మాట్లాడారా మరి ఫోన్ చేసి ఏంటి అని? దగ్గరుండి డాక్టర్స్ తో మాట్లాడారు, దగ్గరుండి అతనే హాస్పిటల్ కి మాట్లాడి అందరి డాక్టర్స్ చెప్పి మంచి ట్రీట్మెంట్ ఇప్పించారు, త్వరగా రికవర్ అయ్యాను. దేవుడి దయ వల్ల అది ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వలేదు, జస్ట్ చిన్న క్లాట్ తోనే, అది కూడా మెడిసిన్స్ తో కరిగిపోతుంది అని చెప్పారు. సో త్వరగా రికవర్ అయ్యాను, అతనే అన్ని చూసుకున్నాం. ఓకే, అంటే ఇంత వివాదం జరిగిన తర్వాత కూడా మళ్ళీ మేము కలిసి ఉంటాము అని అంటే అది ఎటువంటి సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది? కలిసి ఉంటాము అంటే అదే, ఇప్పుడు చాలా మంది క్యాడర్ ఎలాగా మాకు వచ్చి ఇప్పుడు ఉంటారో అలాగే ఇది కూడా రాజకీయ కోణంలోనే చూడండి, ఒక ఫ్రెండ్లీ నేచర్ లోనే చూడండి, తప్పుగా ఎవ్వరు చూడకండి. అంటే మాధురి గారు మీరు అన్నదే అండ్ శ్రీనివాస్ కూడా అన్నదే, మేము విడాకులు తీసుకోలేదు అంతే కానీ అంతా కలిసి ఉంటున్నామని అన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు మాట చేంజ్ చేయాల్సి వచ్చింది అన్నది అర్థం కావట్లేదు. ఏంటి కలిసి ఉన్నాము అంటే తను ఒంటరిగా ఉన్నప్పుడు తనకి ఫుడ్ ఆవిడ పెట్టుకున్న రోడ్ మీదకి పంపించేసి లాక్ చేసినప్పుడు నేను మా ఇంట్లోనే చాలా రోజులు ఉంటూ తన క్యారీస్ అవి పంపించి ఆ డబ్బులు అవి ఇచ్చి ఇల్లు నిలబెట్టేదాన్ని. ఈ మధ్యన హౌస్ అయిందండి, హౌస్ జస్ట్ అయ్యి ఒక 2 months ఎన్ని మంత్స్ అవుతోంది. అంతకు ముందు వరకు అతను వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అసలు ఏంటి వాణి మనస్తత్వం ఏంటి ఆవిడది? మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఈ రోజు స్టేట్ లో కూడా అందరూ అర్థం చేసుకున్నారు. ఈవెన్ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చి నన్ను కలిశారు, అందరూ కూడా బాగా అర్థం చేసుకున్నారు. ఆవిడ మనస్తత్వం కేవలం డబ్బు 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 అధికారం, ఇవి తప్పితే ఆవిడకి ఇంకొక ఆలోచన లేదని క్లియర్ గా ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ తెలుసుకున్నారు ఆవిడకి కావాల్సింది. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇంటర్వ్యూలో కూడా అన్ని రాసి ఇచ్చి వెళ్ళిపోమనండి ఎక్కడికైనా, అంటే మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి ఆవిడ ఇంటెన్షన్. అందరూ రాష్ట్ర ప్రజలు, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి దయచేసి. నన్ను లైమ్ లైట్ లోకి రాశారు కాబట్టి దివ్వల్ మాధురి అని నేను మీ అందరికీ చెప్తున్నాను రిక్వెస్ట్ చేసి, ఆమె ఆలోచన ఎప్పుడు కూడా డబ్బు రాజకీయం. 2 సంవత్సరాల ముందు జరిగిన విషయాన్ని ఈ రోజు తెచ్చిందంటే ఇది కూడా టీడీపీ. ఒకసారి మీరు మాట్లాడిందే మీకు వినిపిస్తాను. శ్రీని గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు, పెళ్ళైన 2 అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి ఎక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని మీరు అంత ఇష్యూ అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా కోట్ చేసిన తర్వాత నేను చెప్పాను మేము కలిసి ఉంటున్నాము, తను ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, ఒక కేర్ టేకర్ అన్న తర్వాత ఆ వ్యక్తి ఎవరో లివింగ్ టుగెదర్ అంటే అది లివింగ్ టుగెదర్ ఎలాగ అవుతుందండి? ఇది రొమాన్ మీరు అనుకునే విధంగా ఎవరైనా అనుకుంటే అది అడల్టరీ కింద వస్తుందండి అని చెప్పాను. దాని వాడికి బస్సులో ఇన్ని ద్వంద్వార్థాలు, ఇన్ని చండాలంగా మాట్లాడతారని నాకు తెలియదు ఆ టైంలో. ఆ టైంలో కూడా నా మైండ్ చాలా డిస్టర్బ్ గా ఉంది. ఎందుకంటే అప్పటికే సోషల్ మీడియా అంతా చాలా రూమర్స్ స్ప్రెడ్ చేసింది, ఆవిడ చాలా ఘోరంగా మాట్లాడి అప్పటికే చాలా డిస్టర్బెన్స్ లో. అప్పటికే నేను చెప్పాను హీజ్ మై ఫ్రెండ్, కేర్ టేకర్, ఫిలాసఫర్, గైడ్, ఎవ్రీథింగ్ అని చెప్పిన తర్వాత కూడా అడల్టరీ అనే దానికి ఏంటి అనే వివరణ మీరు ఇచ్చే ఉద్దేశంలో పూర్తి అవగాహన ఉంది. అడల్టరీ అంటే ఏంటో మీకు పూర్తి అవగాహన ఉంది, అందుకే మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా కోట్ చేశారు. అవునండి, మీరు మీ వాడుక భాషలో అనుకోవాలంటే, అంటే ఇది లీగల్ గా మీరు తీసుకెళ్తారు అనుకుంటే మీరు వాడుక భాషలో అనుకోవాలంటే అడల్టరీ అనుకోండి అని చెప్పానండి. దాని క్లియర్. అది తప్పు అనుకుంటే ఆ పదం నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఓన్లీ ఫ్రెండ్ అని చెప్తున్నాను. అది కరెక్ట్ అనుకుంటే ఆ పదం కూడా తీసుకోమని చెప్తున్నాను. సో ఇక నుంచి కూడా ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతుంది, రైట్? ఎస్, ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది, ఫ్రెండ్స్ గా ఉంటాం. ఓకే, మిమ్మల్ని వాణి పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత మీరు శ్రీనివాస్ గారికి దగ్గర అయ్యేలాగా చేసి శ్రీనివాస్ మీద బురద చల్లాలి అని వాణి ప్రీ ప్లాన్డ్తో ఒక క్రిమినల్ ఇంటెన్షన్తో చాలా చేశారని అంటున్నారు కదా. అసలు ఏం చేశారు? మిమ్మల్ని శ్రీనివాస్కి దగ్గర చేయాలి అని వాణి చేసిన ప్రయత్నం ఏంటి? శ్రీనివాస్ దగ్గరగా చేయాలని ప్రయత్నం అంటే ఏమి కాదండి. గడప గడపకి మేము వెళ్తున్నప్పుడు దగ్గరగా ఉన్న ఫొటోస్, అంటే గడప గడపకి వెళ్తూ ఉంటాం, కార్ లో ట్రావెల్ చేస్తే అలాంటి ఫొటోస్, ఏదైనా మీటింగ్ వెళ్తున్నట్టు ఫొటోస్. అంతేగాని మీరు ఎక్కడైనా అన్సీన్ ఫొటోస్ మా ఇద్దరివి చూసారా? ఇలాంటి ఫొటోస్ తీసుకెళ్లి సీఎం ఆఫీస్ వరకు వెళ్ళి
వీటిని చూపించి శ్రీను గారు ఈ అమ్మాయితో దగ్గరగా ఉంటున్నారు, ఈ అమ్మాయి దగ్గరగా ఉంటున్నారు, ఈ అమ్మాయి దగ్గరగా ఉంటున్నారు అని చెప్పిన అప్పటికి కూడా ఆఫీస్ వాళ్ళు కొట్టుపడేశారు, పట్టించుకోలేదు. రాజకీయాలు ఇవన్నీ కామన్ అమ్మా, ఏంటి ఇలాంటివన్నీ తీసుకొస్తావు అని చాలా రోజులు ఆమెకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అసలు ఆమె చాలా రోజులు అక్కడ పడిగాపులు కాచి వెనక్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఒకనొక స్టేజ్ లో ఇంకా పూర్తిగా వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు డైవర్స్ కావాలి, నాకు ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే నేను ప్రెస్ మీట్ పెట్టి పార్టీని రచ్చర్ చేస్తాను, పార్టీకి బద్నాం చేస్తానని బ్లాక్మెయిల్ చేసింది. బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఆ శ్రీను గారు అన్న నా వల్ల నువ్వు ఇంక ఇబ్బంది పడకన్నా నేనే టికెట్ ఇచ్చేస్తానని శ్రీను గారు టికెట్ ఆవిడకి అనౌన్స్ చేయడం జరిగింది. కానీ తర్వాత పార్టీ వాస్తవాలన్నీ తెలుసుకొని ఈవిడ ఇవన్నీ నిజంగా రాంగ్ గా చేస్తుంది, ఇవన్నీ అబద్ధాలు, మాధురి అనే అమ్మాయి రాజకీయంగా చాలా మంచిగా మనకి వర్క్ చేస్తుంది, ఈ అమ్మాయి అవసరం మనకు ఉంది, ఈమెను మనం తప్పుగా చేసుకుని టికెట్ ఇచ్చామని చెప్పి ఈవిడ అసలు అనర్హురాలని, ఎమ్మెల్యే టికెట్ అనర్హురాలి, ఈవిడ పనికి రాదని నిర్ణయించుకొని ఆ టికెట్ ని మళ్ళీ శ్రీను గారికి ఇచ్చి శ్రీను గారిని కంటెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ జరిగినప్పుడు కూడా ఈవిడ ఏ రోజు కూడా సపోర్ట్ చేయలేదు పార్టీకి, ఈవిడ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఓట్లు వేయమని చెప్పలేదు. తిరిగి ఈవిడ ఈ ఫ్యామిలీ మొత్తం టీడీపీ ఓట్లు వేయమని చెప్పారు, అది అందరికీ తెలుసు, ఆవిడ కూడా ఒప్పుకున్నారు, టీడీపీ ఓట్లు వేయమని చెప్పారు. ఇన్ ద మీన్ వే నేను ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నప్పుడు కూడా వచ్చి ఏ రోజు కూడా నాకు క్వశ్చన్ చేయలేదు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని కూడా క్వశ్చన్ చేయలేదు. ఇవన్నీ అయిపోయాక రాజకీయంగా మాకు ఇప్పుడు ఎటువంటి అధికారం లేదు కాబట్టి మేము ఇప్పుడు వీక్ గా ఉన్నాం కాబట్టి వీళ్ళని ఎలాగైనా ఇంకా సాధించాలి, వీళ్ళు ఇంకా ఇప్పటికైనా ఇంకా ఏం చేయాలి వీళ్ళు ఇంకా అని చెప్పి టీడీపీతో ఆవిడ కుట్ర పన్ని ఈవిడ కూర్చుంది. లేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉందండి, సుప్రీంకోర్టు లా ప్రకారం ఏ భర్త అయినా సరే తన ఆస్తి ఎవరైనా సరే, అది మీరైనా సరే, నా భర్త అయినా సరే, ఆమె భర్త అయినా సరే, వేరెవరి భర్త అయినా సరే, స్వార్జితం అనేది అతని ఇష్టం. అతను అనాథాశ్రమంకి ఇచ్చుకుంటాడా, అనాథ పిల్లలకి ఇచ్చుకుంటాడా, ఎవరికి ఇచ్చుకుంటాడా అనేది స్వార్జితమైన ఆస్తి ఎవరిదైనా సరే అతని హక్కు, అతని ఇష్టం. అతను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, అది యాజ్ పర్ లా. తాతల తరాల నుంచి వచ్చిన ఆస్తి అయితే వీళ్ళకి హక్కు ఉంటుంది, ఇతని స్వార్జితం అయితే ఎవరికి కూడా హక్కు ఉండదు. నీకు హక్కులు కావాలంటే నువ్వు కోర్టుకు వెళ్ళి పోరాడాలి. ఇలాగా ట్రెస్ పాస్ చేయడం అనేది చాలా నేరం. ఇంత ట్రెస్ పాస్ చేసి ఇతని మీద చంపడానికి వెళ్ళి మారణాయుధాలతో తలుపులు కట్ చేసి గోడలు జేసీబీలతో తన్నించి లోపలికి వెళ్లి ట్రెస్ పాస్ చేసి అటాక్ చేయాలని, శ్రీను గారి మీద అటాక్ చేయాలని ఒక 5 మనుషులను తీసుకెళ్లి అటాక్ చేయాలని చూసినప్పుడు అతను పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు ఎవరైనా వచ్చి మీ విషయాలు చెప్తే ఏం చేస్తారండి, వాళ్ళని అక్కడి నుంచి పొమ్మని చెప్పాలి. వాళ్ళని అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఏదైనా ఉంటే లీగల్ గా తేల్చుకోండి, మీరు ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళి తేల్చుకోండి అని చెప్పాలి. కానీ ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారండి. అంటే దీంట్లో రాజకీయంగా ఆ టీడీపీ పలుకుబడి చూసుకొని వాళ్ళ సపోర్ట్ ఈవిడ రెచ్చిపోతుందని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది మీరు లా ప్రకారంగా వెళ్ళండి, లా ప్రకారంగా వెళ్తే ఈవిడ చేసిందంతా రాంగ్. అక్కడ కూర్చొని ధర్నాలో కూడా ఏంటండి, నాకు ఇల్లు కావాలి, అది ధర్నానా? నీకు భర్త కావాలని నువ్వు ధర్నా చేయాలా? నాకు ఇల్లు రాసి వెళ్ళిపోమానండి వాడికి నచ్చిన దగ్గరికి, నాకు ఇల్లు రాసి మాదిరితో ఎక్కడికి వెళ్ళిపోతాడో ఇవ్వండి మాటలు. ఈ మాటలు బట్టి మీకు ఎవరికి అర్థం కావట్లేదా ఆమె ఇంటెన్షన్స్ ఎంత వర్స్ట్ గా ఉన్నాయో, ఆమె ఎంత బ్యాడ్ క్యారెక్టర్ మీకు అర్థం కావట్లేదా? అందరూ దయచేసి అర్థం చేసుకోండి. కానీ ఆయన కుటుంబాన్ని అంతటిని వదిలేసి మీతోనే రావాలని అనుకుంటున్నారు, కుటుంబాన్ని వదిలేయటానికే సిద్ధపడుతున్నారు. రావాలని ఎప్పుడు అనుకోలేదు. అతను ఎప్పుడు రాజకీయంగా ప్రజలతో ఉండాలని కోరుకున్నాడు. ప్రజలతో ఉండాలని కోరుకుని పలాసలో ఉంటే ప్రజలకు దూరం అయిపోతున్నానని చెప్పి టెక్కల్లోనే అందుబాటులో ఉండాలని అప్పటికప్పుడు ఆవిడ ఇంటి నుంచి గెంటేస్తే ఒక స్నేహితుడి సహాయంతో, వాళ్ళ తమ్ముడు సహాయంతో ఒక సైట్ ని అతను కొనుక్కున్న తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకుందామని అనుకున్నారు. అతను అందరి నాయకుల్లాగా అతను ఎప్పుడు కరప్షన్ చేయడు కాబట్టి, అతనికి అక్రమ సంపాదించిన ఇవన్నీ లేవు కాబట్టి, జెన్యూన్ గా ఉంటాడు కాబట్టి డబ్బులకి ఇబ్బంది పడినప్పుడు స్నేహితురాలుగా ఈ ఎలిగేషన్స్ వల్ల, నా ఎలిగేషన్స్ వల్ల నువ్వు ఈ రోజు రోడ్డు మీద ఇల్లు లేకుండా అయిపోయావు కాబట్టి నీకు నేను ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తానని నేను కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ అతను ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టాక ఇల్లు అయింది, స్టార్ట్ చేస్తారు. అప్పుడు పైన ఫ్లోర్ నేను కూడా కట్టుకున్నాను. నేను కట్టుకొని ఇంకా కింద పార్టీ ఆఫీస్ కూడా. అంటే ఇంత గొడవ జరుగుతున్నప్పుడు అందులో మీ ఇద్దరు కలిసి జీవిస్తున్నారని వివాదం వస్తూ ఉన్నప్పుడు మీరిద్దరు ఒక్క చోట ఎందుకు కట్టుకోవడం? కనీసం ఆ వివాదాలకు ఫుల్ స్టాప్ పెడదాం, ఆయనకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు ఎవరో ఏదో చేశారని మా రాజకీయ భవిష్యత్తుని మేమెందుకు భూస్థాపితం చేసుకోవాలని మేము ఆలోచించాం. అదే డౌట్ వచ్చి అంటే ఇద్దరు ఒక్క చోట ఉంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? వేరే ఇళ్లలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదా?
పై అంతస్తులో కింద అంతస్తులో ఉంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కదా. నా ఫ్యామిలీ దూరం పెట్టారు కదా, ఆ ఎలిగేషన్స్ నా ఫ్యామిలీ నన్ను దూరం పెట్టారు, ఇతనికి ఎవరు లేకన్నా ఒంటరి అయ్యారు, ఇక్కడ కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది. అది కూడా నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉండి నేను మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళి ఉండడం జరిగేది. నేనే అక్కడ కంటిన్యూస్ గా ఉండిపోవడం కూడా కన్స్ట్రక్షన్ టైంలో వెళ్ళడం ఉండడం జరిగేది. ఇది జస్ట్ ఒక ఫ్రెండ్లీ నేచరేనండి. దీన్ని ఆవిడ పెద్ద సాగదీసి పెద్ద సినిమా చేసి పెద్ద స్టంట్ చేసిందండి. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి. మీకు అందరికీ ఇప్పటికే రిక్వెస్ట్ చేసుకోండి. నన్ను చాలా మంది సపోర్ట్ చేశారు, మిగతా వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఆమెకి డబ్బు అపేక్ష, రాజకీయ అపేక్షతో ఆమె భర్తను చాలాసార్లు చంపాలని ట్రై చేసింది. పాపం ఎలా చంపాలని ట్రై చేసిందండి? ఆమె డంబుల్తో ఒకసారి అతను కొట్టిందండి, డంబుల్తో కట్టింది. అతను కొద్ది రోజులు తనకి ఫ్రాక్చర్ ఒకటి, తలకు దెబ్బ తగిలింది కూడా చాలా రోజులు. డంబుల్తో కొట్టడం, పడుకునేటప్పుడు ఒకసారి పిల్లో తల మీద పెట్టిందంట. పిల్లో తల మీద పెట్టి ఊపిరి ఆడక చాలా రోజులు పాపం కింద నలిగి కింద రూమ్ లో డోర్ లాక్ చేసుకుని పడుకునేవాళ్ళు. ఒక లాయర్ కి ఫోన్ చేసి ఫుడ్ లో పాయిజన్ పెట్టమని చెప్పిందంట. పార్టీకి ఇన్వైట్ చేసి ఫుడ్ లో పాయిజన్ పెట్టండి అని చెప్పిందంట ఒక లాయర్ కి. ఆ లాయర్ ఏమో భయపడి సార్ కి ఫోన్ చేసి, సార్ మీకు ఇలా ఫుడ్ లో పాయిజన్ పెట్టమంటున్నారని చెప్తే అప్పుడు భయపడిపోయి అప్పుడు అలాంటి విషయాలు నాతో ఫ్రెండ్లీగా షేర్ చేసుకునేవాళ్ళు. అప్పుడు ఆవిడ అవన్నీ తట్టుకోలేక ఇలాంటి బద్నాం చేసి ఒక రోజు ఇంటికి అతను వెళ్తుంటే ఇంటికి లాక్ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి విపరీతంగా మెసేజ్లు పెట్టి, నువ్వు ఇంటికి వస్తే నీకు చంపేస్తాం, నరికేస్తామని అందరు కూతులతో సహా మెసేజ్లు పెట్టి అతన్ని గెంటేస్తే టికెట్ వస్తుంది అని, అంటే అతను గెంటేసి బ్యాక్ చేసి అతన్ని గెంటేసి టికెట్ మాకు వచ్చేస్తుంది, మేము రూయిన్ చేయాలని. ఈవిడ ఏమండి నిజంగా భర్త మీద ఆలోచన ఉంటే టికెట్ తీసుకుంటారండి. టికెట్ తీసుకుని ఈ పాప ఈవిడ వీళ్ళ అల్లుడు ఎవరో ఉంటే వాళ్ళ అల్లుడు ఎవరో కూడా తెలియదు ఊర్లో, అలాంటి అబ్బాయిని కూడా తీసుకొచ్చి కొండ వేసి ఊరంతా తిప్పేసి అయ్య బాబాయ్ పార్టీని గ్రాఫ్ అమాంతంగా కూల్చేసిందండి బాబాయ్ పార్టీ. అప్పుడు వరకు వైఎస్ఆర్సీపీ 60, టీడీపీ 40 లో ఉండేది, 60-40 రేషియోలో ఉండేది. నేను గడప చేసినప్పుడు 60-40 రేషియోలో అమాంతం టెక్కలు ఇంకా గెలుపు ఖాయమని వచ్చిన టైంలో ఈవిడ ఎంట్రీ మొత్తం నాశనం చేసేసి పార్టీని ఎంత వరస్ట్. ఎందుకంటే ఆ కార్యకర్తలందరూ చెప్తుంటారు, ఏ కార్యకర్తకి తిట్టడమే, ఏ కార్యకర్తకి వరస్ట్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో తిడుతుంది, ఏ ఒక మనిషికి ఏ రోజు ఒక మంచినీళ్ళు గాని ఒక టీ గాని ఇచ్చిందని ఎవరికి తెలియదు. రూడ్ బిహేవియర్. ఇప్పటికీ ఆమె ఆస్తి కావాలని అడుగుతుంది, అందుకే ఆ ఇల్లు ఇచ్చేసి ఎక్కడికి వెళ్తావో వెళ్ళిపో, ఎవరితో వెళ్తావో వెళ్ళిపో అని అంటుంది. ఓకే, డబ్బులు పెట్టి కొట్టినప్పుడు అప్పటికి కూడా పాపం ఏమండి శ్రీను గారు మంచితనం మీరు అర్థం చేసుకోండి. ఇల్లు గెంటేసింది కదా, ఇల్లు గెంటినప్పుడు అతను అక్కడ కూడా వెళ్ళగలరు కదా, ఇది నా ఇల్లు నువ్వెవరన్నా, అతను స్వాజితం కదా, అతని పేరు మీద ఉన్న ఇల్లు. ఒక 8 కోట్లు ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి ఆ ఇల్లు కట్టుకున్నారు. చాలా చాలా మంచిగా కట్టుకున్నప్పుడు ఆవిడ లాక్ చేసి తన్నేసినప్పుడు బయటికి పాపం అతను అప్పుడు కూడా వెళ్ళొచ్చండి, ఇది నా ఇల్లు నువ్వెవరు ఇక్కడ నుంచి పో అని అడగొచ్చు. ఆలోచించి ఆ ఇల్లు వదిలేసి పాపం రోడ్డు మీదకి వచ్చి 3 రోజులు కారులో పడుకొని, 3 రోజులు ఆఫీస్ లో పడుకొని, 3 రోజులు పార్టీ ఆఫీస్ లో పడుకొని, ఇంత నాయకుడే ఇన్ని కోట్లు చూసిన అతనే ఆ తర్వాత పలాస వెళ్ళారండి పాపం, వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నేను నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చి నేను ఎప్పుడు చెప్పాను, మా ఇంటికి ఎప్పుడు అతను రాలేదు. పలాస వెళ్ళి వాళ్ళ మదర్ దగ్గర ఉన్నారు. పాపం పలాస వాళ్ళ మదర్ పాపం 30 సంవత్సరాలు ఇతను పెళ్లి జీవితంలో, ఇతను వైవాహిక జీవితంలో 30 సంవత్సరాల తల్లిని ఎప్పుడూ చూడలేదు, తల్లిని ఎప్పుడు హింసిస్తూనే వచ్చింది. అసలు యాక్చువల్ గా ఇతను ఎప్పుడో తల్లిని చూడకపోతే లా ప్రకారం పేరెంట్స్ ని చూడని వైఫ్ కి డైవర్స్ ఇచ్చే రైట్ ఎవ్రీ హస్బెండ్ కి ఉంది. ఎవ్రీ హస్బెండ్ హ్యాస్ దట్ రైట్. డివోర్స్ ఇచ్చేయమని అంటున్నారా? శ్రీనివాస్ కి మీరు సలహా ఇస్తున్నారా? ఇవ్వలేదు, నేను ఎప్పుడు సలహా ఇవ్వలేదండి. ఇచ్చుంటే ఈ డైవర్స్ నోటీస్ మేము 2 years బిఫోర్ అతను పంపించుండేవారు కదా. నేనెప్పుడు కూడా శ్రీను గారు మీ ధైర్యంగా ఉండండి, ఇంకో చిన్న పాప ఉంది కదా, మీరు డైవర్స్ ఇస్తే చిన్న పాప పెళ్లికి ఇబ్బంది అవుద్ది, మీరు డైవర్స్ ఇవ్వక మీరు దూరంగా ఎలాగా ఉంటున్నారు, ఆవిడకి ఇవ్వాల్సిన ఇల్లు ఆవిడకి ఇవ్వాల్సిన ఫ్యాక్టరీ ఇచ్చారు, మీరు దూరంగా ఉండండి, అమ్మాయి పెళ్లి మీరు కలిసి చేయాలి కాబట్టి డైవర్స్ తీసుకోకండి, అమ్మాయి పెళ్లికి తల్లిదండ్రులు అనే వాళ్ళు ఇద్దరు అటెండ్ అవ్వాలి, మీరే కదా కాల్ కడగాలి, కలిసి ఉండండి అని నేను ఎప్పుడు బాగా చెప్పేదానండి. చెప్పినప్పుడు అతను ఓకే అని చెప్పి ఉండేవారు. అంటే వాళ్ళు అతనికి పాపం థ్రెట్ ఉంది కాబట్టి అతనంటే అతని ప్రాణ భయంతో ప్రాణ భీతితో బయట ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేస్తానంటే మరి అతని సెక్యూరిటీ ఎక్కడ ఉంటది? నీకు 8 కోట్లు ఇల్లు ఇచ్చి ఇంకొకరి నా సహాయంతో వాళ్ళ తమ్ముడు సహాయంతో కట్టుకుని ఇంటికి కూడా నువ్వు వచ్చేస్తానంటే అతనికి సెక్యూరిటీ ఎక్కడ ఉంటది? ఇక్కడ కూడా వచ్చి ఇతను చంపేస్తే ప్రాణం కంటే ఇంకా ఏముంటదండి? ప్రాణం కంటే ఈ విలువైంది ఏముంటది? ప్రాణం ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం. అంటే 30 సంవత్సరాలు వాళ్ళు కలిసి ఉన్నారు, నిజంగా వాణి చంపేయాలి అని అనుకుంటే నిజంగా అది ఎప్పుడో చంపేసి ఉండేవారేమో.
కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఏదో చిన్న చిన్న గొడవలో కొట్టుకోవడం తిట్టుకోవడం చంపే కింద చూడాలా అంటే ఈవిడ చుట్టూ ఒక కోటరీ తయారైందండి. ఒక కోటరీ తయారయ్యి శ్రీని గారికి ఎందుకు రాజకీయంగాను మీరు చెయ్యాలి, మీరు రండి అని ఒక పనికి మన కోటరీ ఒక 5 మంది ఆవిడ దగ్గర ఉంటారు. వాళ్ళు చెప్పుడు మాటలు విని అప్పటి నుంచి ఆవిడ అంటే ఇతను ఉంటే నేను రాలేను కాబట్టి ఇతను చంపేద్దామని డిసైడ్. భర్తను చంప వానికి సలహా ఇచ్చే కోటరీ ఎవరుంటారు? ఆవిడ దగ్గర చుట్టూ మొన్న సార్ మీదకి ఎవరైతే అటాక్ చేయడానికి వచ్చారో, సార్ ఎవరి పేర్లు అయితే ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేయించారో, సార్ నా కోటరీ వచ్చారు కదా, సార్ మీదకి రాడ్లు పట్టుకొని కోయడానికి వచ్చారు కదా ఒక కోటరీ, ఒక 5 సారు ఎఫ్ఐఆర్ లో కూడా ఆ 5 అండి. మిమ్మల్ని కూడా ఎప్పుడైనా భయపెట్టారా? ఆ 5 కూడా వాళ్ళకి 5 కూడా వాళ్ళ జోబులో 10 రూపాయలు కూడా ఉండదు. వాళ్ళు ఈవిడ ఏదో ఇచ్చే ఓ 10 రూపాయలకి 20 రూపాయలకి ఆశించి ఈవిడ దగ్గరకు వస్తుంటారు. అలాంటి కోటరీని పట్టుకొని వాళ్ళు చెప్పుడు మాటలు విని చాలా చేసేదండి. పార్టీకి ఎగ్నెస్ట్ గా ఇతని మీద ఎగ్నెస్ట్ గా కొంతమందిని ఆ అధిష్టానం దగ్గరికి పంపించడం, ఇతని గురించి చెడుగా చెప్పించడం, ఇంకొంతమంది అంటే దువ్వాడ శ్రీనివాస్ గురించి మిమ్మల్ని ఎప్పుడైనా బెదిరించారా? నా భర్తను వదిలే కలిసి ఉంటున్నారు మీరు అనే విషయం గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడించారా? పోనీ ఏంటండి దువ్వాడ శ్రీనివాస్ మీరు కలిసి ఉంటున్నారని రూమర్స్ వేశారు అని అంటున్నారు కదా, ఆవిడ గాని వాణి గాని వాణికి సంబంధించిన వాళ్ళు గాని ఈ విషయంలో మీతో ఎప్పుడైనా మాట్లాడారా? శ్రీనివాసను వదిలేసి ఇప్పుడు వాళ్ళు అసలు దే ఆర్ ఈక్వల్ టు మై ఫుడ్, వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చే అర్హత కూడా వాళ్ళకి లేదు. నేను మాత్రం వాణితో మాట్లాడడానికి నేను ట్రై చేశాను, నేను మెసేజ్ చేశాను. వాణి గారు మీరు ఎప్పుడు శ్రీని గారు పలాసలో ఉంటున్న టైంలో నా మీద ఎలిగేషన్స్ ఊర్లో చేస్తున్న టైంలో నా మీద ఇంకొంతమంది నా చుట్టూ ఉన్న క్యాడర్ మీద నాతో ఎవరైతే ట్రావెల్ చేస్తారో ఈ మండల అధ్యక్షుడు వాళ్ళ మీద ఈవిడ అలా చేస్తుంటే నేను ఫోన్ చేసి నేను మీ ఇంటికి వస్తాను, నేను మీ ఇంటికి వీళ్ళతో పాటు వస్తాను, మనందరం కూర్చొని మాట్లాడుకుందాం, ఈ సమస్యని ఇక్కడే సామరస్యంగా పరిష్కరించుకుందాం, దీన్ని ఇంకా లాగొద్దు తెగేదాకా లాగితే ఇరు కుటుంబాలు కూడా రోడ్డు పాలవుతాం, దయచేసి మనం కలిసి మాట్లాడుకుందాం. అంటే అబ్బో ఎంత పెద్ద గొడవ పెట్టిందండి, నువ్వెవరు నాతో వచ్చి మాట్లాడడానికి, మీరెవరు నాతో రావడానికి, నాకు ఇవన్నీ మాట్లాడడానికి లేదు, నాకు టికెట్ అని ఈ విధంగా ఆవిడ ఆలోచించుకొని కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. నిజంగా 2 సంవత్సరాల నుంచి నడుస్తుందని తెలిసినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు నా దగ్గరికి వచ్చి 20 రోజులు అడగాలి కదా. నా దగ్గరికి ఎవరు రాలేదు, ఎవరు మాట్లాడలేదు. నేను మాట్లాడడానికి ట్రై చేసినా సరే కూడా ఆవిడ మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఎక్కడా సాల్వ్ చేసుకునే ఆలోచన ఆవిడకి లేదు. ఎంతసేపు టికెట్ డబ్బు ఆలోచనే కాబట్టి ఎప్పుడు కూడా సాల్వ్ చేసుకోవడానికి ఆవిడ ట్రై చేయడానికి ఇష్టపడలేదు కూడా. అంటే వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, 30 ఏళ్ళు కాపురం చేశారు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదండి. వాణి శ్రీని గారిని ప్రేమించింది, శ్రీని గారు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆవిడ ప్రేమించి ఆవిడ లేచిపోయిందట. నాకు మొన్న వాళ్ళ అత్తగారు చెప్తే విన్నాను. ఆవిడ లేచిపోయి శ్రీని గారి దగ్గరికి వచ్చిందట. లేచిపోయి వచ్చి నీతోనే నేను ఉంటానని చెప్పేసి శ్రీని గారితో ఉందంట. శ్రీని గారితో ఉండి శ్రీని గారిని మ్యారేజ్ చేసుకుంది. ఎందుకంటే శ్రీని గారు చాలా టాలెంటెడ్ అని తెలుసు కాబట్టి ఇతన్ని పెట్టుకుని ఎలాగైనా డెవలప్ అవ్వచ్చు బిజినెస్ పరంగా. ఇతనికి ముందు నుంచి మంచి బిజినెస్ మైండ్ సెట్ ఉంది. కాలేజీలు నడపడం, అతి చిన్న ఏజ్ లోనే కాలేజీలు నడిపి బాగా డబ్బులు సంపాదించిన ఘనత అన్ని ఇతనికి ఉన్నాయి కాబట్టి ఇతను మాతో ఉంటే మేము ఫైనాన్షియల్ గా బాగా డెవలప్ అవుతాము, ఇతను యూజ్ చేసుకుని మేము వ్యాపారాలు చేయొచ్చు అని చెప్పి ఇతన్ని ఈమె వరించి పెళ్లి చేసుకుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి ఇష్టం లేదంటే, ఎందుకంటే వాళ్ళ అత్తగా చెప్పారు ప్రేమించకుండా ఆమె ప్రేమించి ఈయన పెళ్లి చేసుకోవాల్సి వస్తే 2 పిల్లలు పుట్టి పెద్ద పాపకి పెళ్లి చేసి ఇద్దరు అంత 30 ఏళ్ళు కాపురం చేయగలుగుతారండి. పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయడం దానికి ఏముంటుందండి? మీరు మరీ చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారు. చుట్టాలు బంధువులు ప్రేమించింది పెళ్లి చేసుకుంటుంది. ఎవరన్నా పెళ్లి చేసుకోవాలి కాబట్టి పెళ్లి చేసుకున్నారు. అతనికి అప్పటికి అలాంటి ప్రేమలు ఏమీ లేవు కాబట్టి పెళ్లి చేసుకున్నారు. మీరు బాలే మాట్లాడుతున్నారండి. పెళ్లి చేసుకుని పిల్లలు అంటే పెళ్లి చేసుకుని ఎంతో మంది వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడిన వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ లేరా, డైవోర్స్ తీసుకుని లేరా? ఎంతో ప్రేమించి సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకుని డైవోర్స్ తీసుకోలేదు. ఏం మాట్లాడతారండి? ఎప్పుడు అండర్స్టాండింగ్ బట్టి ఉంటది రిలేషన్షిప్. అది ఎంత అండర్స్టాండింగ్ తో ఉన్నాము, మనం ఎంత కలిసి ఉన్నాము, ఈ ఒక కష్ట సుఖాల్లో ఎంత మనం ఉన్నామని ఉండాలండి. ఎప్పుడైనా సరే మొగుడు పరువు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అని అనుకొని ఉండాలండి. అనుకొని ఉంటే అది భారీ అవుతుంది. ఓకే, పిల్లల గురించి ఆయన ఏం చెప్తూ ఉండేవారు మీ దగ్గర? పిల్లలంటే అతనికి చాలా ప్రేమ అండి. పిల్లలంటే అతనికి ఎంత ప్రేమ అంటే ఈ పిల్లలు ఎంత టార్చర్ పెట్టినా పాపం ఎన్ని తిట్టేవాళ్ళో ఆ పిల్లలు. మీకు మా టికెట్ అమ్మకి ఇచ్చే, మాకే టికెట్ కావాలి, లేకపోతే నాకు కావాలి టికెట్, నువ్వు చేయడానికి లేదని వాళ్ళ అమ్మకి తిట్టడం, ఇతనికి తిట్టడం, వాళ్ళ బ్రదర్ కి తిట్టడం, ఎన్ని తిట్టినా సరే పాపం పిల్లలు ఎప్పుడు చూడలేదండి.
పిల్లలకి అతను ఎప్పుడు చూడలేక వాళ్ళు ఎన్ని తిట్టినా పట్టించుకోకుండా వాళ్ళు ఎప్పుడు ఏం అడిగినా చేసేవాళ్ళండి. పాపం చిన్న పాప కార్ అడిగితే కార్ కొనేసి ఇచ్చారు. ఆ ఫీజులు అంటే ఫీజులు ఎప్పుడు ఏ టైంలో ఎనీ టైం మెసేజ్ చేసి నాన్న నాకు ఇది కావాలంటే అవన్నీ సమకూర్చేవాళ్ళు. ఎంత కష్టమైనా అతను ఎప్పుడు పిల్లల్ని చూడడం ఏ రోజు కూడా మానలేదండి. వాళ్ళని తెస్తే వీళ్ళు చంపేస్తాం చెప్పేస్తాం అన్నారు కాబట్టి ఎప్పుడైనా అలాంటి ఆలోచన ఏమైనా పడతారేమో అలా అమ్మ మాటలు చెప్పని దూరం పెట్టి ఉంటారేమో కానీ పిల్లలంటే చాలా ప్రేమ. చిన్న పాప ఈ రోజు అదే పిల్లలు శ్రీనివాస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దానిలో మీకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీ వల్ల అంటే వాళ్ళ ఫ్యామిలీ బయటపడటానికి కొంత కారణం మీరు కూడా, సగం కారణం మీరు కూడా అని పిల్లలు కూడా అంటున్నారుగా. ఏంటి బయటపడ్డానికి సగం కారణం నేను కాదు, వాళ్ళే కారణం, వాళ్ళే చేశారు. పిల్లలు ఆవిడ విషముతో నింపి పెంచింది. శ్రీను గారు రాజకీయ జీవితంలో ప్రజలకు దగ్గరగా ఉండి పిల్లలకి రాజకీయ నాయకులు పిల్లలకు దగ్గరగా ఉండలేదు పాపం. ఎందుకంటే వాళ్ళ జీవితం ఎప్పుడు ప్రజలతోనే ఉంటది. పొద్దున్న ఎప్పుడో లేస్తారు పాపం, లేస్తే ఏ రాత్రో అర్ధరాత్రికో ఇంటికి చేరుతారు. ఈ లో పిల్లలు పడుకోపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళేస్తే ఉండిపోతారు, హాస్టల్కి వెళ్ళేస్తే ఉండిపోతారు. పిల్లలతో టైం స్పెండ్ చేసే టైం రాజకీయ నాయకులు చాలా తక్కువ ఉంటదండి. అంటే ఒక బిజినెస్ ఒక జాబ్ చేసిన పర్సన్ కి ఒక రాజకీయ నాయకుడికి తేడా ఏంటంటే పిల్లలతో టైం స్పెండ్ చేసే టైం చాలా తక్కువ ఉంటుంది. ఈ గ్యాప్ లో ఈ పిల్లల్ని ఈవిడ మోల్డ్ చేసి వీళ్ళని ఒక ఏదో సినిమాల లాగా చిన్నప్పటి నుంచి విషం పెట్టి నింపి ఈవిడ అభిప్రాయాలన్నీ వాళ్ళ మీద రుద్దింది. అందుకే పిల్లలు కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ గానే తయారయ్యారు. మనీ మైండ్ సెట్ తోనే ఉన్నారు తప్ప ప్రేమతో లేరు. ఓకే, మాధురి గారు ఆమె ప్రేమించింది, ఆయన పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఆమె లేపుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంది అని అంటున్నారు. ఆ విషయం గురించి మీతో షేర్ చేసుకున్నారా? ఏమైనా ఆధారాలు చూపించారా ఆయన? షేర్ చేసుకున్నారండి. ఎందుకంటే నేను ఒకసారి సరదాగా ఒక ఇంటర్వ్యూ లాగా చేసినప్పుడు అడిగితే ఆమె ఇలా ప్రేమించిందంటే మరి మీరు ప్రేమించారా అంటే లేదు చుట్టాలు అవుతారు, వాళ్ళ మదర్ వద్దన్నారంట. వీళ్ళ జాతకాలు ఏవో ఇద్దరివి సతభిషం అంట. ఇద్దరికి యాక్చువల్ గా జాతకాలు రెండు కుదరవంట, ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారని పంతులు చెప్పారని వాళ్ళ మదర్ వద్దన్నారంట. వద్దన్నా సరే శ్రీను గారు అప్పటికి ఈ అమ్మాయి లవ్ చేస్తున్నారని చెప్పింది కాబట్టి చుట్టాలు కాబట్టి శ్రీను గారు మ్యారేజ్ చేస్తున్నారు. అంటే శ్రీనివాస్ పీక మీద కత్తి పెట్టి లేపుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నారా? కాళ్ళు చేతులు కట్టేసి వాడిని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నారు? కట్టేసింది కాదు, ప్రేమించారు, ఇతను ఇష్టపడి ఉంటారు. ఓకే చుట్టాల అమ్మాయి కదా ఇంతగా ప్రేమిస్తుంది అని. అంటే ప్రేమించడం కంటే ప్రేమించబడటం గొప్ప అని అప్పుడు అనుకున్నారేమో అతను. సో శ్రీనివాస్ కూడా ప్రేమించే చేసుకున్నారు. చాలా మంది అనుకుంటారు కదా మనం ప్రేమించడం కంటే మనల్ని ఎవరైనా ప్రేమించబడటం చాలా గొప్ప అని. ఆ విధంగా అతను ప్రేమించబడటం, అరే నన్ను ప్రేమించే అమ్మాయి వస్తుంది కదా, నన్ను బాగా చూసుకుంటదేమో, జాతకాలు పడకపోయినా పర్వాలేదు, నన్ను ప్రేమిస్తుందని వస్తుంది కదా, నన్ను సపోర్ట్ చేస్తుందేమో అని పెళ్లి చేసుకోవచ్చు. కానీ పెళ్ళైన నుంచే ఆవిడ చెప్పింది కదండి, ఒక 1 year తర్వాతే మా ఫాదర్ మాకు డైవోర్స్ ఇచ్చి వచ్చేయమన్నారంటే అప్పుడే ఆవిడ మైండ్ సెట్ మీరు అర్థం చేసుకోండి. అంటే 1 year వెళ్ళలేదుగా, వాళ్ళ ఫాదర్ వచ్చేయమన్నారు, వాళ్ళ ఫాదర్ దగ్గర డబ్బులు ఉన్నాయి, శ్రీనివాస్ దగ్గర అప్పుడు డబ్బులు లేవని చెప్తున్నారు. వాళ్ళ ఫాదర్ దగ్గర ఏం డబ్బులు లేవనండి, అవంతా ఇదండి. ఉండి చూపించమనండి ఒకసారి ఆస్తులు ఏమున్నాయో. ఏవో కొండ ఏవో డీ పట్టా భూములు పట్టించుకుని డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే ఒట్టి మాటలు డబ్బులు ఉన్నాయి. ఓన్లీ ఒక ఎంపీపీ ఏదో పెద్ద ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు లేకపోతే ఎంపీలు మినిస్టర్లు చేసినట్టు ఒక ఎంపీపీ అండి. ఎందుకండి అంత మాకేదో రాజకీయ ఎంపీపీ అండి. టికెట్ రెబల్ గా వేస్తే ఎవరైనా నేను ఇప్పుడు రెబల్ గా ఎమ్మెల్యే వేస్తే ఓహో నేను ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేస్తానని చెప్పుకోవడానికి ఏముంటుంది? ఇప్పుడు రెబల్ గా మీరేస్తే మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అంటారు, నేనేస్తే నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అంటారు. నామినేషన్ చేయడానికి ఏమవుతుందండి? రూపాయి ఖర్చు కూడా అవద్దు. ఒక లాయర్కి ఒక ఫీజుతో నామినేషన్ అయిపోతుంది. ఏ పెద్ద రాజకీయాలు, తాతల తరాల రాజకీయాలు. మొన్న టీడీపీ ఎలక్షన్ లో ఎవరో కూడా తెలియదు జనాలకు, అప్పుడే వచ్చిన బీజేపీ క్యాండిడేట్లు కూడా గెలిచారు. అదృష్టం ఉంటే, అవకాశం ఉంటే, ఆ వేవ్ ఉంటే ఎవరైనా అయిపోతారు. దానికి స్పెషల్ ఏమి ఉండదు. ఓకే, శ్రీనివాస్ని ఇంటర్వ్యూ చేశాను సరదాగా, అప్పుడు చెప్పారు నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు కదా, మీరు ఆ ఇంటర్వ్యూ మీ మొబైల్లో ఉందా? అది ఇప్పుడు ఎందుకులేండి, అవసరం వచ్చినప్పుడు ఒకసారి చూపించండి చూస్తాం. వద్దులేండి తర్వాత ఫోన్ ఇప్పుడు లేదు, ప్రెసెంట్ యాక్సిడెంట్ లో ఫోన్ పగిలిపోయింది, అది కొంచెం రిపేర్ కి ఇచ్చాను, రాగానే ఖచ్చితంగా మీకు చూపిస్తాను. సరదాగా నేను ఇంటర్వ్యూ చేశాను, అంటే అతని హాబీస్ అతని ఇవి అని సరదాగా ఒక ఇంటర్వ్యూ చేశాను. మీరు అంటే ఏదైనా సరదా టైంలో క్యాడర్ అంతా కూర్చున్నప్పుడు సరదాగా ఇంటర్వ్యూస్ చేసుకునేవాళ్ళు. అంటే అదే మీరు చాలా మంది అప్పుడు చెప్పేవాళ్ళు లవ్ మ్యారేజ్ అంటే అదేంటి మీరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటున్నారు, తిట్టుకునే ఉంటారు, లవ్ మ్యారేజ్ అంట కదా అంటే అవును, ఆవిడ కూడా ఇంటర్వ్యూ చెప్పింది కదా, ఇతను లవ్ చేయలేదండి నేనే లవ్ చేసి పెళ్లి చేసుకున్నానండి అని చెప్పింది కదా ఒక ఇంటర్వ్యూలో. ఈవిడే లవ్ చేసి పెళ్లి చేసుకుని అప్పటి నుంచి స్టార్ట్ చేసింది. వీళ్ళంతా అంటారంట, అంటే హస్బెండ్ మీద ఆధిపత్యం చెలాయించాలనుకునే స్త్రీలు కొంతమంది ఉంటారు, ఆ జాతికి చెందిన స్త్రీలు అన్నమాట.
ఓకే, ఏంటి ఆ ఇంటర్వ్యూలో ఇంకేం చెప్పారు శ్రీనివాస్? ఆయన వ్యక్తిగత అతని అభిరుచులు అంటే అతనికి ఏ విధమైన ఫుడ్ ఇష్టం, అతనికి ఏ విధమైన స్వీట్స్ ఇష్టం, అతనికి ట్రావెలింగ్ ఇష్టం, అలా ఏ ప్లేసెస్ ఇష్టమా, ఎక్కడికైనా వెళ్ళడం ఇష్టం, అలా అతను ట్రావెలింగ్ అంటే ఇష్టం, అతనికి బుక్స్ రీడింగ్ అంటే ఇష్టం. ఎక్కువగా ఈ రామాయణం భాగవతాలన్నీ బుక్స్ బాగా చదువుతారు. చాలా మంచి నాలెడ్జ్ అతని దగ్గర ఉంటది. అవన్నీ మేము ఎప్పుడు తెలుసుకునే వాళ్ళు. వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, ఎప్పుడు తిరుపతి వెళ్ళడం ఇష్టం, బీచ్ అంటే ఇష్టం, అలా అలా కొన్ని అభిరుచులు ఉంటాయి కదా. ట్రావెలింగ్ ఇద్దరు కలిసి చేశారా? మీరిద్దరు కలిసి వెళ్ళారా ట్రావెలింగ్ ట్రిప్స్ కి ఎక్కడికైనా? మేమిద్దరమే కాదు, మాతో పాటు మేము ఎప్పుడు కూడా ఇద్దరు అనలేదండి. ఎప్పుడు మేము వెళ్ళినా, ఎందుకంటే రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఏ నాయకుడు ఒంటరిగా వెళ్ళడండి. రాజకీయ నాయకుడితో పాటు ఒక 10 మంది ఉండాల్సిందే, అప్పుడే నాయకుడు. కంపల్సరీ ఒక 10 మందితో చాలా ట్రిప్స్ వెళ్ళాం. మందిని తీసుకుని వెళ్ళరు కదండి జనరల్ గా, ప్రచారానికి వెళ్ళినప్పుడు అయితే 10 మందితో వెళ్తారు. మేము తిరుపతి టెంపుల్ కి దగ్గర టెక్కలిలో 1000 మందికి తీసుకొని వెళ్ళాం. వెళ్ళిన ప్రతిసారి 20 మందికి 30 మంది తీసుకెళ్లి 3 రోజులు కంటిన్యూస్ గా దర్శనాలు చేసి తీసుకొచ్చేవాళ్ళం. ట్రిప్స్ కి అందరం కలిసే వెళ్ళేవాళ్ళం, క్యాడర్ అందరూ కలిసి సరదా. నాకు కూడా కలిసి ఎక్కువ ట్రిప్స్ ఎక్కువ మంది కలిసి వెళ్తే నాకు కూడా సరదాగా ఇష్టం ఎక్కువగా. లేకపోతే ఏజ్ లో శ్రీనివాస్ మీరిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళలేదా ట్రిపుల్ కి, బై ట్రిపుల్ కి? మా ఇద్దరిమే అంటే అక్కడికి వెళ్ళలేదు. మేము వైనాడు వెళ్ళాం. వైనాడు వెళ్ళినప్పుడు కూడా 10 మందితో వెళ్ళాం. కావాలంటే మా గ్రూప్ ఫోటో చూపిస్తాను, మీ అందరం వెళ్ళింది. మేము మధురై వెళ్ళాము, చిదంబరం వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం, కేరళ వెళ్ళాం. మేము చాలా ప్లేసెస్ వెళ్ళాం. నాకు కూడా సైట్ సీయింగ్స్ అంటే చాలా ఇష్టం, ప్లేసెస్ అన్ని చూడడం ఇష్టం. ఈవెన్ శ్రీను గారు అక్కడ ఉండేటప్పుడు కూడా క్యాడర్ తో ఒక 10 మంది, అప్పుడు కూడా శ్రీను గారు వాణి దగ్గర ఉన్నప్పుడు వాణి, శ్రీను గారు, ఇంకొక 10 మంది కూడా ట్రిప్స్ వెళ్ళారు. చాలా ట్రిప్స్ వాళ్ళు కూడా వెళ్ళారు. అతను ట్రావెలింగ్ ఇష్టం, నాకు కూడా ట్రావెలింగ్ ఇష్టం. అలా ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది కూడా తిరుపతి తీసుకెళ్ళామంటే అది కూడా ఓట్ బ్యాంక్ చూసుకుంటాం కదా, వీళ్ళకి ఎంతమంది దర్శనం చేశాము. సో వీళ్ళ మనసులో ఉంటది కదా, అంటే వీళ్ళు మాకు స్వామి దగ్గరికి ప్రోటోకాల్ తీసుకెళ్లారు, వీళ్ళు మాకు దర్శనం చేయించారు, వీళ్ళకి మేము కొంచెం మేము వీళ్ళ పక్కన ఉంటాం, ఓట్ చేస్తామని ఆలోచన వాళ్ళకి ఉంటది. ఆ విధంగా ఆలోచించి చాలా మంది క్యాడర్ మేము తీసుకెళ్ళాం. శ్రీనివాస్ మీరు ఇంటర్వ్యూ చేశారు, శ్రీనివాస్ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారా? మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్స్ అడిగారు అప్పుడు? శ్రీనివాస్ గారు నన్ను ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు, నేను మాత్రం శ్రీనివాస్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను. ఫోన్ రిపేర్ అయిన వెంటనే ఆ ఇంటర్వ్యూ మీకు చూపిస్తాను. ఓకే, మీ దగ్గర ఉన్నట్టుంది నాకు తెలిసి. నిజంగా రియల్ గా నా ఫోన్ పగిలిపోయింది యాక్సిడెంట్ లో. ఓకే, రిపేర్ కి ఇచ్చాను. ఓకే, అయిన తర్వాత పంపిస్తారు కదా, చూస్తాను నేను ఇంటర్వ్యూ. ఖచ్చితంగా మీరు అడిగారు, ఇంతవరకు ఎవరు అడగలేదు, మీరు అడిగారు కాబట్టి మీ ఆర్టీవీకి నేను ఖచ్చితంగా ఇస్తాను. ఇట్స్ ఫన్ ఇంటర్వ్యూ, ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఓకే, ఇంకేం చెప్పారు? ఏమి ఇష్టం అంటే వంటలు ఇష్టం అని అడిగాను అన్నారు కదా ఇంటర్వ్యూలో. అతనికి ఫుడ్ లో నాటుకోడి ఫ్రై ఇష్టం అండి, బాగా తింటారు. పొటాటో ఫ్రై ఇష్టం, సాంబార్ ఇష్టం. అలా స్వీట్స్ లో అతనికి సున్నుండి ఇష్టం, రవ్వ లడ్డు చాలా బాగా ఇష్టం. అలా కొన్ని ఉన్నాయి అతని టేస్ట్ లో. చేసి పెట్టేవారా మీరు కోడి కూర, సున్నుండ్లన్నీ? యాక్చువల్ గా నేను కుకింగ్ నేను నా చేతితో రోజుకి ఒక 20-30 మందికి వండి పెట్టేదాన్ని అండి. ఎవరు ఆశ్చర్యపడేవాళ్ళు, మేడం మీరు ఇంట్లో వంటలు ఎంత బాగా చేస్తారని. నేను వంటలు బాగా చేస్తాను. వాణి గారు వంటలు బాగున్నాయనివరా, మీ వంటలు బాగున్నాయనివరా? అసలు ఆవిడ ఎప్పుడు వంట చేయదంటండి. ఓకే, ఎప్పుడు ఆవిడ వంట చేసి పెట్టలేదని చెప్పేవారా శ్రీనివాస్? ఎప్పుడు కూడా అతని 30 years లైఫ్ లో ఆవిడ ఎప్పుడు కూడా వంట చేసి పెట్టలేదంట, ఎప్పుడు కూడా వడ్డించలేదంట. ఎప్పుడు పని వాళ్ళు వంట చేస్తారంట, ఆ పని వాళ్ళు వంట చేసి అక్కడ ప్యాక్స్, హాట్ ప్యాక్స్ లో పెట్టేస్తే అతను ఇంటికి వెళ్ళి పాపం వడ్డించుకొని తినేసి పడుకునే వాళ్ళంట. సో మీరు వంట చేసి అయితే వడ్డించారు? ఓకే, సో ఇప్పుడు మరి పిల్లలంటే అంత ఇష్టం కదా, ఇప్పుడు పిల్లలకు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన ఆవిడ పిల్లల మైండ్ సెట్ కూడా చేసి, పిల్లలు కూడా మొన్న అతని మీదకి చంపడానికి వెళ్ళారు కదా, కొట్టడానికి. పిల్లలు కూడా అతని రాజకీయ భవిష్యత్తుని ఇంకా తీసేసి ఎమ్మెల్సీ వద్దు తీసేయండి అని చంపడానికి వెళ్ళినప్పుడు అతను కొంచెం అంటే భయపడుతున్నారు అనమాట. ఎమోషనల్ గా అతను కూడా భయపడుతున్నారు. అంటే వాళ్ళ మదర్ లాగా తయారయ్యారేమో, తండ్రిని ఇంకా అర్థం చేసుకునే స్థితికి వీళ్ళు రాలేదు. వీళ్ళు కూడా పిల్లలు పుట్టి అప్పుడు అర్థం అవుతుంది, ఒక తండ్రి పెయిన్ ఏంటో అర్థం అవుతుంది, అప్పుడే తెలుసుకుంటారు వీళ్ళు అని అతను ఆలోచన. కానీ అక్కడికి వచ్చింది భార్య పిల్లలు కదా, ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చుని మాట్లాడుంటే కదా. భార్య పిల్లలు వచ్చే విధానం గోడలు పగలగొట్టుకొని, అతను లేరు కదా ఇంట్లో, పలాసలో ఉన్నారు కదా ఆ టైంలో. పలాసలో ఉన్నప్పుడు ఒక 5 మంది నీ క్యాడర్ ని తీసుకొచ్చి నువ్వు డోర్ బద్దలు కొట్టేసి, డోర్ కోసేసి, స్టీల్ డోర్స్ అండి బాబాయ్, స్టీల్ డోర్స్ ని పెద్ద పెద్ద రంపాలతో గోల్ చేసి, గుణపంతో పొడి చేసి, అతను వచ్చినప్పుడు అతని మీద కూడా గుణపం పట్టుకుని అటాక్ చేస్తే ఎవరికైనా భయం ఉంటదండి. మీరు చూడడానికి ఏదో అనిపిస్తుంది కానీ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుందండి.
తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు గుణపాలు మంది మార్బలంతా రారు కదా. ఇద్దరే పిల్లలు, ఆడపిల్లలు రావాలి, వచ్చి మీ నాన్నతో కలవాలి. అది ఎప్పుడో కలవాలి, అసలు 2 సంవత్సరాల క్రితమే కలవాలి. 2 సంవత్సరాలు అసలు నాన్న తిన్నాడో లేదో పాపం. చాలా రోజులు అతను కొంచెం హెల్త్ బాగాలేదు, హెల్త్ సరిగ్గా లేక చాలా ఇబ్బందులు పడ్డారు చాలా రోజులు. అతను చాలా రోజులు, కొద్ది రోజులు తిరగలేకపోయి, గడప తిరిగినప్పుడు పాపం హీట్ స్ట్రోక్, ఒకసారి వడదెబ్బ తగిలింది. వడదెబ్బ తగిలి పడిపోయినప్పుడు చాలా హెల్త్ ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినప్పుడు అసలు ఎవరు రాలేదే పాపం, ఎవరు లేని అనాథలా ఉన్నారు. మీరు సేవలు చేశారు అప్పుడు ఏమన్నా? నేను చేశానండి, ఖచ్చితంగా చేశాను. ఓకే, ఒకసారి శ్రీనివాస్ గారితో కూడా మనం మాట్లాడదాం. దువ్వాడ శ్రీనివాస్తో కూడా నేను ఫోన్ చేస్తున్నాను, బహుశా ఆయన తీస్తే కనుక నేను మాట్లాడతాను. మీరు లైన్ లోనే ఉండండి. కలపండి, అడగండి, మీకు చేసిందా లేదా సేవలను అడగండి. దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ చేస్తున్నాను. నాకు వీడియో కనబడట్లేదు. ఏంటండి? దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ రింగ్ అవుతుంది. హలో ఇచ్చింది ఏదో పెట్టుకున్నారు. సో దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ తీయట్లేదు. ఓకే, మరి నేను మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను దువ్వాడ శ్రీనివాస్తో. ఓకే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్కి మీరు ఏదైనా సలహా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఏం సలహా ఇస్తారు? నేను ఒక్క సలహా అండి, పాపం చాలా 5 days నుంచి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. పాపం ఇంట్లో భోజనం కూడా పెట్టే వాళ్ళు లేరు, పాపం ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. పాపం చాలా మెంటల్ గా, నిన్న ఏడిస్తే నాకు చాలా బాధ అనిపించింది. పాపం అతను ఏదో ఒక ఇంటర్వ్యూలో చాలా భావోద్వేగానికి గురి ఏడ్చారు, చాలా బాధ అనిపించింది. వాళ్ళు కూడా అంత మొండిగా అతని మీద అలా చేయడం చాలా తప్పు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి సామరస్యంగా పరిష్కరించుకోవాలి, పెద్దల్ని పంపించి. ఇలాగ రోడ్డుకి ఇచ్చి నువ్వేదో ఏదో సపోర్ట్ తో ఇలాగా పబ్లిక్ చేసి అతన్ని ఇలాగా ఇబ్బంది పెట్టడం అయితే మంచిది కాదు. నేను అతనికి చాలా స్ట్రాంగ్ గా ఉండమని చెప్పాను. స్ట్రాంగ్ గా ఉండండి, ఏం పర్వాలేదు, పరిస్థితులు సర్దుమణుగుతాయి, వాళ్ళకి ఏమైనా చేయాలంటే చేసి పెట్టండి, మీ మనసుకి ఏది నచ్చితే చేయండి అని చెప్పాను. ఇప్పుడు ఆ ఇల్లు కూడా ఇచ్చేయమని అడుగుతున్నారు కదా, అది కూడా ఇచ్చేస్తే మరి శ్రీనివాస్ రోడ్డు మీద ఉండాల్సి వస్తుందేమో. అందుకనే మరి అతను ఇవ్వని అంటున్నారండి, లేకపోతే ఇంతవరకు రాదు. అతను అది కూడా ఇచ్చేస్తే నిలువు నీడ లేకుండా ఎక్కడ ఉంటాడు ఒక నాయకుడు? ప్రజల దగ్గర ఉండాల్సిన నాయకుడికి నిలువు లేకపోతే ప్రజలు ఎక్కడికి వస్తారు? ప్రజలు ఎవరితో సమస్యలు చెప్పుకుంటారు? ఇప్పుడు అధికార పార్టీ చాలా ఇబ్బందులు పెడుతుంది ఈ పార్టీని. మరి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎలా ఇతన్ని కాంటాక్ట్ అవుతారో? ఇతనికంటూ ఒక నీడ లేకపోతే ఉండాలి కదా. అందుకనే అతను ఇంత గట్టిగా ఫైట్ చేయడానికి కారణం. ఇది కూడా నాకు లేకపోతే 20 కోట్ల ఆస్తి రాసిచ్చారు, 8 కోట్ల ఇల్లు రాసిచ్చారు, 30 కోట్లు దగ్గర. ఇంకా పాప చదివిస్తానంటున్నారు, ఇంకా చిన్న పాపకి పెళ్లి కూడా నేనే చేస్తానంటున్నారు. ఇన్ని చేసిన తను ఇల్లు ఒక్కటే ఇవ్వనంటున్నారంటే అందరూ అర్థం చేసుకోండి. పాపం అది కూడా లేకపోతే నేను నిలువ నీడ లేకుండా అయిపోతాను కదా, ఇంకెక్కడ ఉంటాను? నా ప్రజల దగ్గరలో నేను ఎలా ఉండగలను అని ఇప్పటికిప్పుడు అంటే ఇప్పుడు నేను ఇస్తానండి, ఇవ్వనని అనట్లేదు, నేను ఇస్తాను. కానీ మరి ఇప్పుడు ఈ కొద్ది రోజులు అక్కడ ఎక్కడ ఉంటారు? ఇంకో ఇల్లు కట్టుకోవాలంటే ఇంకో 2 years పడుతుంది కదా. ఈ 2 years మళ్ళీ ఎక్కడ ఉంటారండి? అద్దెంట్లో ఉంటే బాగోదు కదా, నాయకుడు అద్దెంట్లో ఉంటే బాగోదు కదా. ఊర్లో ఇంత పరపతి ఉన్న మనిషి అద్దెంట్లో ఉంటే బాగోదు కదా. సో ఒకవేళ ఆస్తులన్నీ ఇచ్చేస్తే ఆదుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? యా, ఆఫ్ కోర్స్, ఆల్వేస్ అండి. నా ఫ్రెండ్స్ కి నేను నాకు ఎవరైనా లేడీస్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏ సహాయం కూడా చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ కంటే నేను ఎప్పుడు సాయం చేయడానికి నేను ఎప్పుడు ముందు ఉంటాను. అది నా దగ్గర పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. నా దగ్గర పనిచేసిన ప్రెసెంట్ ఉన్న 2 డ్రైవర్లకి నేను ఇల్లు కట్టించాను. వాళ్ళిద్దరికి అడగండి, కావాలంటే పిలిపించి మీరు. 2 డ్రైవర్స్ కి ఇల్లు కట్టించాను, పని మనిషికి పెళ్లి చేశాను నేనే దగ్గరుండి. నా దగ్గర ఎవరు పని చేసినా వాళ్ళందరి కోసం నేనే చూసుకుంటాను. నా దగ్గర చదువుకునే నా దగ్గర ఉన్న డాన్స్ పిల్లలు చాలా మందికి పేదవాళ్ళు అయితే వాళ్ళందరికీ ఫీజులు కట్టి చదివించాను. వాళ్ళందరూ ఒక అమ్మాయి చెప్పారా శ్రీనివాస్ కి పోతే పోయింది, ఆ ఇల్లు కూడా ఇచ్చేసి వచ్చేసాయి, నేను మళ్ళీ డబ్బులు ఇస్తాను, కావాలంటే ఇల్లు కట్టుకోవచ్చు, ఒక స్నేహితురాలుగా ఫ్రెండ్ గా అని చెప్పారా? మరి మీరు అలా నేను చెప్పనండి, ఎందుకంటే ఈ 2 years ఇప్పుడు ఇతను ప్రజల దగ్గరగా ఉండాలి, ఇల్లు కూడా ఇచ్చేస్తే ఎలాగ అవుతుంది చెప్పండి? అవ్వదు కదా. హెల్ప్ చేస్తారా అంటే చేస్తాను అంటున్నాను. ఓకే, నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, ఒకసారి మీరు కాల్ చేస్తారా? ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారో మాట్లాడతారా యోగక్షేమం గురించి ఒక్కసారి? ఎందుకంటే ఆయన ఇబ్బందులు ఉన్నారని అంటున్నారు కదా. నాకు ఫోన్ అంటే లిఫ్ట్ చేయట్లేదు అంటే మేబీ ఏదైనా డిబేట్ దేంట్లో ఉన్నారో ఏమోనండి. ఒకసారి మీరు కాల్ చేయండి. ఒకసారి సార్ పిఏకి ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి, నెంబర్ చెప్తాను, వాళ్ళ పిఏకి ఫోన్ చేయండి. ఓకే, ఒక్కసారి
ఒకసారి చేయండి 905222 ఆన్లైన్ వద్దులేండి, మళ్ళీ నేను తీసుకుంటాను, మా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను. ఒకసారి PCR మాధురి గారి దగ్గర నుంచి ఆ నెంబర్ తీసుకోండి. అండ్ కలిపినప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడారు? ఈ రోజు ఉదయం నుంచి మాట్లాడారా మీరు శ్రీనివాస్తో? ఈ రోజు నేను డిశ్చార్జ్ అయినప్పుడు దగ్గర డాక్టర్స్ తో మాట్లాడారండి. మాట్లాడి దగ్గర నుండి డిశ్చార్జ్ అవి పెట్టారు. నా యోగక్షేమాలు తెలుసుకున్నారు, నేను ఎలా ఉన్నాను, తగ్గిందా లేదా అవన్నీ తెలుసుకున్నారు. తెలుసుకుని డిశ్చార్జ్ చేసి నేను ఇంటికి వచ్చినంత వరకు నాతో మాట్లాడారు తను. ఓకే, ఇప్పుడు చెప్పండి, నెంబర్ చెప్పండి. ఇప్పుడు నెంబర్ చెప్తున్నారు కాబట్టి మేము యూజ్ చేసాం. ఓకే అండి, మీరు చెప్పిన నెంబర్కి మా వాళ్ళు ట్రై చేస్తున్నారు. చేయమనండి, తీసుకోమనండి. సార్ ఎక్కడున్నారు చెప్తాడు. ఏం మాట్లాడారు ఉదయం ఫోన్ చేసి? అదే హెల్త్ ఎలా ఉంది, తగ్గిందా అని చెప్పారు. డాక్టర్స్ తో కూడా మాట్లాడారు. డాక్టర్స్ అందరూ కూడా ఓకే అని చెప్పారు. అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ ఏదైనా అవుతుందేమో అని టెన్షన్ పడ్డారు. అవేమీ లేవు, నార్మల్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అని చెప్పి డిశ్చార్జ్ తీసుకో అని చెప్పారు. ఇక్కడ నాకు ఫ్లాట్ ఉంది కదా, ఫ్లాట్ కి వచ్చేస్తానంటే వెళ్ళిపోమని చెప్పారు. మరి ఎందుకు ఇంత పిచ్చి పని చేశారు, ఎందుకు అలా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తిట్టారండి. ఎన్ని కలలు కన్నా ఇంత ఫైట్ చేస్తావు, రాజకీయంగా ఇంకా ఎంత లైఫ్ చూడాలనుకున్నావు, నాకు దగ్గరుండి గెలిపిస్తానన్నావు, మళ్ళీ రాజకీయాల్లో నాకు సపోర్ట్ చేస్తానన్నావు, ఇలా చనిపోతే ఎలాగా అని కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. కొంచెం దువ్వాడ శ్రీనివాస్ గారు పిఏ లైన్ లో ఉన్నారు. హలో అండి, RTV నుంచి మాట్లాడుతున్నామండి. శ్రీనివాస్ గారు ఉన్నారా? నేను ప్రస్తుతానికి లీవ్ పెట్టాను సార్, ఇద్దరు ఉన్నాను, నేను మీ వాయిస్ నాకు అర్థం కాలేదు. నేను ఈరోజు లీవ్ పెట్టాను సార్, సార్ దగ్గరికి ప్రస్తుతానికి లేదు సార్. ఓకే ఓకే సరే, నేను మళ్ళీ వేరే నెంబర్కి ట్రై చేస్తాను. ఓకే అండి. మాధురి గారు చేశారండి, ఏమన్నారండి? ఆయన లేరంట, పిఏ వేరే చోట ఉన్నారంట, లీవ్లో ఉన్నారంట. ఓకే ఓకే, ఏం మాట్లాడారు మీరు? ఈ కార్ యాక్సిడెంట్ గురించి ఏమన్నారు? ఆయన కంగారు పడ్డారా శ్రీనివాస్? ఏడ్చారంట కూడా అండి. ఏడ్చారా? ఏడ్చారంట. అంటే మీతో మాట్లాడుతూ కూడా ఏడ్చారా? ఏడ్చారు. మరి చూడటానికి రాలేదా? చూడటానికి వస్తానని అనలేదా? అంటే చూడడానికి యాక్చువల్ గా రావాలి, కానీ వస్తే అక్కడ సిచ్యువేషన్స్ మీకు అందరికి తెలుసు కదా, ఎలాంటి సిచ్యువేషన్స్ మధ్యలో అతను ఉన్నారో మీకు తెలుసు కదా. రావాలని ఉన్నా రాలేకపోవచ్చు. వీడియో కాల్ మాట్లాడారా, నార్మల్ కాల్ మాట్లాడారా? వీడియో కాల్ చేశారు, నార్మల్ కాల్ చేశారు. అక్కడ డాక్టర్స్ తో వీడియో కాల్ కూడా చేశారు. ఎలా ఉందని, బ్లీడింగ్స్ ఏమైనా అయ్యాయా, బ్లడ్ ఇంజురీస్ ఏమైనా అయ్యాయని చూసారు. పర్వాలేదని చెప్పాను నేను. ఓకే అని చెప్పిన తర్వాత యాక్చువల్గా నేను శ్రీకాకుళం హాస్పిటల్ జాయిన్ అవుదాం అనుకుంటే శ్రీనివాస్ గారే వైజాగ్ హాస్పిటల్ అపోలోకి రిఫర్ చేశారు. అపోలోలో అడ్మిట్ అయ్యాను. వాళ్ళు కూడా డాక్టర్స్ అందరూ చాలా బాగా చూసుకున్నారు. ఈవెన్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. అక్కడ స్టాఫ్ వాళ్ళంతా, మీరు అసలు ఇలా చేయకూడదు, మీకు అందరం మేము సపోర్ట్ ఉన్నాం కదా అని చెప్పారు. ఈ రోజు మా కమ్యూనిటీలో ఉన్న పెద్దలు కూడా చాలా మంది వచ్చారు నా దగ్గరికి, కలిశారు. మేమందరం మీకు సపోర్ట్ చేస్తున్నాం, న్యాయం మీ వైపు ఉంది, మాకు తెలుసు, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పారు వాళ్ళు కూడా. ఆయన కుటుంబ వివాదాల గురించి కూడా ఎప్పుడైనా ఏడ్చేవారా? మీ దగ్గర బాధపడ్డారా, ఏడ్చారా? చాలా సార్లు బాధపడి, నా దగ్గరే కాదండి, క్యాడర్ దగ్గర కూడా చాలా బాధపడే వాళ్ళండి. ఎందుకంటే ఏ భర్త అయినా నేను కష్టపడి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఫ్యామిలీ కుటుంబం కోసమే కష్టపడతారు. కష్టపడి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఏ భర్త ఎవరైనా ఏం కోరుకుంటారు? భార్య నుంచి కొంచెం ప్రేమ. ఎవరైనా సరే, ఎంతటి కోటీశ్వరుడైనా, ఎన్ని వేల కోట్లున్నా మనిషికి కావాల్సింది కొంచెం హ్యాపీనెస్. ఎవరైనా ఏం కోరుకుంటారు? నేను ఎంత కష్టపడి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం భార్య సపోర్ట్ కావాలి అని కోరుకుంటారు. ఆమె అసలు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా అసలు ఆమె పైన ఎప్పుడు క్యాడర్ తో బెడ్రూమ్ లో పట్టుకొని మాట్లాడుకుంటదంట. ఆవిడ చాలాసార్లు చెప్పిందండి, నాకు లేడీస్ అంటే ఇష్టం ఉండదు, నాకు జెంట్స్ ఇష్టం, నాకు ఎప్పుడు మగవాళ్ళతో మాట్లాడడం ఇష్టం అని నాకు కూడా చెప్పింది. అంటే ఆ ఓదార్పు మీ దగ్గర నుంచి ఆయనకు లభిస్తుంది అని ఆయన ఫీల్ అవుతున్నారా? ఏంటండి? అంటే ఆయన కుటుంబ కలహాల్లో, ఆయన బాధల్లో ఉంటే ఓదార్పు కేవలం మీ దగ్గరే దొరుకుతుంది అని ఆయన ఫీల్ అయ్యేవారా? అదే మీరు అతనికి అడగాలి మరి. అలా ఫీల్, నేను ఎప్పుడైతే అలా అడగలేదు. నేను ఎవరికి ఎప్పుడు హెల్ప్ చేసినా, నేను ఏం చేసినా ఎవరికైనా గానీ, అది ఆడ మగ ఎవరికైనా గానీ ఏ హెల్ప్ చేసినా నేను అటు నుంచి కూడా ఏదో పొందాలని కోరుకోను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, నేను మీకు ఎలా చేస్తాను కదా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నేను ఏ రోజు కూడా క్వశ్చన్ చేయలేదు. ఏ రోజు కూడా. అంటే ఇంకో పర్సనల్ నెంబర్ ఉందండి శ్రీనివాస్ గారిది?
869 ఉంది చివరి నెంబర్, అది కాకుండా 86 చివరి నెంబరే చెప్తున్నాను నేను. 869 ఉంది, అది కాకుండా ఇంకొకటి ఉందా? ఇంకోటి ఉంది కానీ ఈ నంబరే లిఫ్ట్ చేస్తారండి. యాక్చువల్ గా నేను ఒకసారి కనుక్కుంటాను అక్కడ. ఒకసారి ఇప్పుడే లైవ్ లో కాల్ చేస్తారా? ఎందుకంటే ఆయన అక్కడ బాధల్లో ఉన్నారు, ఇక్కడ మీరు బాధల్లో ఉన్నారు, వాణి ఏమో వాళ్ళ ఇంటి ముందు బాధల్లో ఉన్నారు. మాధురి గారు చేస్తున్నానండి, ఒకసారి కాల్ చేస్తారా మీరు? ఒక్క నిమిషం. దువ్వాడ శ్రీనివాస్కి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నారు మాధురి. ఆయన ఒకసారి దువ్వాడ శ్రీనివాస్ నాకే కాల్ చేస్తున్నారండి, మీరు లైన్లో ఉండండి. మాధురి గారు నాకే కాల్ చేస్తారు ఇప్పుడు. మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేస్తే తీయట్లేదు ఆయన. కాల్ చేస్తున్నా. ఒకసారి పీసీఆర్ మీ నుంచి కూడా ట్రై చేయండి. దువ్వాడ శ్రీనివాస్ కి కాల్ బ్యాక్ చేశారు. घर तिरंगा अभियान तिरंगे की शान में एक यूनिक फेस्टिवल बन चुका है. And once again, the country is gearing up to celebrate the festival of independence with joy and enthusiasm through the Har Ghar Tiranga campaign. So, from August 9 to 15, దువ్వాడ శ్రీనివాస్ కి కాల్ చేస్తున్నాం. ఒకసారి ఆయన కాల్ లిఫ్ట్ చేస్తే మనం మాట్లాడదాం. ఆ కాల్ బ్యాక్ చేశారు, మళ్ళీ లిఫ్ట్ చేయట్లేదు. బహుశా సైలెంట్ లో ఉందో. మీరు వేరే నెంబర్ ఉందన్నారు కదా, దాన్ని కూడా ఒకసారి ట్రై చేయండి మాధురి గారు. నేనైతే 869కి ట్రై చేశాను. రింగ్ అవుతుందండి. దువ్వాడ శ్రీనివాస్కి కాల్ చేస్తున్నారు, రింగ్ అవుతోంది. మీ దగ్గర ఇంకొక ఫోన్ లేదండి? చెప్పాను కదా యాక్సిడెంట్ లో ఫోన్ డ్యామేజ్ అయిందని. మీరు చేసేది 869కేనా? 869కే అండి. ఓకే, రెండు నెంబర్స్ ఒక ఫోన్ లోనే ఉంటాయండి. ఓకే సార్, మా పీసీఆర్ నుంచి కూడా కాల్ చేస్తున్నారు. ఓకే, మీరు కాల్ చేస్తుంటే బ్లాంక్ వస్తుంది వీడియో. ఓకే, మీరు ఇంతకు ముందు కూడా చనిపోవాలి అని అనుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని రక్షించారు, ఆయన మీకు చాలా ధైర్యం చెప్పారు అంటున్నారు కదా, ఏం జరిగింది అసలు అప్పుడు? అదే ఎలిగేషన్స్ వస్తున్నాయి, ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఇదిగా అనిపిస్తోంది అని చిన్న కొంచెం అదే సూసైడల్ టెండెన్సీ కొంచెం అనిపించి హ్యాంగ్ చేసుకుందాం అనుకున్నప్పుడు సార్ కొంచెం ప్రొటెక్ట్ చేశారు. అప్పుడు కొంచెం చెప్పారు, ఇవన్నీ ఇలా తప్పు, స్ట్రాంగ్ గా ఉండాలి, అందులో పాలిటిక్స్ లో ఉండాలంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఇవన్నీ ఫేస్ చేయగలగాలి, నేను ఒక ఫ్రెండ్ గా ఎప్పుడు ఉంటాను, నీ గైడ్ చేస్తూ ఉంటాను అని చెప్పారండి. అంతేగాని దీనికి నాకు ఒక 33 సంవత్సరాలండి, అతనికి ఒక 58 సంవత్సరాలు. దీన్నేమో పెద్ద పెద్ద ఇది చేసి ఇష్యూ చేసేసి ఆవిడ. మరి ఆ విషయాన్ని మీ భర్తతో ఎప్పుడైనా చెప్పారా? ఆ విషయాన్ని మీ భర్తతో ఎప్పుడైనా చెప్పారా? వాణి ఇలా అంటున్నారు నన్ను, శ్రీనివాస్ కి నాకు ముడిపెడుతున్నారు, ఇలా రూమర్స్ వస్తున్నాయి. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్పలేదండి, నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ ఆవిడే చెప్పిందంట మా హస్బెండ్ కి.
మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా బావగారు వాళ్ళకి, అందరికి ఆవిడే చెప్పిందంట. యాక్చువల్గా ఆవిడే చెప్తున్నాను కదా, ఇంటెన్షన్స్ తో, కొన్ని బ్యాడ్ ఇంటెన్షన్స్ తో ఆవిడ ఇవన్నీ చేసిందండి. బాగా బ్యాడ్ ఇంటెన్షన్స్ అన్నమాట అవన్నీ, మరేం కదంతా బ్యాడ్ ఇంటెన్షన్స్. మాధురి గారు, నేను ఎక్కడో విన్నాను మీరు అనటం, అంటే మీకు ఆయన సోదర సమానులు అంటే కాదు, బావ వరుస అవుతారు అని. మీకు అంటే బావ వరుస ఎలా అవుతారు? అంటే యాక్చువల్గా మాది కాస్తీపు గోత్రం అండి. మా ఇంటి పేరు యాక్చువల్గా దివ్వల, అత్తగారి ఇంటి పేరు మాధురి. దివ్వల అంటే మా అత్తగారు వాళ్ళు. యాక్చువల్గా మా ఫాదర్ వాళ్ళ ఇంటి పేరు హనుమంత్. నేను హనుమంతు మాధురి. యాక్చువల్గా మా హనుమంతు అంటే కాశ్యప్ గోత్రం, దువ్వాడ అంటే మాది భరద్వాజ్ గోత్రం. మా మాయ గారి వాళ్ళకి కూడా వాళ్ళు కొంచెం ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయంటే యాక్చువల్గా అంటే గోత్రం పరంగా వరుస అవుతారు అనమాట. అంటే మా కాశ్యప్ గోత్రానికి భరద్వాజ్ గోత్రం మాకు వరుస అవుతారు. ఎప్పుడు పిలవలేదండి, నేను ఎప్పుడు సీనయ్య అని పిలుస్తాను. యాక్చువల్గా ఏమని పిలుస్తారు? సీనయ్య అని పిలుస్తాను. ఆయన ఏమని పిలిచేవారు? నాకు రాజు అని పిలిచేవాళ్ళు. యాక్చువల్గా నా పేరు మాధురి కంటే ముందు నా పేరు రాజలక్ష్మి అనమాట. ఆ రాజు అని పిలిచేవారు. రాజు అని పిలిచేవారు. ఓకే. ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా ఎంటర్ అయ్యారు, అండ్ దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ మదర్ కూడా ఎంటర్ అయ్యారు, అండ్ వాణి వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా వచ్చారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు ఆస్తులన్నీ కూడా కావాలన్నా టెక్కల్లో ఉండొద్దు అని అంటున్నారు. టెక్కల నుంచి వెళ్ళిపోవాలని అంటున్నారు శ్రీనివాస్ని. ఆ డిమాండ్ గురించి మీరేమంటారు? అంటే మీ వల్లే టెక్కల్లో ఉండొద్దు, మీరు శ్రీనివాస్ ఎవరితోనో మాధురితో టెక్కల్లో తిరుగుతూ ఉంటే మేము చూస్తూ ఉంటామో, మా పరుగు పోతుంది, వెళ్ళిపోమనంటే పలాసక కావాలంటే అని అంటున్నారు. ఏంటండి? టెక్కలిలో శ్రీనివాస్ ఉండొద్దు, వెళ్ళిపోండి. టెక్కలిలో శ్రీనివాస్ ఉండి మాధురితో తిరుగుతుంటే మా పరుగు పోతుంది, సో శ్రీనివాస్ ఆ ఆస్తులను కూడా ఇచ్చి టెక్కల నుంచి వెళ్ళిపోవాలి అని అంటున్నారు. అంటే అక్కడ మీ ఇంటెన్షన్ ఆస్తా శ్రీనివాస్ కావాల్సింది. ఏమండి, అందరికి మీ మనసు కూడా తెలుసు, కానీ ఒప్పుకో. ఎవరు మీకు శ్రీనివాస్ కాల్ చేస్తున్నారండి? ఈసారి ఆ కాల్ లిఫ్ట్ చేస్తే వీడియో వచ్చే అవకాశం ఉంటుందా? లిఫ్ట్ చేయొచ్చా? పీసీఆర్ నవీన్. ఓకే, మాధురి గారు ఆ కాల్ లిఫ్ట్ చేస్తారా? ఏమో అండి, ఫోన్ లిఫ్ట్ చేయలేదండి, నేను ఇప్పుడు చేస్తాను. ఓ, మీరు చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. ఓకే, మీరు చాలా వీడియోస్ చేశారు కదా, కొంచెం డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టేవారు కదా, ఆ వీడియోస్ ని చూసినప్పుడు యాక్చువల్గా నేను ఇప్పుడు కొంచెం ఈ ఎలక్షన్ తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాం కదా, జస్ట్ మొన్న అండి, జస్ట్ ఈ ఇన్సిడెంట్ ఈవిడ సోషల్ మీడియాకి రాకముందు ఇన్సిడెంట్ ముందు ఓపెన్ చేశాను, ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. అంటే ఎలాగా నాకు కొంచెం ఈ డిజైనింగ్, క్లోత్స్ ఇవన్నీ కొంచెం ప్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. దట్టు నాకు భరతనాట్యం కొంచెం వచ్చు, ఈ వెస్టర్న్ వచ్చు కదా. చాలా మంది ఏమో కొంచెం మీరు అడిగేవారా మిమ్మల్ని డాన్స్ చేయమని? మీకు భరతనాట్యం వచ్చు కదా, ఆయన ముందు డాన్స్ చేయమని ఇలా ఏమైనా అడిగేవారా? అలా శ్రీని గారికి యాక్చువల్గా భరతనాట్యం అంటే చాలా ఇష్టం అండి. నేను చేశాను కూడా ఒకసారి, అతని బర్త్డే అప్పుడు కూడా డాన్స్ చేశాను నేను. ఓకే, చాలా ఇష్టం అతనికి భరతనాట్యం అన్న, అతని కళలు చాలా ఇష్టం. యాక్చువల్ గా తను ఒక మంచి ఆర్టిస్ట్. యాక్చువల్ గా తను ఒక మూవీ కూడా తీసి యాక్ట్ చేశారు, వాలంటీర్ అనే మూవీలో. మూవీ నేనే ప్రొడ్యూస్ చేశాను. యాక్చువల్ గా మర్చిపోయాను, మూవీ కూడా ప్రొడ్యూస్ చేశాను నేను. ఓకే, అది యాక్చువల్ గా రిలీజ్ చేయలేకపోయాం, దాన్ని కూడా నేను అమౌంట్ స్పెండ్ చేసి మూవీ తీసాను యాక్చువల్ గా, వాలంటీర్ అని. దాంట్లో కూడా అతను యాక్ట్ చేశారు. అతనికి చాలా ఇంట్రెస్ట్, యాక్టింగ్ అన్న, డాన్స్ అన్న, సాంగ్స్ అన్న, అవన్నీ చాలా ఇంట్రెస్ట్ అతనికి. అంటే మీకు ఏదైనా బాధ కలిగినప్పుడు లేకపోతే సంతోషం వేస్తున్నప్పుడు మీరు ఎక్కువగా షేర్ చేసుకునేది శ్రీనివాస్తోనా మీ భర్తతోనా? అంటే ఇవన్నీ జరగక ముందు అప్పుడు అసలు నేను ఎప్పుడు ఎవరితో ఏవి షేర్ చేసుకోను మాక్సిమం. అన్ని ప్రాబ్లమ్స్ నాకు ఉండేవి కాదు. అంటే తను కొంచెం, మా హస్బెండ్ ఎప్పుడు ఫారెన్ కల్చర్, తను ఎప్పుడు తను చదువు ఫారెన్ లోనే, తన జాబ్ ఫారెన్ లోనే. తను గీతంలో బీటెక్ చేశాక తను ఫారెన్ లో ఎక్కువ సెటిల్ అయిపోయారు, ఎక్కువ ఫారెన్ లోనే ఉండేవాళ్ళు. తను కొంచెము అంటే నేను ఇండిపెండెంట్ గా బిజినెస్ చేసుకోవడం ఇవన్నీ ఎప్పుడు నాకు కష్టాలని, బాధలని ఎప్పుడు ఏవి లేవు నాకు. నా చిన్నప్పటి నుంచి నాకు 2021 వరకు, ఎలక్షన్ కి రాకముందు వరకు నా లైఫ్ వేరే అనమాట. 2022 ఎప్పుడైతే ఎలక్షన్ లోకి వచ్చినా అప్పుడు స్టార్ట్ అయ్యాయి కష్టాలు, మాటలు అన్ని అప్పుడు స్టార్ట్ అయ్యాయి. 2022
అప్పటి నుంచి కొంచెం బాధ. మరి అప్పుడు ఎలిగేషన్స్ చేశాక దూరం అయ్యా కాబట్టి శ్రీను గారికి ఏమైనా షేర్ చేసుకునేదాన్ని, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా ఉంటే చెప్పేదాన్ని. శ్రీనివాస్ మీరు కూడా కలిపి బిజినెస్ ఏదైనా చేద్దాం అనుకున్నారా? ఇంకా స్టార్ట్ చెయ్యాలి మరి. ఇప్పుడు ఇంకా ఫైనాన్షియల్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా మనం ఎదుర్కోగలగాలి కదా, ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ట్రాన్స్పోర్ట్ చేసేదాన్ని, అది కూడా ఆపేశారు బిజినెస్ టీడీపీ వాళ్ళు. సార్ది కూడా ఆపేశారు, పోర్టు అవన్నీ ఆపేశారు. సార్ క్వారీ కూడా ఆపేశారు, బంద్ చేస్తారు. సార్ బిజినెస్ అన్ని కూడా ఆపేశారు. ఫైనాన్షియల్ గా సార్ని జీరో చేసేసారు. సో ఇన్ని గొడవలు జరుగుతున్నప్పుడు మరి మీ హస్బెండ్ ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కదా, రాజకీయాలు మనకి ఏమీ వద్దు, ఓన్లీ మనం వైవాహిక జీవితంలోనే ఉందా, మీ గొడవలు వద్దు, రాజకీయాలు వద్దు, పిల్లల్ని చూసుకునే తను వెస్టర్న్ కల్చర్, తను వెస్టర్న్ కల్చర్, తను లైఫ్ లీడ్ చేసినంత ఫారెన్ లోనే కాబట్టి అలా ఎప్పుడు అంటే నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు ఇలా ఉండదని ఎప్పుడు కూడా రిస్ట్రిక్ట్ చేసే మెంటాలిటీ అయితే అతనిది కాదు యాక్చువల్ గా ముందు నుంచి కూడా. అంటే నువ్వు నువ్వు యాక్టింగ్ నీకు ఇంట్రెస్ట్ అనుకో, నువ్వు యాక్టింగ్ చేయనే వాళ్ళు. నాకు సీరియల్లో ఒకసారి ఛాన్స్ వచ్చింది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్ళి చెయ్యి అన్నారు. నేనే మళ్ళీ డ్రాప్ అయ్యాను. అలాగా నీకు ఇంకేదైనా ఇంట్రెస్ట్, నీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ చేయి, నీకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే నీకు పాలిటిక్స్ చేయి. మహిళలకి మీకు ఏది చేయాలనుకుంటే అది చెయ్యండి, మీకు అన్ని రైట్స్ ఉన్నాయని అలా చెప్పే మెంటాలిటీ. కానీ నువ్వు ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, నువ్వు ఇలా ఇంట్లోనే కూర్చో అని చెప్పే వాళ్ళకి. డాన్స్ స్కూల్ అతనే దగ్గరుండి కట్టించి నాకు ఇచ్చారు యాక్చువల్ గా. ఒక స్కూల్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే ఆ డాన్స్ స్కూల్లో క్లాసెస్ చెప్పేదాన్ని సరదాగా ఈవినింగ్ టైం, అది కూడా ఫ్రీగా చెప్పేదాన్ని క్లాసెస్ నేను. సో ఈ రోజు మళ్ళీ మాట్లాడారు, ఈ రోజు కంటే ముందు ఎప్పుడు మాట్లాడారు మీరు మీ హస్బెండ్ తో? ముందంటే ఒక 1 year బ్యాక్, మళ్ళీ ఈ రోజు నేను సూసైడ్ చేసుకున్నానని తెలిసి ఫోన్ చేశారు. అంటే 1 year నుంచి మళ్ళీ ఈ రోజే మాట్లాడటం? ఈ రోజే మాట్లాడటం. అదేంటి? అది అంటే ఆల్మోస్ట్ ఆ గొడవలు అయ్యాక తను ఫారెన్ వెళ్ళిపోయారు. గొడవలు అయ్యాక ఇవన్నీ డిస్టర్బెన్స్లు, నాకు ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను ఫ్యామిలీ నుంచి అని చెప్పి తను ఫారెన్ వెళ్ళిపోయారు. శ్రీనివాస్ తో గొడవలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి శ్రీనివాస్ తో గొడవనని కాదు, వాళ్ళ ఇంట్లో ప్రెజర్, అంటే వాణి వాళ్ళ ఇంట్లో చెప్తున్న ప్రెజర్ ని నేను తట్టుకోలేకపోతున్నాను అని కొన్నిసార్లు చెప్పి, ఇవన్నీ మా ఫ్యామిలీ మీద ప్రభావం పడకుండా చూడు, నీకు ఎప్పుడు ఏది రిస్ట్రిక్ట్ చేయలేదు, కానీ ఫ్యామిలీ వరకు తీసుకురావద్దు అని చెప్పారు. అతను యాక్చువల్ గా టీడీపీ అండి, అతనికి టీడీపీ ఇంట్రెస్ట్ ఎక్కువ, టీడీపీ అభిమాని అతను. ఓకే, నాకు కూడా చెప్పారు ఇంటర్వ్యూలో, అది టీడీపీ, అతనికి టీడీపీ పార్టీ అభిమాని. నాకు వైసీపీ అంటే నాకు ఇష్టం, నాకు జగన్ అంటే ప్రత్యేకించి అభిమానం బాగా. ఓకే, కానీ 1 year నుంచి మాట్లాడకుండా ఈ రోజు ఎందుకు మాట్లాడారు? 1 year నుంచి మాట్లాడకుండా ఉన్నారు అంటే మీరు చేసుకున్నానని తెలిసింది, చావు అంచుల వరకు వెళ్ళాను కదా, మరి అందుకని కాల్ చేసి ఉంటాడు. అంటే మీ హస్బెండ్ కనీసం పిల్లలు చూడటానికి కూడా రాలేదా ఈ 1 year లో? పిల్లలతో కూడా మాట్లాడలేదా? లేదండి, ఫారెన్ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. పిల్లలతో కంటిన్యూస్ గా, పిల్లలు అంతా అతని అండర్ లోనే ఉన్నారండి. పిల్లలు అతనే పిల్లల్ని అతను ఎప్పుడు ఇచ్చేయరండి, పిల్లల్ని చూసుకుంటూనే ఉన్నారు. సో అంటే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, వాణి దువ్వాడ శ్రీనివాస్ మనకి అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? శ్రీనివాస్ గారు ఉన్నారు సార్. కొంచెం వాల్యూమ్ పెంచండి పీసీఆర్. శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ లో ఉన్నారు సార్. శ్రీనివాస్ ఓకే, ప్రెస్ మీట్ లో ఉన్నారండి ఆయన. ఓకే, దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్ లో ఉన్నారంట, మళ్ళీ మాట్లాడతానన్నారు. ఓకే, ఈ 1 year నుంచి లేదు కదా, అంటే మీరు డివోర్స్ తీసుకుందాము అని అనుకున్నారా? డివోర్స్ ఇమ్మని అడిగారా మీ హస్బెండ్? కేవలం శ్రీనివాస్తో వివాదాల కారణంగానే ఆయన వెళ్ళిపోయినప్పుడు ఈరోజు అంత పెద్ద వివాదం జరుగుతుంటే నా భార్య ఎలాగున్నా పర్వాలేదు అని అంటున్నారు అంటే ఆయన అలా మాట్లాడటం వెనుక ఏదైనా ఫోర్స్ ఉందా? ఫోర్స్, మీరు ఎప్పుడు ఫోర్స్లు అనడానికి చిన్నపిల్లలు అండి. అతను ఒక ఎంటెక్ మెకానికల్ నేను అనేది కదా, దువ్వాడ ఇంట్లో ఫ్యామిలీలో గొడవల కారణంగానే మీ మీద వచ్చిన అలిగేషన్స్ కారణంగానే ఆయన వదిలి వెళ్ళిపోయారు. సంవత్సరం నుంచి ఆయన ఫోన్ చేయలేదు మీతో, కనీసం మీరు కూడా ఫోన్ చేయలేదా పోనీ బ్యాక్కి? అంటే ఫోన్ చేయలేదంటే మేము చేసాము, ట్రై చేస్తాను చాలా సార్లు. ఫోను ఒకనొక టైంలో బ్లాక్ చేశారు ఫోను. పిల్లలతో మాట్లాడేవాళ్ళు, పిల్లలకి అడిగేవాళ్ళంట ఎలా చేస్తుంది రాజకీయాలు, ఇంకా అవన్నీ ఫేస్ చేస్తూనే ఉందా, ఇంకా ఏం చేస్తుందా అని అడిగేవాళ్ళంట. అంతే తప్పితే నాతో మాట్లాడడానికి ట్రై చేయలేదు. మా పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉండేవారు, ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర ఉన్నారు. అంటే టెక్కల్లో స్కూల్స్ బాగోవు అని శ్రీకాకుళంలో పిల్లలు చదువుకుంటున్నారు, అక్కడ పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఓకే,
మీరు ఒక సందర్భంలో అన్నారు మీడియాతో మాట్లాడుతూ, దువ్వాడ వాణి ఈ రకమైన ఆరోపణలు వేశారు కాబట్టి ఇంకెలాగా ఆరోపణలు వచ్చినాయి కాబట్టి నిజమైతే తప్పేంటి అన్న ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళాను అని మీరు అన్నారు. సో నిజం ముందుకు వెళ్తాను ఇప్పుడు ఇంకా మీడియా ముందుకు వచ్చి ఈ ఎలిగేషన్స్ చేసింది కాబట్టి ఇంక మళ్ళీ నిజం చేశాడు ముందుకు వెళ్తాను అని చెప్పాను. సో ముందుకు వెళ్ళబోతున్నారా? ఏదో ఆవేశంలో ముందుకు వెళ్ళడం అంటే రాజకీయంగా ముందుకు వెళ్ళడం, ఫ్రెండ్లీగా ముందుకు వెళ్ళడం, ఇలా అంటే ఒక బిజినెస్ చేయాలంటే కలిసి బిజినెస్ చేయాలనుకుంటే చేయడం, ఎవరికి ఇంట్రెస్ట్ అయితే అలా. ఒకవేళ వాణి కూడా అంటున్నారు ఆస్తులన్నీ ఇచ్చిన తర్వాత సెటిల్మెంట్ అయిన తర్వాత డివోర్స్ ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్ళినా మాకు సంబంధం లేదని, ఆయన వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోమనంటే అతని ఇష్టం. మరి అతను ఏం ఆలోచించుకుంటారో అతని ఇష్టం. మీరేమంటారు? నేను అతను ఏ నిర్ణయం తీసుకున్నా నేను సపోర్ట్ చేస్తాను అతనికి. అంటే మీ హస్బెండ్కి అప్పుడు డివోర్స్ ఇచ్చి మీరు దువ్వాడ శ్రీనివాస్తో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు, రైట్? అంటే సపోర్ట్ చేస్తారంటే మీరు అతను అన్నారు కదా ఎవరినైనా పెళ్లి చేసుకుంటా అంటే అతను పెళ్లి చేసుకుంటా అంటే సపోర్ట్ చేస్తాను అంటున్నాను. నేను ఇంకా అంటే మీరు కూడా అన్నారు కదా ఇద్దరికి డివోర్స్ కాలేదు అని. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ డివోర్స్ ఇచ్చి ఆయన వస్తే మీరు కూడా డివోర్స్ ఇచ్చి దువ్వాడ శ్రీనివాస్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అది ఇంకా ఇప్పుడు ఈ రోజు ఫోన్ చేశారు కాబట్టి హస్బెండ్ ఇంకా మాట్లాడాలి తనతో, ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామని ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కదా అన్ని కూర్చొని మాట్లాడుకోవాలి. సో సిద్ధంగా అయితే ఉన్నారు ఫ్యామిలీతో అన్ని కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడాలి, ఇంకా చూడాలి ఇంకా ఏం జరుగుతుందో. ఇప్పటికి ఎన్ని ట్విస్ట్లు ఏం జరుగుతాయి అన్ని చూడాలి ఇంకా. సో ఆయన మీరు ఎప్పుడైనా అనుకునేవారా నేను కాకుండా దువ్వాడ శ్రీనివాస్ని పెళ్లి చేసుకుంటా నా లైఫ్ స్టోరీని డైరెక్టర్ వచ్చి సినిమా తీస్తే సినిమా అవుతుంది. అవునా? ఏంటి అందులో పెద్ద ట్విస్ట్ ఏముంటుంది? సస్పెన్స్ ట్విస్ట్ నడుస్తుంది కదా, ఒక 3 రోజుల నుంచి ట్విస్ట్లు కదా, 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఆ సినిమాలో రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఉంటాయా? ఏంటండి ఆ సినిమాలో రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఉంటాయా? మా సినిమాలో అంత క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ పొలిటికల్ మూవీ అండి, రొమాన్స్. అంటే మీరు అనుకున్నారు ఎప్పుడైనా నేను వాణిని కాకుండా మీరు ఆయన కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది అని అనుకునేవారా? అలా ఎప్పుడు అనుకోలేదండి ఇంతవరకు, అలాంటి ఆలోచన కూడా రాలేదు. ఎప్పుడు ఫ్రెండ్లీగా ట్రావెల్ చేస్తున్నాము ఇలాగ. ఎప్పుడు ఎక్కువగా అతను పాలిటిక్స్ కోసమే మాట్లాడతారండి. పాలిటిక్స్ లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ కి అభిమానం అనమాట. ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కోసం, ఎన్టీఆర్ సినిమాలు, ఎన్టీఆర్ పాటలు, ఈ కార్లో ఉన్నా సరే ఎన్టీ రామారావు పాటలు. ఎన్టీ రామారావుకి చాలా పెద్ద ఫ్యాన్. లేకపోతే జగనన్న కోసం తప్పితే ఇంకొక మాటలు అతని దగ్గర చాలా తక్కువ. రాజకీయంగా మాటలు ఎక్కువ ఉంటాయి అతని దగ్గర. అతను మాట్లాడే ఒక 10 మాటల్లో 9 మాటలు రాజకీయ పరమైన మాటలు ఉంటే, ఒక్క మాట బయట మాటలు ఉంటాయి అంతే. మాధురి గారు, రాజకీయాల్లో మీ ఆశయం ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా గెలిపించటమా, లేదంటే రాజకీయాల్లో మీరు ఏదైనా ఒక ఉన్నతమైన పదవులు చేపట్టటమా? అంటే శ్రీను గారికి ఎమ్మెల్యేగా గెలిపించడంతో పాటు నాకు కూడా రాజకీయంగా మంచి ఉన్నతమైన పదవులు చేయాలని ఉంది. మహిళల తరపున మంచి ఒక ఉమెన్ పోర్ట్ఫోలియో ఏదైనా ఉంటే చేయాలని. సో అదే సమయంలో మీకు కూడా ఎలాగైతే పదవులు చేయాలని ఉందో, సో వానికి కూడా అలా రాజకీయ ఆకాంక్ష ఉండటం తప్పెలా అవుతుంది? ఉండొచ్చు, తప్పస్సలు లేదండి. కానీ భర్తను తొక్కి భర్త దగ్గరే భర్త టికెటే లాక్కోవడం అనేది చాలా తప్పండి. నేను అది చెప్తున్నాను. రాజకీయంగా డెవలప్ అవ్వాలనేది ఎప్పుడు కూడా తప్పు కాదు. రాజకీయంగా ప్రతి ఒక్కళ్ళు ఎదగాలనేది కరెక్టే, ప్రతి ఒక్క ఆలోచన కరెక్టే. కానీ భర్తకు వచ్చిన అవకాశాన్ని భర్త నుంచి లాక్కొని, భర్త నుంచి బలవంతంగా లాక్కొని, అతనికి ఎంతో ఇష్టమైన పదవిని లాక్కొని అతన్ని తొక్కేయాలని చూడడం అది తప్పు అంటాను నేను. రాజకీయంగా ఎదగడం తప్పు కాదన్న. నువ్వు అతన్ని సపోర్ట్ చేసి అతని పక్కన ఉంటే నువ్వు మంచి పోర్ట్ఫోలియో చేయి, అది అందరూ హర్షిస్తారు. అతను ఎమ్మెల్యే గెలిపించుకో, ఒక మినిస్టర్ గా చేయి, నువ్వు ఇంకా మంచి పోర్ట్ఫోలియోలో ఉండు. స్టేట్ లో చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి కదా, మంచి చెయ్యి. అలా చేయాలి తప్పితే ఇంకొకరికి ఎగనెస్ట్ గా వచ్చింది అనుకోండి టికెట్, ఇప్పుడు ఇంకెవరికైనా ఎమ్మెల్యే టికెట్ వచ్చిందనుకో, అప్పుడు లాక్కోవడానికి నువ్వు ట్రై చేసి తెచ్చుకుంటే అది కూడా జనాలు హర్షిస్తారు. కానీ నీకు భర్తకి 25 సంవత్సరాల కళ, అతని రాజకీయాల కళ, అతను రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతో అతను కష్టపడుతుంటే, అతనికి అవకాశం వస్తే ఆ అవకాశాన్ని నువ్వు లాక్కొని, అతని చేతిలోంచి నువ్వు లాక్కొని నువ్వు అతను కీలుబొమ్మలా చేయాలంటే ఎప్పుడు ఏ మగాడు కూడా ఊరుకో.
ఓకే మాధురి గారు, మీరొక్కరు దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉండకపోతే వాళ్ళ ఫ్యామిలీ గొడవ ఏదో వాళ్ళు పడేవారు, వాళ్ళు కలిసి ఉండేవారు. కేవలం మీ వల్ల మాత్రమే. నేను దువ్వాడ శ్రీనివాస్ తో ఉన్న పడతారు, నేను లేకపోయినా పడతారు. ఈ గొడవలు ఎప్పటి నుంచి పడుతూనే ఉన్నారు. ఇప్పుడు లైమ్ లైట్ లో తీసుకొచ్చారు కాబట్టి మీ అందరికీ తెలిసింది, కానీ లేకపోతే ఎప్పటి నుంచో పడుతున్నారని మొత్తం నియోజకవర్గ ప్రజలకి తెలుసు, రాష్ట్రంలో ఉన్న నాయకులకు కూడా తెలుసు ఆవిడ సంగతి. ఎవరు మహిళ కాబట్టి బయటకు రాకుండా మహిళల్ని, అందులో మా పార్టీ వాళ్ళు మహిళలు రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి మహిళల కోసం ఎక్కువగా కామెంట్ చేయరు కాబట్టి ఆమె కోసం బయట ఎక్కువ మాట్లాడలేదు, కానీ అందరికి తెలుసు. కేవలం వాణి పరిచయం చేసిన తర్వాతే మీకు దువ్వాడ శ్రీనివాస్ తెలుసా? వాణి పరిచయం చేయకముందు మీకు దువ్వాడ శ్రీనివాస్ అసలు తెలీదా? వారిని పరిచయం చేయక ముందు కూడా దువ్వాడ శ్రీనివాస్ మాకు తెలుసు. ఎందుకంటే మా మామయ్య గారు బావగారు అడ్వకేట్స్ కాబట్టి అతను ఇంతకు ముందు నామినేషన్లు వేసినప్పుడు కూడా అతను నామినేషన్లు ఎప్పుడు కూడా మా బావగారే రెడీ చేసేవాళ్ళు. అఫిడవిట్స్ అన్ని మా బావగారే రెడీ చేసేవాళ్ళు. మా మామయ్య గారు ఉన్నప్పుడు మా మామయ్య గారు రెడీ చేసేవాళ్ళు, మా మామయ్య గారి తర్వాత మా బావగారు రెడీ చేసేవాళ్ళు. అప్పుడే మీరు మాట్లాడుతూ ఉండేవారు దువ్వాడ శ్రీనివాస్ తో. ఈ టైం ఎలక్షన్ కి మాత్రమే మా ఫ్యామిలీతో కాంట్రవర్సీ అయింది కాబట్టి వేరే లాయర్ తో నామినేషన్ వేయించారు, కానీ లేకపోతే ఇంతకు ముందు నామినేషన్లన్నీ మా బావగారే వేసేవాళ్ళు. సో అప్పటికే మీకు దువ్వాడ శ్రీనివాస్ మీరు మాట్లాడుతుండేవారు? మాట్లాడుతూ ఉండేవాళ్ళం కాదండి, వాళ్ళు మా బావగారి ఫ్యామిలీకి వచ్చేవాళ్ళు తెలుసు, అంతేగాని నేను ఎప్పుడు మాట్లాడడానికి ట్రై చేసేదాన్ని. నేనైతే ఎప్పుడు మాట్లాడలేదు కూడా. రాజకీయాలకి రాకముందు ఒకసారి ఉమెన్స్ డే చేసినప్పుడు నేను వీళ్ళకి ఇన్వైట్ చేశాను, అప్పుడు అదే ఫస్ట్ నేను మాట్లాడటం. ఓకే, అంటే నియోజకవర్గంలో చాలా మంది కేడర్ ఉన్నారు, చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, వైసీపీ కోసం పనిచేసిన వాళ్ళు అంతమంది ఉన్నా కేవలం మీ ఇద్దరి మధ్య మాత్రమే అంత బలమైన స్నేహం ఎలా చిగురించింది? బలమైన స్నేహం అంటే పరిస్థితులు ఇలా ఒంటరం చేశాక నేను కొంచెం అతనికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం. ఫైనాన్షియల్ సపోర్ట్ అందరూ చేస్తారు కదండి, ఊరికే ఎవరు డబ్బులు ఇచ్చేస్తారు మనకి? మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళే మన వాళ్ళు అని చాలా మంది నమ్ముతారు. సో శ్రీను గారు నా కష్టంలో ఉన్నప్పుడు మాధురి నన్ను ఆదుకుంది కాబట్టి తను నాకు నిజమైన స్నేహితురాలు అని చెప్పి నాతో ఏమైనా షేర్ చేసుకోవడానికి ఇష్టపడి ఉండొచ్చు. రైట్, ఫైనల్ గా ఈ వివాదం ఎలా ముగుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎక్కడ ఎండకాడ పడుతుందని అనుకుంటున్నారు? చెప్తాను చూడండి, ఈ వివాదం అనేది ముగిసేదే కాదు. ఎందుకంటే ఆవిడ దాహం ఎప్పటికీ తీరదు, తీరని దాహం కాబట్టి ఆవిడకి వివాదం ఎప్పుడూ ముగియదు. ఈ ఇల్లు ఆమెకి అప్పచెప్పి అతను ఇంకో దగ్గరికి వెళ్ళి, పోనీ మీరు అన్నట్టు నేను ఇంకొక 2 కోట్లు ఇచ్చి ఆ ఇల్లు కట్టుకున్నా, ఆ ఇంటి దగ్గరికి కూడా వచ్చి ఆమె కూర్చునే రకం ఆ రకం. సో ఇది ఇప్పటికీ అవ్వదు. ఇంకా ఇది లీగల్ గా ప్రొసీడ్ అయ్యి ఇలాంటి లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి తప్పితే ఇది ఎప్పటికీ కూడా సాల్వ్ అయ్యే ప్రాబ్లం అయితే కాదు. ఓకే, మీరు ఇంతకు ముందు చెప్పారు రాజకీయాల్లో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, దువ్వాడ శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా గెలిపించాలి అని, అలాగే నేను కూడా పదవులు తీసుకోవాలని. ఎలాంటి పదవులు తీసుకోవాలని అనుకుంటున్నారు మీరు? మీరు కూడా ఎమ్మెల్యే కావాలని అనుకుంటున్నారా? నేనైతే ఎమ్మెల్యే కావాలని కోరుకోవట్లేదండి, ఎందుకంటే శ్రీను గారికి ఎమ్మెల్యే కావాలని కోరుకుంది కాబట్టి ఒక స్నేహితురాలుగా అతనికి సపోర్ట్ చేస్తూ అతను ఎప్పుడు గెలిపించడానికి నేను ప్రయత్నిస్తాను. మీకు రాజకీయాలు ఇష్టమైతే మీరు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు, మీకు దువ్వాడ శ్రీనివాస్ ఇష్టం అయితే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు, మీకు రాజకీయాలు ఇష్టం దువ్వాడ శ్రీనివాస్ ఇష్టం. ఒక స్నేహితుడిగా నన్ను రాజకీయాల్లోకి నన్ను ఆహ్వానించి రాజకీయంగా నాకు అభివృద్ధి చేయాలని చూసి రాజకీయంగా నన్ను పెద్దదాన్ని చేయాలని ఆలోచించే వ్యక్తినే నేను తన్ని పైకి వెళ్ళాలంటే అప్పుడు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన రకం అవుతాను నేను. ఒకవేళ ఎప్పుడైనా మీరు బాగా వర్క్ చేస్తున్నారు, ఎక్కడైనా సర్వేలో మీ పేరు బాగా వినబడుతుందని అనుకుని మీకు జగన్ అంటే బాగా ఇష్టం అంటున్నారు కదా, మీకు టెక్కల్ టికెట్ ఇస్తాను అని అంటే అప్పుడేంటి మీరు పోటీ చేస్తారా? శ్రీనివాస్ ఇమ్మంటారా? శ్రీను గారికి ఇవ్వు జగన్ అన్న, నేను శ్రీను గారితో ఉండే వర్క్ చేస్తాను, ఏం పర్వాలేదు జగన్ అన్న అని చెప్తాను. శ్రీనివాస్కే టికెట్ ఇవ్వమని అంటారు? శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వండి జగన్ అన్న, శ్రీనివాసే కరెక్ట్ మనిషి, శ్రీనివాస్ మాత్రమే ప్రజల సమస్యలను తెలుసుకునే మనిషి, ప్రజలు దగ్గరగా ఉండే మనిషి, తనకి ప్రజలంటే ప్రాణం, మీరంటే ప్రాణం, శ్రీను గారే కరెక్ట్ మనిషి, శ్రీను గారికి టికెట్ ఇవ్వండి జగన్ అన్న, మేమందరం శ్రీను గారు సపోర్ట్ చేస్తూ ఉంటాము అని చెప్తాం. ఓకే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి శ్రీను అని చాలా మంది విమర్శిస్తున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? నేను దీనికోసం ఎప్పుడు తప్పట్నండి, ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. యాక్చువల్ గా నేను ఎప్పుడు శ్రీను గారి దగ్గర ఎప్పుడు నేను సరదాగా దెబ్బలాడుకున్నప్పుడు నేను ఎక్కువ పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడితే వాళ్ళ పార్టీ పరంగా కొంచెం కోపం అయ్యేవారు. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం, నేను ఎప్పుడు పర్సనల్ కామెంట్ చేయను. నేను మామూలుగా మొన్న కూడా
పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇవన్నీ కోల్పోతారు కదా అన్నప్పుడు నేను అన్నా, పవన్ కళ్యాణ్ గారికి 3 వైఫ్స్ 4 వైఫ్స్ ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు శ్రీను గారు రాజకీయ భవిష్యత్తు ఎందుకు కోల్పోతారు ఎలిగేషన్స్ వల్ల అని అన్నాను తప్పితే వాళ్ళకి శ్రీను గారు అనడం తప్పే. అంటే శ్రీను గారు ఎప్పుడు కూడా పరిస్థితి అంటే శ్రీను గారు ఇప్పటికీ కూడా అలాగా వైఫ్ కి డైవర్స్ ఇచ్చేసి ఇంకొక పెళ్లి చేసుకుని అలాగేం చేయవు కాబట్టి అంత స్ట్రాంగ్ గా ఆ రోజు అనుంటారు అన్నమాట. కానీ ఈ రోజు అతను చెప్పారు, నేను అన్న మాటలకి పవన్ కళ్యాణ్ అంత బాధపడి ఉంటారని మొన్న ఏదో ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. అది కూడా నేను కూడా హర్షించినండి. పవన్ కళ్యాణ్ కి అతను శ్రీను గారు అలాగ అనడం చాలా తప్పు, అలాగ అనకూడదు. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ లో ఎవరికి దూరే రైట్ లేదు. అదే పవన్ కళ్యాణ్ తన పర్సనల్ లైఫ్ తన ఇష్టం, తను నచ్చినట్టు తను ఉంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఎవరి పర్సనల్ లైఫ్ లో మనం ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వకూడదు. రాజకీయంగా అతను ప్రజలతో ఎలాగుంటారు అనేది మాత్రమే మనకు సంబంధించిన విషయం. ఓకే, మాధురి గారు, మీరు దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కలిపి ఎప్పుడైనా ఫారెన్ ట్రిప్ వెళ్ళారా? అతనికి పాస్పోర్ట్ లేదండి. వీళ్ళు కేసెస్ పెట్టారు కదా అన్యాయంగా టీడీపీ వాళ్ళు, అప్పట్లో తనకి పాస్పోర్ట్ లేదు. ఓకే, సో వెళ్ళాలని అనుకున్నారా? పాస్పోర్ట్ ఉండుంటే యాక్చువల్ గా మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఫర్నిచర్ పెడదాము, చైనా ఫర్నిచర్ పెడదాము అనుకున్నాము. అలా టైంలో చైనా వెళ్దాము అనుకున్నాం. అప్పుడు తెలిసింది నాకు ఇతనికి పాస్పోర్ట్ లేదు ఇలాగాని. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మీరిద్దరూ కలిసి ఉండాలని అనుకుంటే వెస్ట్రన్ కల్చర్ మా హస్బెండ్కి అని అంటున్నారు. 1 year బ్యాక్ కాల్ చేశారు, మళ్ళీ ఈ రోజు ఉదయం కాల్ చేస్తారు. ఒకసారి మీ హస్బెండ్ నెంబర్ కూడా ఇవ్వగలుగుతారా? మేము ఏమైనా మాట్లాడొచ్చా? పెడతానండి మీకు వాట్సాప్ లో. నేను ఇప్పుడు అయితే దొరకరు, మళ్ళీ ఏ టైంలో సిగ్నల్ వస్తారో తెలియదు, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడు. అప్పుడు మీరు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారా? తప్పకుండా. ఓకే, నేను ఎప్పుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను. నేను ఎప్పుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. నా చిన్నప్పటి నుంచి నా స్కూల్ ఫ్రెండ్స్ అడిగినా, కాలేజ్ ఫ్రెండ్స్ అడిగినా, ఎవరైనా చెప్తారు నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. నాకు లోపల ఏదంటే నేను బయటకు అదే చెప్తాను. మీరు నా ప్రెస్ మీట్ చూసినా కూడా అర్థం అవ్వచ్చు. ఆవేశం ఏది ఉంటే అది మాట్లాడని తప్పితే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోవడం అనేది నాకైతే రాదు. ఓకే, మీతో ఒక కాలర్ మాట్లాడాలని అనుకుంటున్నారు బెంగళూరు నుంచి. ఎవరండి? ఒకసారి మాట్లాడండి. హలో హలో హలో, సుమన్ గారు మాట్లాడండి. అవునండి, మాధురి గారితో మాట్లాడాలి. మాట్లాడండి. హలో, క్వశ్చన్ ఏమంటే, నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, అదే సార్ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సార్ ఒంటరిగా ఉన్నారు అంటే ఆయనకి గుడ్ టేక్ కేర్ చూసి సార్ కదా మీరు. ఏంటి మీ వాయిస్ కొంచెం వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడరు. మేడం, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఒంటరి అయిపోయినారు, వాళ్ళని టేక్ కేర్ చేసేదానికి నేను జాయిన్ అయినానని మీరు చెప్తున్నారు, కరెక్టా? అప్పుడు అర్థమైందండి క్వశ్చన్. దువ్వాడ శ్రీనివాస్ ఒంటరి అయిపోయాను అని అంటున్నప్పుడు మీరు టేక్ కేర్ చేయడానికి వచ్చాను అనడం కరెక్టా అని అంటున్నారు. కరెక్ట్. దువ్వాడ శ్రీని గారు ఒంటరి అయినప్పుడు నేనే కేర్ టేకర్ గా ఉండడం తప్పు అంటున్నారా? లేదు, ఇప్పుడు మీరు చెప్పేది అదేనా? అంటే ఆయన ఒంటరిగా అయినప్పుడు నేను వచ్చి చూసుకోవడానికి వచ్చాను అంటున్నారు, అంతేనా? పరిచయం చేసింది వాళ్ళ వైపు అంటున్నారు, అంతేనా? నాకు అర్థం కావట్లేదండి అసలు క్వశ్చన్. శ్రీని గారు ఒంటరిగా అయిపోయినప్పుడు సార్ కరెక్ట్ గా చెప్తున్నారు. సార్ అదే ఆయన ఒంటరిగా ఉన్నారు, నేను ఆయన్ని కేర్ చేయడానికి వచ్చాను, టేక్ కేర్ చేయడానికి అని అంటున్నారు మీరు, అంతేనా అని అడుగుతున్నారు ఆయన. అంటే నా వల్లే ఎలిగేషన్స్ వచ్చాయి కదా, నా వల్లే ఎలిగేషన్స్ వచ్చి సీఎం ఆఫీస్ వరకు వెళ్ళి టికెట్ కోల్పోయారు కదా. నా వల్ల ఎలిగేషన్స్ వచ్చి టికెట్ కోల్పోయినప్పుడు నా వల్లే మరి అప్పుడు అతను ఒంటరి అయినప్పుడు మరి అతనికి ఒక 58 years ఒక అతను ఎలా అతనికి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడైనా ఇక్కడ 2 క్వశ్చన్లు మ్యామ్. కరెక్టే, ఇప్పుడు పరిచయం చేసింది వాళ్ళ వైపే అంటున్నారు కాబట్టి ఇక్కడ మాకు నానా ప్రాబ్లమ్స్ ఉండి మేము ఎవరు నాయకుడు మేము సెలక్షన్ లో మేముంటే సేవ చేసేదానికి వస్తున్నారా లేకపోతే ఇట్లాంటి పనులు చేయడానికి వస్తున్నారా మేడం? అంటే నేను రాజకీయ నాయుడు కాబట్టి ఈ క్వశ్చన్ చేస్తున్నా. నాకు అర్థంగా మీ వాయిస్ అసలు నాకు అది వినిపించట్లేదు, మళ్ళీ చెప్పండి ఒకసారి. సుమన్ గారు మళ్ళీ అడగండి. నా క్వశ్చన్ ఏం లేదు, దువ్వాడ చెప్పండి అది క్వశ్చన్. ఓకే, అంటే మీరు సేవ చేయడానికి వచ్చి ఈ రకంగా చేయడం కరెక్టేనా అని అడుగుతున్నారు ఆయన. నేను సేవ చేయడానికి రాలేదండి, నేనేది పెద్ద మదర్ తెరిస్తా అని చెప్పట్లేదండి, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. నేనేం సేవ చేయడానికి రాలేదండి, రాజకీయాలు చేయడానికి వచ్చాను. రాజకీయాలు చేయడానికి వచ్చిన తరుణంలో ఈ రాజకీయాల్లోనే
జీవితాలని కోల్పోయి రాజకీయంలోనే టికెట్ కోల్పోయి అతను ఉన్నప్పుడు ఒక స్నేహితురాలుగా అతని బాగోగులు చూశాను, క్లియర్ గా చెప్తున్నాను. నేనేం సేవ చేయడానికి వచ్చాను అనట్లేదు. నేనేం సేవ చేయడానికి నేనేమైనా మదర్ తెరీసానా? అంతటి గొప్ప ఇది కాదు కదా సేవ చేయడానికి. నా వల్ల ఇబ్బందులు పడిన వ్యక్తి సీఎం అక్కడ అధిష్టానం వరకు వెళ్ళి నా వల్ల టికెట్ కోల్పోయారు కాబట్టి, నా మీద ఆవిడ ఎలిగేషన్ చెప్పి టికెట్ లాక్కుంది కాబట్టి, కట్టసి అనేది ఒకటి ఉంటది కాబట్టి, అతని ఇల్లు అవి లేకుండా వాళ్ళ మదర్ దగ్గర ఉంటున్నారు కాబట్టి, ఆఫీస్ లో వచ్చినప్పుడు ఇక్కడ ఇల్లు లేకుండా ఉండి పాపం కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కాబట్టి, అలాంటప్పుడు నేను ఫుడ్ పంపించి అవన్నీ చెప్పి కేర్ తీసుకునేదాన్ని అని చెప్తున్నాను. కొంతమందికి నా బాధ అర్థం అవుతోంది, కొంతమందికి అది తప్పుగా వెళ్తోంది. ఓకే, ఎప్పుడు కలవబోతున్నారు శ్రీనివాస్ గారిని? శ్రీనివాస్ గారిని ఎప్పుడు కలవబోతున్నానంటే మరి శ్రీని గారే రావాలి నాకు చూడడానికి. మరి ఎప్పుడు వస్తానన్నారు? వస్తానని అన్నారా? మరి ఇంకా మాట్లాడలేదండి, మాట్లాడాలి. మార్నింగ్ మాట్లాడారు డిశ్చార్జ్ అప్పుడు, తర్వాత నుంచి నేను జూమ్ మీటింగ్ లోనే ఉన్నాను, మాట్లాడడానికి టైం కూడా లేదు. ఓకే, మీ పిల్లల పట్ల ఎలా ఉంటారండి ఆయన శ్రీనివాస్ గారు? మా పిల్లల పట్ల అతనికి పిల్లలు ఎవరైనా చాలా ఇష్టం అండి. అతనికి ఎవరైనా ఏదైనా అయితే, ఒక రోజు తిరుపతి ఒక ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరో ఒకరు పాపను తీసుకొచ్చారు. ఆ పాపను తీసుకొచ్చేసి ఎవరో ఒక టెంపుల్లో పనిచేస్తూ ఉంటారట. ఆ పాప ఆ రోజు హోటల్ రూమ్ లో ఉండిపోయి దర్శనం లేదనమాట. 10 మందికి దర్శనం అంటే 10 మందికి అయిపోతే ఆ పాప నా దర్శనం కోసం తీసుకెళ్ళి, పర్లేదండి ఆ అమ్మాయికి దర్శనం అక్కర్లేదు, మా పనమ్మాయిల పాపే అంటే అసలు శ్రీని గారు అస్సలు తీసుకోలేకపోయారు. పనమ్మాయిల పాప అయితే మాత్రం పాప కాదా, ఆమె మనసు ఎంత బాధపడుతుంది, అయ్యో తీసుకొచ్చి నాకు ఇక్కడ వదిలేసారే అని చెప్పి ఎంత బాధపడుతుంది అని చెప్పి చాలా మందికి ఫోన్ చేసి దర్శనం ఇప్పించారు. సో పిల్లలంటే అతను చాలా ఇష్టం. అలాగని మా పిల్లలు ఎప్పుడు వచ్చి అతని దగ్గర ఉండేవాళ్ళు కాదు. మా పిల్లలు ఎప్పుడు కూడా రాలేదు అతని దగ్గరికి. ఏంటంటే అంకుల్ అని పిలుస్తారు. ఓకే, అంటే ఎత్తుకునే ఆడించడం అలాంటివి చేస్తుంటారు ఆయన? ఎత్తుకొని ఆడించిన 9 years పాప, 8 years పాప అండి మా ఇద్దరు పిల్లలు. ఇంకొక పాప 5 years పాప. ఎత్తుకొని ఆడిపించే చిన్న చంటి పిల్లలు ఏం నా పిల్లలు కాదు, ఎత్తుకొని ఆడిపించే పిల్లలు కాదు, పెద్ద పిల్లలు, స్కూల్ కి వెళ్తున్నారు, 5th class 6th class చదువుతున్నారు. అంకుల్ అని పిలిచేవాళ్ళు. వాళ్ళకి ఒకటి చెప్పేవాళ్ళు, ఇవన్నీ ఎలిగేషన్స్ వస్తున్నాయి, మీరు ఇవన్నీ బాధపడకుండా బాగా చదువుకోవాలి, మీరు బాగా చదువుకొని లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలి అని మంచిగా చెప్పేవాళ్ళు. మంచిగా ఎప్పుడైనా అంకుల్ ఏంటి ఇలా అందరూ అంటున్నారు బాధేస్తుంది అంటే, మీరు బాగా చదువుకోవాలి, అమ్మకు మీరు మంచి పేరు తేవాలి, బాగా చదువుకోండి అని చెప్పేవాళ్ళు. అంతేగాని ఏ రోజు కూడా పిల్లలు అతని దగ్గరికి రాలేదు, ఒక్క రోజు కూడా పిల్లలు అతని దగ్గరికి రాలేదు. అతను కూడా పిల్లల దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. పిల్లల విషయంలో అతను ఏం చేయాల్సిన అవసరం లేదు, ఫాదర్ అన్ని చూసుకుంటున్నారు. మేమే డబ్బులు ఇచ్చామంటే మాకు అతను చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? రోజు మాట్లాడతారండి వాళ్ళ ఫాదర్ పిల్లలతో? షిప్ లో అతనికి సిగ్నల్స్ ఎప్పుడైనా ఉంటే చేస్తారు. ఒక్కొక్క రోజు 10 days 12 days డీప్ సీ లోకి వెళ్తే సిగ్నల్స్ కూడా ఉండవు. ఎప్పుడు సిగ్నల్స్ ఉంటే అప్పుడు ఫోన్ చేస్తారు వాళ్ళు, అంతే. పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. ఓకే, అన్ని కుదిరితే మీరు శ్రీనివాస్ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధం అయ్యే మాటలు మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, రైట్? మేము సిద్ధం అవ్వకపోయినా మీరు సిద్ధం చేసినట్టున్నారు. మీరు చాలా సార్లు ఆ మాటలు మాట్లాడి ఇప్పుడు కొంచెం మళ్ళీ వాటిని మార్పు చేస్తే కొంచెం డౌట్ వచ్చింది. అలా అదే మేము సిద్ధంగా లేకపోయినా మీరు సిద్ధం చేసినట్టున్నారు. సిద్ధం కారు కదా, మేము సిద్ధం చేయాల్సి వచ్చిందని మీరు సిద్ధం కారు కదా. ఆమె ప్రేమించింది కాబట్టి నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఇప్పుడు శ్రీనివాస్ అన్నారని మీరు అంటున్నారు. సో మేము సిద్ధం చేసినంత మాత్రాన్ని మీరు సిద్ధమవుతారా? తర్వాత మళ్ళీ మమ్మల్ని మీడియా సిద్ధం చేసింది కాబట్టి మేము సిద్ధం అయ్యామని చెప్తారా? అలా ఏం లేదండి, ఇంకా తెలియదు, ఇంకా భద్రగా ఇంకా మా కాన్సన్ట్రేషన్ అంతా ఈ పెళ్లిళ్ళ మీద వీటి మీద అవేం లేవండి. రాజకీయాలు చెయ్యాలి ఇవన్నీ ఇంట్రెస్ట్ తో ఉన్నాం కానీ వీటన్నిటి మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఉండుంటే అతను ఎప్పుడో డైవర్స్ ఇచ్చి ఎప్పుడో అలాంటి ఆలోచనలు ఎప్పుడో చేస్తుండే వాళ్ళు, అతనికి ఆలోచన అవి కూడా లేవండి. ఒక 58 సంవత్సరాల వయసుకి ఇలాంటప్పుడు ఏం ఆలోచనలు ఉంటాయి చెప్పండి? మీరే చెప్పండి. ఒక 58 years ఒక మ్యాన్ కి ఎటువంటి ఆలోచనలు ఉంటాయి? ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా రాజకీయంగా ఎదగాలి, ఇప్పటికే నేను ఎన్ని ఇయర్స్ పోటీ చేశాను, ఇంకా ఎలా గెలవాలని ఆలోచన ఉంటది. కానీ నేను ఇంకో పెళ్లి చేసుకోవాలి, ఇంకో అమ్మాయితో ఉండాలి. 33 అండి. ఓకే, ఆ రోజు గొడవ జరుగుతున్నప్పుడు ఫోన్ చేశారా ఆయన? గొడవ జరుగుతున్నప్పుడు ఇలా జరుగుతోంది ఇక్కడ గొడవ అని ఆ రోజు ఆ వివాదంలో అంటే యాక్చువల్ గా గొడవ జరుగుతున్నప్పుడు నాకు మా వర్కర్స్ అక్కడ ఉన్నారు, పనిచేస్తున్నారు కదా, పైన వర్క్ అవుతుంది, ఫ్లోరింగ్ అయిపిస్తున్నాను పై ఫ్లోర్ లో. వాళ్ళంతా ఫోన్ చేశారు ఇక్కడికి వచ్చి గొడవ పెడుతున్నారంటే, అప్పుడు నేను ఫోన్ చేశాను, ఏంటి గొడవ పడుతుందంట అని చెప్పారు. అవును ఇక్కడ గొడవకి ఇలా వచ్చారని చెప్పి పెట్టేశారు ఫోన్, అంతే. తర్వాత మరుసటి రోజు నేను ఇలాగ సోషల్ మీడియాలో ఎలా అయిందని నేను ప్రెస్ మీట్కి వచ్చాను కదా, శ్రీకాకుళం ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఫోన్ చేశారు, ఇలాగా హౌస్ అవి
కొట్టేస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు అన్నారు. ఏదైనా వచ్చి హెల్ప్ చేయాలా, సపోర్ట్ చేయాలంటే వద్దు, ఇది ఫ్యామిలీ విషయం, ఫ్యామిలీతోనే తెలుసుకోవాలి, అలా ఎవరిని వద్దులే అని చెప్పారు. మీరేమైనా కంగారు పడ్డారు అప్పుడు గొడవ కూర్చారని అన్నప్పుడు? మీరు అంటే చంపడానికి వచ్చినప్పుడు మాత్రం నేను కంగారు పడ్డానండి. కొంచెం నాకు బాధ అనిపించింది. అంటే డోర్స్ కొట్టేసి, గోడలు కొట్టేసి, గుణపాలతోనే అందరూ అటాక్ చేసినప్పుడు కొంచెం భయపడ్డాను కూడా. ఈవెన్ అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, కొంచెం జాగ్రత్తగా చూడండి అని. చంపడానికి వెళ్తున్నారంటే చాలా భయం వేసింది. అంటే పిల్లలు భార్య చంపేయడానికి వెళ్తారండి? వెళ్ళారండి, వెళ్తారు, కొంతమంది ఉంటారు కదా. వెళ్ళారు ముందే చంపడానికి ట్రై చేస్తున్నారు, ఇప్పుడు చంపడానికి వెళ్ళరండి. పిల్లలు అంటే పిల్లలు అనగానే వైఫ్ అయితే చంపడానికి వెళ్ళింది. రైట్. ఫైనల్ గా మీరు శ్రీనివాస్ కి ఒక సలహా ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? ఏదున్నా సామరస్యంగా పరిష్కరించుకొని ఈ ప్రాబ్లమ్స్ నుంచి త్వరగా శ్రీను గారు బయటకు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 days నుంచి ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సమస్యలే కాదు, ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. నీకు ప్రజా జీవితం కావాలి, ప్రజా సమస్యలు కావాలంటే ప్రజలతో నిరంతరం ఉండాలి, కానీ ఇలాగ 4 గోడలకే పరిమితం అయిపోయి ఇలాంటి పిచ్చి గొడవలు పెట్టుకొని రాజకీయ భవిష్యత్తుని పాడు చేసుకోకూడదు. ఏవైనా ఉంటే సాల్వ్ చేసుకొని త్వరగా మీరు ప్రజల్లోకి వచ్చి మీ రాజకీయాలు మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ మీ రాజకీయాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మీ వాయిస్ స్టేట్ మొత్తం వినాలని నేను కోరుకుంటున్నాను. అతని వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు స్టేట్ లో. ఇక్కడ కన్నా రాయలసీమ ఇదంతా అయితే అసలు ఎక్కడికైనా వెళ్తే సార్తో సెల్ఫీస్ తీసుకోవడానికి ఎంత పోటీ పడుతూ ఉంటారో, ఎంత మంది అభిమానులు ఉన్నారో, ఆ అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు శ్రీనివాస్ గారు త్వరగా దీంట్లోంచి కోలుకొని రావాలని. అతని వాయిస్ స్టేట్ కి చాలా అవసరం అని కోరుకుంటున్నారు. అతని కన్నీళ్ళని చూసి చాలా మంది ఏడ్చి బాధపడ్డారు కూడా. నాకు చాలా మంది మెసేజెస్ పెట్టారు, శ్రీనాన్నకి సపోర్ట్ చేయండి, శ్రీనాన్నకి ధైర్యాన్ని ఇవ్వండి అని కూడా నాకు చాలా మంది. అదే సమయంలో వాణికి కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాణి గారు కూడా చెప్తున్నాను, మీకు డబ్బులు మీద ఆశ. ఏంటండి? మీరు ఫోన్ చేసి ఏమైనా చెప్తారా? నాకు ఏ రోజైతే నా పిల్లల్ని ఇలా మాట్లాడిందో అసలు నా దృష్టిలో ఆమె మనిషే కదా, అలాంటి మనిషితో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు అలాంటి అవసరం కూడా లేదు. ఆవిడకి నేనేం చెప్పాలని కూడా అనుకోవట్లేదు. ఒకవేళ నేను ఫోన్ చేసి ఇస్తే ఈ గొడవ అంతా ఎందుకు అని అంటే ఇంతకు ముందు అనుకున్నాను అన్నారు కదా, వెళ్ళి మాట్లాడాలని అనుకున్నాను. ఆ స్టేజ్ ఆవిడ దాటిపోయారండి, ఆ స్టేజ్ ఆవిడ దాటిపోయారు. అప్పుడు ఆ స్టేజ్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకు మాట్లాడడానికి మొన్న ఎవరో కాల్ కలపడానికి ట్రై చేశారు, నేను మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ కట్ చేసేసాను. ఇప్పుడు ఇంత గొడవ జరుగుతుంది కదా, 3 రోజులుగా 4 రోజులుగా శ్రీనివాస్ ఇంటి ముందే ఉన్నారు. ఒకసారి నేను కాల్ కలపనా, మీరు ఏమన్నా సలహా ఇస్తారా? ఏమండి, మీరు కాల్ కలుపుతారంటే నేను కట్ చేసేస్తానండి. ఎందుకంటే ఆవిడ మనిషి కాదు. మనిషి అయితే చెప్పే రకం కాదు, మనిషి వినే రకం అయితే ఈ రోజు ఇక్కడ వరకు రాదు, ఈ రోజు ఇక్కడ వరకు లేదు. భార్యాభర్తల గొడవలు 4 గోడల మధ్యకి పరిమితం అయిపోయేవి. ఒక స్త్రీ రోడ్డుకి ఎక్కించిందంటే ఎంతో బరి తెగించి రోడ్డుకి ఎక్కిస్తుంది. అంత బరి తెగించి రోడ్డుకి ఎక్కించిన మహిళలతో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఓకే, ఇప్పుడు పిల్లలు కూడా ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు కదా, పిల్లలకి ఏం సలహా ఇస్తారు మీరు చెప్పాలని అనుకుంటే? పిల్లలకైతే నేను ఒకటే చెప్దాం అనుకున్నాను, మీ ఫాదర్ కి మీరంటే చాలా ఇష్టం, మీ ఫాదర్ మనసులో మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోండి. అతను చాలా రోజులు ఏడ్చారు మీ వల్ల, మీ పనుల వల్ల. అతని విలువ తెలుసుకొని అతను కోల్పోకుండా మీరు చూసుకుంటే మీ లైఫ్ కూడా చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను. ఇప్పటివరకు ఎవరైనా పార్టీ నాయకులు కలగ చేసుకున్నారా? మీకు ఫోన్ చేయడం కానీ శ్రీనికి ఫోన్ చేయడం కానీ ఎవరైనా? నాకు ఫోన్ చేశారండి, మీరు ధైర్యంగా ఉండండి, పర్వాలేదని నాకు ధైర్యం చెప్పారు. మీరు ఇలాంటి సూసైడ్ పనులు అలాంటివి చేయకూడదు, ధైర్యంగా ఉండండి అని చెప్పారు. పార్టీ ఫుల్ సపోర్ట్ ఉందా మీకు శ్రీనికి కూడా ఈ విషయంలో? శ్రీను గారికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే ఆ ఫ్యామిలీ గొడవలు ఆ లేడీ కోసం తెలుసు కాబట్టి పార్టీ ఎప్పుడు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే శ్రీను గారికి జగన్ అన్న తప్పే, అందరికంటే శ్రీను గారికి ఫ్యామిలీ కంటే పిల్లల కంటే అందరికంటే జగన్మోహన్ రెడ్డి అంటే చాలా అభిమానం. ఎందుకంటే అతని కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అన్నదమ్ముడుగా పక్కన నిల్చొని అతనికి చాలా చేశారు కాబట్టి అతను ఎప్పుడు దైవ సమానులుగా భావిస్తారు. ఎప్పుడు నా దైవం అనే అంటారు. ఎప్పుడు ఎందులో చెప్పినా, ఏ ఫోటో పెట్టినా నా దైవం జగన్ అన్న అంటారు. అంటే దైవ సమానులుగా పూజించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. టిక్కెట్ ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారు, పార్టీలోంచి తీసేసిన జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారు. అతను ఏది చేసినా జగన్మోహన్ రెడ్డితోనే దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ప్రాణం. ఇది దగ్గరగా ఉంటుంది, నేను తెలుసుకున్న విషయం. చాలా అంటే చాలా. అతనికి ఏదైనా అయితే ఇతను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోతారు, అందుకే అంత అగ్రెసివ్ అవుతూ ఉంటారు.
అంటే ఏదైనా వాయిస్ ఎందుకు అంత అగ్రెసివ్ గా అతనికి వస్తాదంటే ఆ లోపల జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ అన్నమాట. ఆ ప్రేమతో అతనికి ఎవరేమో అని తట్టుకోలేరు. వెంటనే డిబేట్ కో వెంటనే వాయిస్ ఏదో ఒకటి ఇచ్చేస్తారు. అంటే సొంత ఆ మనిషిగా ఫీల్ అవుతారు. అది ఆ పార్టీ పదవాసించో ఏదో విధంగా కాదు, అతను పదవులు ఏం కాదు, అతనికి ఒక బాండింగ్ అనమాట. నాకు నా ఈ టైంలో నా కష్ట సుఖాల్లో నాకు చాలా ఆదరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నానంటే నా కారణం జగన్మోహన్ రెడ్డి. దైవ సమానులు కాబట్టి అతనికి నేను ఎప్పుడు ఇలాగే రుణపడి ఉంటానని ఒక భక్తుడిగా ఎప్పుడు ఉంటారండి. అతను ఈ పార్టీలు ఉన్నాయా ఇవన్నీ ఉన్నాయా అతనికి అనవసరం. అతను జగన్మోహన్ రెడ్డి కోసం ఒకరోజు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి కోసం నేను నా ప్రాణ త్యాగానికైనా సరే నేను ఒక సమిధిలా ఉంటానంటే అది నిజం. అదేదో మామూలుగా చెప్పిన మాట కాదు, నేను పక్కన ఉండి తెలుసుకునే విషయం కాబట్టి అది ఫ్యాక్ట్ అన్నమాట. ఓకే మాధురి గారు, మీరు నిన్న చనిపోవాలి అని కారుని వేగంగా దూసుకుని వెళ్తూ ఉన్నప్పుడు సుమారు చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు కదా, అది జరుగుతూ ఉన్నప్పుడు మీకు ఎవరు గుర్తొచ్చారు? శ్రీనివాస్ గుర్తొచ్చారా, పిల్లలు గుర్తొచ్చారా, మీ భర్త గుర్తొచ్చారా? నో కామెంట్స్ అండి. ఎవరు గుర్తు అంటే ఆ సెకండ్లో ఏదో అనిపించి ఉండుంటది కదా, చావు అంచుల్లోకి వెళ్తున్న ఫీల్ కలుగుతుంది కదా, అప్పుడు ఎవరు గుర్తొచ్చారు మీకు? మాధురి గారు నో కామెంట్స్ అండి దీని గురించి. ఎందుకని? పిల్లలు ఎమోషనల్ అయిపోయి నేను చనిపోదాం అనుకున్నాను కదా అనుకుని యాక్చువల్ డివైడర్ కి ఇలా హిట్ చేద్దాం అనుకుని అప్పుడే కార్ సడన్ గా ఆపడం వల్ల ఆ కార్ కి జస్ట్ తగిలి నేను ఇలా హై స్పీడ్ లో వచ్చాను కాబట్టి స్కిప్ అయి పడిపోయాను. అప్పుడు జస్ట్ ఒక 100 feet వరకు కార్ ఈడ్చుకెళ్ళి 3 rounds వేసి పడ్డానండి. ఎలా బతికానో నాకే తెలీదు, నా మిరాకిల్ గా అనిపిస్తుంది. అప్పుడు పిల్లల కోసం పిల్లలు మాట్లాడారని చనిపోదాం అనుకున్నాను. నేను ఏమైనా పిల్లలు ఏమైపోతారని మాత్రం ఒక సెకండ్ అనిపించింది. శ్రీనివాస్ కూడా గుర్తొచ్చారు అప్పుడు? శ్రీనివాస్ గారు కూడా గుర్తొచ్చారు. మీ హస్బెండ్ గుర్తొచ్చారా? పిల్లలు గుర్తొచ్చారు, అందరూ గుర్తొచ్చారు, ఫ్యామిలీ పేరెంట్స్ అందరూ గుర్తొచ్చారు. అందరూ ఒకసారి అలా కనిపించారు, పిల్లలు పేరెంట్స్ అందరూ గుర్తొచ్చారు. అది మీరే అందరూ గుర్తొచ్చారండి. ఓకే, ఈ ప్రమాదం తర్వాత శ్రీనివాస్ మీకు ఫోన్ చేసి ఏడ్చారు అని అన్నారు కదా, ఏం మాట్లాడారు ఆయన ఆ క్షణంలో? ఆయన మాట్లాడిన వర్డింగ్స్ ఏంటి? అంటే యాక్చువల్ గా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఫోన్ చేశారంట. అంటే ఈ ట్రోల్స్ అన్ని చూస్తున్నారు కదా 3 days నుంచి, అక్కడ నాకు వినిపిస్తుంది శ్రీను మొన్నటి నుంచి వస్తుంది కదా సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతుంది ఈ అమ్మాయి తినే అని చెప్తూ, అప్పుడు వెంటనే శ్రీను గారికి ఫోన్ కొట్టారంట. ఆ ఫోన్ చేసి ఇలా అయిందని చెప్పారంట. అప్పుడు శ్రీను గారు మరి అప్పుడు నేను కాన్షియస్ లో లేను, ఒక 15 minutes 20 minutes కాన్షియస్ లో లేను. అంబులెన్స్ లోకి వెళ్ళా, కొంచెం ఆక్సిజన్ పెట్టి కొంచెం నాకు కొట్టిన తర్వాత కొంచెం కాన్షియస్ లోకి వచ్చాక అప్పుడు ఫోన్ చేసినప్పుడు అన్నారు, ఏంటి పిచ్చి నిర్ణయాలు ఇలాంటివి తీసుకుంటే అందరూ ఏమైపోతారు అని కొంచెం బాధపడ్డారు, ఏడ్చారు. అంతే. సో ఇంకెప్పుడు అలాంటి పని చేయకండి మాధురి గారు. ఏమండి ఇంకెప్పుడు, ఇది సెకండ్ లైఫ్ నాకు దేవుడు ఇచ్చాడండి. ఎంత మేజర్, మీరు రోజు కార్ చూస్తే మీకు తెలుస్తుంది, చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్, ఇది చాలా పెద్దది అనమాట. అంటే ఇంత మేజర్ దీంట్లో కూడా నేను చచ్చిపోదాం అనుకున్న భగవంతుడు నాకు వేరే అవకాశం ఇచ్చాడంటే నాకు దేవుడు ఇంకేదో ఒక మంచి దాంట్లో పెట్టడానికే నాకు అవకాశం ఇచ్చాడని భావిస్తున్నాను. భావించి ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచి లైఫ్ ని చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు అయితే నేను తీసుకోనండి. యాక్చువల్ గా నాకు కార్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. చిన్న గీత పడినా నేను తట్టుకోలేను, ఆ వీక్ మూమెంట్ లో అలా చేశాను. నాకు ఆ స్కోడా స్లావి అంటే చాలా ఇష్టం, ఆ కార్ ఇష్టంతో కొనుక్కున్నాను. మీరే కొనుక్కున్నారా, శ్రీనివాస్ ఏమన్నా కొనిచ్చారా? ఏమండి మీకు ఇప్పుడే చెప్పాను, ఫైనాన్షియల్ గా నాకు అవసరం లేదని స్కోడా స్లావియా నేనే కొనుక్కున్నాను. ఇంక్లూడింగ్ నేను శ్రీను గారికి ఒక జిమ్నీ కార్, ఒక స్కార్పియో కూడా గిఫ్ట్ గా ఇచ్చాను. మీరు కావాలంటే కార్ నెంబర్ చెక్ చేసుకో. స్కార్పియో ఒకటి, జిమ్నీ ఒకటి ఇచ్చానండి, 2 కార్లు కొనిచ్చాను నేను. ఓకే, నా పేరు మీదే ఉంటాయి కార్స్. ఏంటండి? శ్రీనివాస్ కి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారు, కార్లు గిఫ్ట్ గా కూడా ఇచ్చారు మీరు? అవును, ఎందుకంటే మా పాలిటిక్స్ లో అతనికి ఫార్చునర్ ఉంది, అతనికి కారు, అది తిరగడానికి ఇబ్బంది అవుతుందని ఈ కారు కొని ఇచ్చాం. మీకు ఆయన ఏం గిఫ్ట్లు ఇచ్చారు? నాకు అతను ఎప్పుడు గిఫ్ట్లు, అతనికి అలాంటివి ఎప్పుడు రావండి. గిఫ్ట్లు ఇవ్వాలి, ఇంప్రెస్ చేయాలి, అలాంటి ఆలోచనలు ఎప్పుడు ఉండవు. ఓకే, సో ఎంత జరిగింది, ఎంత వివాదం జరిగింది కదా, ఇప్పుడు అన్ని కుదిరితే కలిసి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు కదా, మీ భర్తకు మీరు చెప్తారా
నేను శ్రీనివాసం చేసుకోవాలని అనుకుంటున్నాను అని ఎప్పుడైనా ఏంటో ఒకసారి చెప్పారా? ఇప్పుడు ఎలాగా ఫోన్ కాంటాక్ట్ అయ్యారు కాబట్టి ఒకసారి ఫోన్ లో మళ్ళీ కలిసి కూర్చుని కొన్ని విషయాలు మేము మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఎలిగేషన్స్ వచ్చే అతను దూరం పెట్టడం నాకు కరెక్ట్ కాదు. అర్థం చేసుకున్న భర్తను దూరం పెట్టాలి అని అనిపిస్తుందా మీకు? ఇలాంటి సందర్భంలో కూడా నా భార్య లేదు, అదే అనిపించట్లేదు, నాకు అనిపించట్లేదు. ఎందుకంటే తను అలా అనిపించట్లేదు. ఎందుకంటే అతను ఈరోజు కూడా అన్నారు కదా, నాకు ఆ మైండ్ సెట్ కాదండి. అతను మా హస్బెండ్ ఏమన్నారు, నా కొడుకులా చూసుకుందంటే అతనికి హార్ట్ అటాక్ వచ్చి బైపాస్ సర్జరీ అయిందండి. మా హస్బెండ్ కి 2022లో ఫిబ్ లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మయన్మార్ లో వచ్చింది అతనికి హార్ట్ అటాక్. మయన్మార్ లో షిప్ మధ్యలో ఆపేసి అతనికి మయన్మార్ లో దింపేశారు. షిప్ దగ్గర దింపేసి అక్కడ ఎంబసీ వాళ్ళకి అప్ చెప్పేసి షిప్ వెళ్ళిపోయాక మయన్మార్ లో మిలిటరీ రూల్ అనమాట. అసలు అలాంటప్పుడు నేను మయన్మార్ వెళ్ళి అతనికి అక్కడ హాస్పిటల్లో ఒక 30 days ఇలా ఉంచి నేను అక్కడ చూసుకొని ట్రీట్మెంట్ చేసి ఒక స్టంట్ వేయించి మళ్ళీ వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్ లో నేను మళ్ళీ తనకి బైపాస్ సర్జరీ చేయించి చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. అందుకే కొడుకులా చూసుకుంది నాకు అని చెప్పారు. మీకు ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. అంటే మీరు అంత ఎఫెక్షన్ చూపించారని అనుకుంటున్నారు. ఆయన కూడా ఎలాంటి సందర్భంలో మిమ్మల్ని అనుమానించడం లేదు. నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు, ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, నాకు నా భార్య కావాలని ఆయన అంటున్నారు కదా. సో ఇప్పుడు మీరు మీ భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నారా, లేదంటే ఏదైనా కారణాలతో శ్రీనివాస్తో కలిసి ఉండే పరిణామాలు చోటు చేసుకుంటాయా? నేను ఇప్పటికీ మీకు ఒకటే విషయం చెప్తున్నాను, నేను శ్రీనివాస్ గారితో రాజకీయ పరంగా సంబంధం మాత్రమే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికీ క్లియర్ గా ఉన్నాను. రాజకీయ పరంగా మా ట్రావెలింగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈ టర్మ్స్ హస్బెండ్ కి నాకు టర్మ్స్ కుదిరితే హస్బెండ్ తోనే ఉంటాను. ఓకే, అంటే 1 year నుంచి మీ హస్బెండ్తో మాట్లాడలేదు, ఈ రోజే మాట్లాడారంటున్నారు. సంవత్సరం నుంచి మీ హస్బెండ్తో మాట్లాడలేదు అంటే మరి ఆయనతో షేర్ చేసుకుని ఏమీ లేవా? ఆయనతో షేర్ చేసుకోవాలని ఏమో అనిపించలేదా? అసలు 1 year నుంచి అసలు టైమే లేదండి. నేను ఈవెన్ పిల్లల దగ్గరికి వెళ్ళే టైం కూడా లేదండి. 1 year నుంచి మార్నింగ్ 5 గంటలకు మేము లేస్తే రాత్రి 2 గంటలు అయ్యేదండి. ఈ పాలిటిక్స్ లో నిరంతరం శ్రమ అలాగ పని ఒత్తిడితోనే గడిపాం 1 year వరకు. ఇప్పుడు ఇంకా జస్ట్ ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ తర్వాత ఇప్పుడు పార్టీ ఓడిపోయింది కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యి టైం దొరికింది. కానీ శ్రీని గారు అయితే భోజనం కూడా చేసేవాళ్ళు కాదు పాపం. మార్నింగ్ వెళ్ళి మా ఇదిలో వచ్చేవాళ్ళు. నేను ఇక్కడ ఉన్న ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర ఈ ప్రోగ్రామ్స్ చూసుకునేదాన్ని. అసలు నిరంతరం ఆ పనిలోనే ఉండేవాళ్ళం. అసలు టైము ఆలోచన ఏమీ లేదండి ఆ టైంలో. ఆ పీక్ మూమెంట్ లో ఎలక్షన్, ఆ పీక్ మూమెంట్ లో ఏ థాట్స్ ఏమి కూడా లేవు. శ్రీనివాస్ గారి థాట్స్ మీ థాట్స్ ఎక్కడ మ్యాచ్ అవుతాయి, ఎక్కువగా ఎక్కడ కలుస్తాయి? శ్రీనివాస్ గారు నా థాట్స్ ఎక్కడ కలుస్తాయంటే, శ్రీనివాస్ గారికి కళలంటే ఇష్టం, నాకు కళలంటే ఇష్టం. శ్రీనివాస్ గారికి ఆర్ట్స్ అంటే శ్రీనివాస్ గారికి డాన్స్, శ్రీనివాస్ గారికి సాంగ్స్ ఇష్టం, శ్రీనివాస్ గారికి డాన్స్ ఇష్టం. నేను ఒక సింగర్ ని, క్లాసికల్. నేను డాన్స్ చేశారా శ్రీనివాస్ మీరు కలిసి? లేదండి, అతను డాన్స్ రాదు అసలు శ్రీని గారికి. వీడియో చూసాను, ఆయన డాన్స్ చేస్తారు. వాణి గారితో కలిపి డాన్స్ చేశారు, ఒక వీడియో చూసాను. దాన్ని మీ దృష్టిలో డాన్స్ అంటారా? నాకైతే అది డాన్స్ కాదండి. నాకు డాన్స్ అనిపించలేదు. అతనికి మూమెంట్ కూడా రాదు. ఒక బాడీలో ఆ రిథమ్ కూడా డాన్స్ మూమెంట్ రాదు. అతను ఓన్లీ వాయిస్ తప్ప డాన్స్ అవేమి రాదు. కానీ పాటలు చాలా బాగా పాడతారు. మంచి సింగర్ అండి అతను, మంచిగా పాటలు పాడతారు. ఎప్పుడైనా మీరు ఏదైనా మంచి ఇంటర్వ్యూ పెట్టి సాంగ్ పాడించండి, ఎక్సలెంట్. అందరూ ఉండేటప్పుడు అంత్యాక్షరి అన్ని ఆడి పాటలు పాడతారు, చాలా బాగా పాడతారు సాంగ్స్. మీరిద్దరు కలిపి అతనికి అది ఇష్టం. అంత్యాక్షరి అందరూ కలిపి, క్యారెక్టర్ అందరూ కలిపి సాంగ్స్ చాలా ఇష్టం అతనికి. నాకు నేను క్లాసికల్ సింగర్ ని, పాటలు పాడతాను నేను కూడా. డాన్స్, క్లాసికల్ డాన్స్ అని, వెస్టర్న్ డాన్స్ కూడా వచ్చు నాకు, కోలాటం కూడా. మీతో పాట పాడించాలని ఉంది, కానీ బహుశా యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏమైనా వస్తాయేమో అని ఆలోచిస్తున్నాను. పోలే, ఇంకేదైనా మనం 1-to-1 ఇంటర్వ్యూ చేసినప్పుడు పాట పాడతాను నేను. ఆయన పాడుతూ ఉంటే మీరు డాన్స్ చేశారు ఎప్పుడైనా? అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదండి. డాన్స్ అయితే అతని బర్త్డే రోజు క్లాసికల్ డాన్స్ అతని కోసం, అతనికి ఇష్టమని నేను చేశాను. భరతనాట్యం నమ్లిక్ నేర్పిన నడకలు అనే సాంగ్ చేశాను, పాట కూడా పాడాను, అక్కడ ట్రాక్ కూడా పాడాను, సాంగ్ కూడా ఒకటి పాడాను ఆ రోజు. సినిమాలో సాంగ్ అది? కరిగిపోయాను కర్పూర వెన్న అని ఒక సాంగ్ పాడాను, ఈ డాన్స్ కూడా చేశాను. పాడిన పాట చేసిన డాన్స్ అని అడుగుతున్నారా? పాడిన పాట ఏంటి? పాడిన పాట కరిగిపోయాను కర్పూర వీణల. ఎందుకు ఆ పాట ఎందుకు పాడారు? నాకు ఇష్టం అండి చిరంజీవి అంటే, పాటలు అంటే ఇష్టం నాకు.
ఓకే. డాన్స్ ఏమో నమలికి నేర్పిన నడకలు సప్తపది సినిమాలో క్లాసికల్ డాన్స్ చేశాను. అంటే మీరు ఆయనకి డాన్స్ నేర్పించాలని ఎప్పుడు అనుకోలేదా? నాకు కూడా డాన్స్ నేర్పించాలని ఆయన అడిగారా పోనీ ఎప్పుడైనా? అతనికి ఎప్పుడు డాన్స్ అసలు అతను ఎప్పుడు నేను చాలా సార్లు అనేదాన్ని, ఏమైనా ప్రోగ్రామ్స్ బర్త్డే పార్టీస్ ఆ సార్ బర్త్డే అయినప్పుడు డాన్స్ చేయండి అనేదాన్ని, కానీ ఆ సార్ కి ఎప్పుడు డాన్స్ చేయడానికి షై ఫీలింగ్, ఎప్పుడు చేయరు. అది ఎప్పుడో ఏదో వాళ్ళ పాపది ఏంటో చేశారు, కానీ డాన్స్ అంతా అతనికి ఇష్టమే, చేయాలని ఇష్టం ఉండేది. అతనికి యాక్చువల్ గా యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. శ్రీను గారికి మూవీస్ లో యాక్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్, అసలు సినీ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్. యాక్టింగ్ ఫీల్డ్ లో ఫస్ట్ వెళ్ళారు అతను. మధు ఏదో ఇన్స్టిట్యూట్ లో తన యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు. నేర్చుకొని మూవీస్ లో చేద్దామని ఆలోచనతో కొద్ది రోజులు హైదరాబాద్ లో ఉన్నారు. కానీ అతని మెంటాలిటీ ఏంటంటే ఒకరి కింద పనిచేసి ఒకరికి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అనమాట. అతనికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అంటే ఒకరి కింద పనిచేసి ఒకరికి రిక్వెస్ట్ చేసే ఆలోచన అయితే అతనికి అసలు ఎప్పుడూ లేదు. మీరు అతను అబ్జర్వ్ చేయండి, అతని వాయిస్ లో గానీ అతను మాట్లాడే స్పీచ్లు గానీ మంచి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గానీ మంచి మాట్లాడే ఇది గానీ అతను స్కిల్స్ ఉన్నాయంటారా? యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగా యాక్ట్ చేస్తారు. అతను చాలా మంచి యాక్టర్. ఎవరైనా మూవీస్ లో డైరెక్టర్స్ ఉంటే ఒక అవకాశం ఇచ్చి చూడమనండి, ఎంత బాగా యాక్ట్ చేస్తారు. అంటే మీ ముందు ఎప్పుడైనా డైలాగ్ చెప్పి ఆ యాక్టింగ్ ఏమైనా చేసేవారా సరదాగా? నేను అతనికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పి నా ఓన్ ఇంట్రెస్ట్ తో నేను అమౌంట్ పెట్టి సినిమా తీసాను. వాలంటీర్ సినిమా తీసారా? నేను మూవీ ప్రొడ్యూస్ చేసి మూవీ తీసానండి. ఏ మూవీ అండి? పేరేంటది? వాలంటీర్. మూవీ పేరు వాలంటీర్. అందులో కూడా పొలిటీషియన్ క్యారెక్టరే చేయించాం. ఒక కేరళ నుంచి హీరోయిన్ ఒక అమ్మాయి పెట్టాం. ఇంకొక లోకల్ గా మన పూరి జగన్నాథ్ వాళ్ళ మేనల్లుడు ఉంటాడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని హీరోగా పెట్టాము. ఇంకొక అమ్మాయి దియా అని ఒక అమ్మాయి హీరోయిన్ గా పెట్టి లోకల్ క్యారెక్టర్స్ ని పెట్టి లోకల్లోనే మూవీ అంతా షూట్ చేసి మూవీ తీసాం. కానీ ఎలక్షన్ బిజీలో పడే థియేటర్ లో రిలీజ్ చేయలేకపోయాం సినిమాని. యూట్యూబ్ లో పెట్టాము. యూట్యూబ్ వాళ్ళు కూడా ఏదో గైడ్ లైన్స్ ప్రకారం ఏదో పాట పాడతారా? కరిగిపోయాను కర్పూర వేణులా అని ఆ పాట ఉందన్న పాడేనన్నారు కదా, పాట పాడతారు ఒకసారి? ఏమండి ఇప్పుడు పాట పాడే మూడ్లో లేని, ఎప్పుడైనా పాడండి. అంటే మీరు ఎంత బాగా పాడతారో మాకు కూడా వినాలని అనిపిస్తుంది. చాలా మంది అడుగుతున్నారు కూడా. ఇంకోసారి పాడతానండి. ఏదండి మీ డాన్స్ చూసాం, చాలా అద్భుతంగా చేశారు. అండ్ మీ రీల్స్ చూసాం, బాగున్నాయి. మీ కేరింగ్ బాగుందని శ్రీనివాస్ అంటున్నారు. ఓకే, మీరు ఒకసారి మీరు పాడండి అట్లీస్ట్ కొంచెం. ఏంటి మా కేరింగ్ బాగుందని శ్రీనివాసే గారు కాదు, ఇప్పుడు మా హస్బెండ్ గారు కూడా చెప్పారు కదా, బిడ్డలా చూసుకుంటాను నేను. నా కేరింగ్ విషయంలో నేను ఎవరినైనా అలాగే చూసుకుంటాను. ఈవెన్ మీ డాన్స్ కూడా చాలా బాగుంది, ఆ రీల్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు ఆ పాట పాడతారా? ఏమంటే ఇప్పుడు పాట పాడే మూడ్లో ఖచ్చితంగా ఇంకోసారి మీరు నాతో 1 to 1 చేయండి. మీరు ఖచ్చితంగా కొంచెం పాడండి. మీరు ఎంతవరకు పాడగలిగితే అంతవరకు కొంచెం కూడా వద్దండి, ఇప్పుడు వద్దులేండి. సిచ్యువేషన్స్ లో పాట నేను పాడితే అస్సలు బాగోదు. అంటే మీరు ఎలా పాడతారో చూద్దాం ఒక్కసారి. చాలా మంది అడుగుతున్నారు, మా కోసం కాదు. ఇప్పుడు ఎవరండి మీకు అడుగుతున్నారు? మీరు పాట పాడితే వినాలనిపిస్తుందని మెసేజ్ చేస్తున్నారు. నాకు ఒక మెసేజ్ కూడా రాలేదు. చూడండి, కావాలంటే ఆర్టీవీ లైవ్ కింద చూడండి. నేను ఆ మెసేజ్ చూసే మిమ్మల్ని అడుగుతున్నాను. లైవ్ పక్కన మెసేజ్లు ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆ కరిగిపోయాననే పాట ఒక్కసారి పాడండి, కొంచెం పాడండి, ఏమొద్దు, ఒక 4 లైన్లు పాడండి చాలు. ఏమండి ఇప్పుడు నాకు ఇబ్బంది పట్టుకోండి, 4 లైన్లు పాడండి. ఇప్పుడు నాకు ఇప్పుడు పాట పాడ ఇది కూడా లేదండి. అసలు ఎలా వచ్చినా సరే పాడండి, పర్వాలేదు. అదే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, పాట పాడే ఇంట్రెస్ట్ లేదు. ఒకసారి కళ్ళు మూసుకొని ఆ రోజును గుర్తు తెచ్చుకోండి మీరు ఎలా పాడారో. మీకు పైగా పాట అంటే ఇష్టం అంటున్నారు. అంత ఇష్టమైన పాటను ఒక్క 4 లైన్లు పాడండి. మొత్తం పాట అంతా పాడొద్దు, ఒక్క 4 లైన్లు పాడండి. ప్లీజ్ అండి, చూడండి మీ రీల్స్ కూడా పక్కన ప్లే అవుతున్నాయి, ఎంత బాగున్నాయి. ఒకసారి మీరు పాట పాడండి. మీ డాన్స్ అంటే ఓకే, నేను అది కాదు, ఎక్కువ బలవంతం పెట్టను. ఒక్క పాట 4 లైన్లు పాడండి చాలు. మీ రీల్స్ చూసారు జనాలు, ఒక్క 4 లైన్లు పాడండి చాలు. నేను ఒక మొక్క ఆర్టీవీ వాళ్ళకి అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకండి ప్రతి ఒక్క వీడియోలో నా సాంగ్ ఎందుకండి అలా రీల్స్ ని ప్లే చేస్తున్నారు కంటిన్యూస్ గా? పబ్లిక్ కోసమే కదండి రీల్స్ చేశారు. పైగా ఆ రీల్స్ ని బట్టి మీకు ఎంతో మంది ఫ్యాన్స్ వచ్చారు. అంటే మీ ఆర్టీవీ వాళ్ళు మాత్రమే రీల్స్ చేస్తున్నారండి. సీరియస్ గా ఉన్న మ్యాటర్లు కూడా మధ్యలో నా డాన్స్ పెడుతున్నారు. సీరియస్ డిస్కషన్ లో వాణి ఏదో ఇష్యూ చేస్తుంటే, శ్రీను గారు ఏదో మాట్లాడుతుంటే, నేనేదో మాట్లాడుతుంటే మధ్యలో కూడా ఇదే రీల్ వస్తుంది. నా రీల్ మరీ ఇంత ట్రెండ్ చేసేస్తున్నారండి మీరు అందరూ కలిపి. పోనీ ఈ రకంగానైనా బాగా ట్రెండింగ్ లోకి వచ్చాయి కదండి. ఆయనకి ఇష్టమైన పాట అదేనా?
ఆ పాటేనా? ఆయన ఇష్టమైన పాట అది కాదండి, ఆయనకి ఎన్టీ రామారావు సాంగ్ పాట చాలా ఇష్టం. ఆహా, ఏంటండి ఏ సాంగ్ అది? అతనికి 2 పాటలు ఇష్టం. ఏదంటే ఒకటి తనివి తీరలేదు సాంగ్ ఒకటి చాలా ఇష్టం. ఒకటి అది ఎన్టీ రామారావు కాదనుకుంటా, తనివి తీరలేదు, తన ఎవరో హీరో నాకు పేరు గుర్తులేదు. ఇంకొకటి ఎన్టీ రామారావు మధురాతి మధురం సాంగ్ చాలా ఇష్టం అతనికి. ఓకే, పాత సినిమాలో సాంగ్స్ ఇష్టం ఆయనకి. ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ మాత్రమే వింటారండి. అవి ఇష్టపడిన వాళ్ళు అతనితో ట్రావెల్ చేస్తే చాలా బోర్ అయిపోతారు. అసలు న్యూ సాంగ్స్ ఎప్పుడు కూడా ప్లే చేయరు. ఈ సాహిత్యాన్ని ఎప్పుడు కూడా ఇష్టపడరు. అంటే అర్థం లేని విధంగా ఉంటుంది, ఆ సాహిత్యం చాలా అర్థవంతంగా ఉంటుంది అని చెప్తారు. ఎక్కువగా ఎన్టీ రామారావు సాంగ్స్ వింటారు. మధురాత్రి మధురం, కళ్ళలో కళ్ళు పెట్టి చూసే పాటలు 2 ఇష్టం. ఇంకా తనివి తీరలేదే సాంగ్ చాలా ఇష్టం. తనివి తీరలేదు సాంగ్, ఆ సాంగ్ గానీ ఈ సాంగ్ గానీ ఏదో ఒకటి పాడండి ఒకసారి. మీరు 4 లైన్లు పాడండి మాధురి గారు. ఏమవుతుంది? ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. కర్పూర హారతులు అనే సాంగ్ ఇదిగో చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు ఆ పాట. చూపించండి, అడుగుతున్నారు అని అసలు ఎవరైనా. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అదిగో నాకేం కనిపించట్లేదు. 4 లైన్లు పాడండి చాలు. ఎందుకండి నన్ను ఇబ్బంది? మీ మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి మీకు. ఒక్క 4 లైన్లు పాడండి చాలు. మీకు నేను పంపిస్తాను అప్పుడు పాడిన పాట. లేదండి, లైవ్ లో పాడి. నేను అదే అడుగుతుంటా. మీరు ఇప్పుడు అవి చూసారు, నిజంగానే మీకు మంచి అద్భుతమైన డాన్సర్ మీరు, ఒకసారి మంచి సింగర్ కూడా కదా. ఆ గాత్రం ఏదో వినిపిస్తుంది. అంత మంచి సింగర్, సినిమా పాటలు పాడిన సింగర్ కాదు, ఏదో క్లాసికల్ అన్నమాచార్య కీర్తనలు ఏవో పాడతాను గానీ సినిమా పాటలు పాడేంత అంత పెద్ద. అందుకే 4 లైన్లు పాడానన్నారు కదా ఆ రోజు డాన్స్ చేస్తూ. అదొక్క పాట పాడండి. చాలా ఇబ్బంది పడుతుంది. చాలా సేపు అయింది మీ ఇంటర్వ్యూ, ఆపేద్దామండి. అదే ఒక్క 4 లైన్లు పాడండి ఒకసారి. మీరు కళ్ళు మూసుకోండి, అది గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకోవడం ఏంటంటే అదేదో బర్త్డే సీన్ గారు బర్త్డే రోజు పాడాను. ఒక్క 4 లైన్లు పాడండి. అంటే మీరు పాట ఎలా పాడతారో వినాలని ఉందని చాలా మంది అడుగుతున్నారు. ఒక్క 4 లైన్లు పాడండి. ఏమండి మీకు కళలు అంటే ఇష్టమైనప్పుడు ఎవరో సిగ్గుపడరు. ఒక ఆర్టిస్ట్ తన ఆర్ట్ సిగ్గుపడట్లేదండి. ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఎవరైనా చూసి అదొక కాంట్రవర్సీ, అదొక ట్రోల్ చేస్తారు. కాంట్రవర్సీ ఏం కాదండి. నిన్నేమో ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చింది, నేను ఈ రోజేమో హాస్పిటల్ డిశ్చార్జ్ అయింది, ఇప్పుడేమో పాటలు పాడుతుందని ఇంక ఇదొక ట్రోలింగ్ భరించాలండి. మేము తర్వాత మ్యూట్ చేస్తాం దాన్ని, ఎందుకంటే పాట పాడిస్తే మాకు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. తర్వాత నేను మ్యూట్ చేస్తాను, జస్ట్ ఓన్లీ లైవ్ పాపాస్ కోసం అంతే. తర్వాత అడుగుతున్నారండి. ఇదిగో ఎంతమంది అడుగుతున్నారో చూడండి ఒకసారి. పాడండి మాధురి గారు అని ఎంతమంది అడుగుతున్నారో చూడండి. నాకు పాట గుర్తు కూడా లేదండి, ఆ లిరిక్స్ కూడా గుర్తులేవు. మీకు ఎంత గుర్తుంటే అంతే పాడండి. ఒక్క లైన్ అయినా 2 లైన్లు అయినా మీకు ఎంత గుర్తుంటే అంత పాడండి. ఏమన్నా పాటకి ఎన్ని కామెంట్స్ పెడతారు? ఏం పెట్టరండి మాధురి గారు, 2 లైన్లు పాడండి. ఎన్ని ట్రోల్స్ చేస్తారో అండి నా పాటకి, ఇప్పుడు ఎన్ని కామెంట్స్ చేస్తారో. ఏం కాదు, ఏమైనా కామెంట్స్ చేస్తే మీరే బాధ్యత. నా పాటకి ఏమైనా కామెంట్స్ చేస్తారు. ఓకే, నాదే బాధ్యత. ఒక లైన్ పాడతాను అంతే. 2 లైన్లు పాడండి. 2 లైన్లు. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. చాలండి, ఆపేయండి. చాలా బాగా పాడారండి. ఇంకొక కంటిన్యూ చేయండి. ఇంకొక 2 లైన్లు కంటిన్యూ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ రిక్వెస్ట్ అండి. ఇంకోసారి మీరు ఎప్పుడు 1-to-1 చేయండి, అప్పుడు నేను కొంచెం రికవర్ అయ్యాక అప్పుడు. ఇంకో 2 లైన్లు కంటిన్యూ చేయండి. ఇంకొక 2 లైన్లు కంటిన్యూ చేయండి. ప్లీజ్ అండి, నాకు లిరిక్స్ కూడా గుర్తులేవు. ఓకే, ఏమన్నారు ఆ పాట విన్న తర్వాత? పాట విన్న తర్వాత చాలా బాగా పాడే ఉన్నారు. ఓకే, తర్వాత ఆయన ఇంకో పాట పాడారా? లేదండి, అతను ఎప్పుడు పాటలు పాడడం, డాన్సులు చేయడం అలాంటివి ఎప్పుడు చేయరు. నాకు అవన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి ముందు నుంచి. ఎన్టీఆర్ పాట అదే ఇష్టం అని అన్నారు కదా, ఆ పాట ఏంటది? అంటే స్టేజ్ మీద అలా పాడరు. అంటే ఇప్పుడు జస్ట్ తనకు ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే క్యాడర్ ఉంటారు కదా, ఒక 10 మంది కార్యకర్తలు, అలా ఎప్పుడైనా అలా పాడమంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సరదాగా అలా పాడతారు. 2 పాటలు చెప్పారు, ఏంటవి? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా ఉంటది కదా మన ఎన్టీఆర్ గారి పాట, అది బాగా పాడతారు. ఇంకొకటి మధురాతి మధురం, అది పాడండి. ఇంకోటి తనివి తీరలేదు. తనివి తీరలేదు. ఓకే, ఒకసారి అది పాడతారా? ఏమండి ప్లీజ్ అండి, ఇప్పుడు మీరు 2 లైన్స్ అన్నారు, మీకు ఒకసారి 2 లైన్స్ పాడండి. ఓకే, మీ ఆ ఇంటర్వ్యూ నాకు పంపిస్తారు కదా?
ఖచ్చితంగా నా ఫోన్ రిపేర్ అయిపోయిన వెంటనే మీకు ఖచ్చితంగా నేను పంపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మాధురి గారు. ఆర్టీవీకి వచ్చి చాలా సమయం కేటాయించి చాలా విషయాలు మాతో మాట్లాడినందుకు. అన్నీ కలిసి వస్తే శ్రీనివాస్తో కలిసి జీవితం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, మా టాక్స్ జరుగుతాయని అయితే మీరు అంటూ ఉన్నారు. సో దువ్వాడ శ్రీనివాస్ వివాదం ఏ విధంగా ఎండ్ అవుతుందో చూద్దాం. ఈ పరిణామాలన్నీ మళ్ళీ దేనికి దారితీస్తాయో అనే ఒక ఆసక్తి కూడా అందరిలోనూ కనిపిస్తుంది. అటు ఈరోజు కొంత సెటిల్మెంట్ ఉందని అంటున్నారు. దువ్వాడ వాణి కూడా కొన్ని డిమాండ్స్ పెడుతూ ఉన్నారు. మరి వాటికి శ్రీనివాస్ ఎలా ఒప్పుకుంటారో, శ్రీనివాస్ ఎలా ఒప్పుకున్నా పర్వాలేదు, ఆయన ఏం చేసినా మా స్నేహం ఇలాగే కొనసాగుతుందని మాధురి కూడా అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.